మరి కపిలా అంటే ఏంటండి? కలాం ప్రోగ్రామ్ ఫర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లిటరేచర్ అండ్ అవేర్నెస్. ఏంటి? కలాం ప్రోగ్రామ్ ఫర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లిటరసీ అండ్ అవేర్నెస్ క్యాంపెయిన్ అండి. సో ఇక్కడ మీరు ఈ యొక్క నేషనల్ ఇన్నోవేషన్ డే రోజు మనము ఈ కపిలా అనే స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో నేషనల్ ఇన్నోవేషన్ డే గురించి చూడండి. Union Education Minister has launched Kalam Program for Intellectual Property Literature and Awareness Campaign on the occasion of 89th birthday of Dr. APJ Abdul Kalam. సో వారి పుట్టినరోజుని వీరు ఏం చేశారండి? నేషనల్ ఇంటలెక్చువల్ డేగా మార్చి ఆ రోజు ఈ కపిలా అనే స్కీమ్, ఈ స్కీమ్ దేనికి మీకు తెలియాలి కదా. కపిలా అనే స్కీమ్, ఈ స్కీమ్ వచ్చేసి పిల్లలలో హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో, బేసికల్లీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో మీకు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గురించి అవేర్నెస్ కోసం మీకు ఇది స్టార్ట్ చేస్తాం. అండర్ ద క్యాంపెయిన్, స్టూడెంట్స్ పర్సూయింగ్ ఎడ్యుకేషన్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ విల్ గెట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కరెక్ట్ సిస్టమ్ ఆఫ్ అప్లికేషన్, ప్రాసెస్ ఫర్ పేటెంటింగ్ దేర్ ఇన్వెన్షన్. Students in higher education institutions of the country are innovating constantly under the guidance of teachers but are not aware of filing the patents. Through this campaign, students will be able to benefit for the invention by patenting them. ఎందరో మంది విద్యార్థులు కొత్తవి కనిపెడుతున్నారు వాళ్ళ టీచర్స్ గైడెన్స్లో, హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో, ఐఐటీలో కానీ ఐఐఎమ్స్లో కానీ ఎక్కడైనా. కానీ వాటికి పేటెంట్ చేయాలన్న అవగాహన లేకపోవడం వల్ల వారు దాన్ని పేటెంట్ చేయకుండా ఉంటున్నారు. కాబట్టి వారు కూడా పేటెంట్ చేసి దానివల్ల లాభం పొందాలని చెప్పేసి ఈ కపిలా అనే స్కీమ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు తేవడం జరిగింది నేషనల్ ఇన్నోవేషన్ డే మీద. అది కపిలా అంటే కే అంటే ఎవరండి? కలాం గారు. సో నెక్స్ట్, సో మిషన్ రక్షా జ్ఞాన్ శక్తి. నెక్స్ట్ వచ్చేసి మిషన్ రక్షా జ్ఞాన్ శక్తి. ఇదేం లేదండి, మీకు తెలిసిపోవాలి. రక్షా జ్ఞాన్ శక్తి మిషన్, రక్ష జ్ఞాన్ శక్తి తెలిసిపోయింది. ఏంటి? డిఫెన్స్లో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గురించి అవగాహన పొందేందుకే తీసుకొచ్చిందే మన ఈ మిషన్ రక్షా జ్ఞాన్ శక్తి అండి. చూడండి, మిషన్ రక్షా జ్ఞాన్ శక్తి, ఏ మిషన్ టు నర్చర్ అండ్ ఎంకరేజ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ డిఫెన్స్ ప్రొడక్షన్. భారతదేశంలో జరిగేటువంటి డిఫెన్స్లో ఉన్న ఇన్నోవేషన్స్ని పేటెంట్ చేసేసి ఆ పేటెంట్ని భారతదేశం ఎదుగుదల కోసం చూడడానికి ఈ యొక్క మిషన్ రక్షా జ్ఞాన్ శక్తిని తేవడం జరిగిందండి. టు ప్రొవైడ్ ఐపీ అవేర్నెస్ అండ్ ట్రైనింగ్. దీని ఆబ్జెక్టివ్స్ చూడండి, ఐపీ మీద అవేర్నెస్ తేవాలి, ట్రైనింగ్ ఇప్పివ్వాలి. కౌన్సిలింగ్ అండ్ అడ్వైజరీ ఫర్ ఐపీ ఐడెంటిఫికేషన్, రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్. ఓకే, ఐపీ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఎలా వెళ్ళాలి ప్రాసెస్, ఒకవేళ ఎవరైనా బ్రీచ్ చేస్తే దాని నుంచి మనం ఎలా కాపాడుకోవాలని. ఓకే, ఐపీఆర్ ఫైలింగ్ అండ్ రిలేటెడ్ సర్వీసెస్. ఓకే, నెక్స్ట్ సపోర్ట్ సిస్టమ్ ఫర్ డిపిఎస్యూస్, ఏ ప్యానల్ ఆఫ్ ఐపీ అటార్నీస్. ఓకే, ఐపీ న్యూస్. ఇదంతా కూడా దీంట్లో ఉన్న ఆబ్జెక్టివ్స్ అనమాట. ఇది ఒక్కసారి మీరు పాస్ చేసేసుకొని ఆబ్జెక్టివ్స్ మాత్రం ఒకసారి చూడాలి. ఓకే, నెక్స్ట్ అండి. సో చూడండి, దీని గురించి రక్షా జ్ఞాన్ శక్తి వాజ్ లాంచ్డ్ ఇన్ 2018 with the aim to inculcate IP culture in defense manufacture ecosystem. Under the mission, Intellectual Property Facilitation Cell (IPFC) was established under the aegis of Director General of Quality Assurance. ఇది రాసుకోవాలి, DGQC, DGQA, Director General of Quality Assurance గారి కింద ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెల్ పెట్టాము. The center, with a short span of a year, has achieved a challenging target of training more than 12,000 personnel on IPR and facilitating filing of more than 1,000 new IPR application. ఈ మిషన్ ద్వారా మనం ఏం చేసామంటే దాదాపు 12,000 మందిని మనము స్కిల్ డెవలప్ చేసాం ఐపీఆర్ పైన, మరియు 1,000 కొత్త పేటెంట్స్ని కూడా తీసుకురావడం జరిగింది అండర్ మిషన్ రక్షా జ్ఞాన్ శక్తి. ఈ కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి కూడా మీ ఆన్సర్కి ఒక వాల్యూ అడిషన్ అండి, మీ ఆన్సర్కి ఒక వాల్యూ అడిషన్. నెక్స్ట్, ఈ మధ్య కరెంట్ అఫైర్స్లో మీరు ఒక టర్మ్ వినుంటారు, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ పరంగా లేదా బయోటెక్నాలజీ పరంగా కూడా వినుంటారు. కానీ ఇక్కడ మీరు బయోసిమిలార్ అనే ఒక పదం వినాలి. సో వాట్ ఈస్ దిస్ బయోసిమిలార్? బయోసిమిలార్ అంటే మీకు ఇక్కడ తెలుసుకోవాలి. బయో అంటే జీవించింది, ఒక లివింగ్ సెల్.
బతికుంది, ఏదో ఒక లీవింగ్ సెల్ ఉంది. సో ఈ లీవింగ్ సెల్స్ నుంచి చేసినటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని బయోమెడిసిన్స్ అంటాం. బేసికలీ బయోమెడిసిన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. లీవింగ్ సెల్స్ ఉంటాయి, ఒక ప్లాంట్ నుంచి కానీ ఎనిమల్స్ నుంచి కానీ తీసినట్టు లీవింగ్ సెల్స్ ఉంటాయి. ఓకే, ఈ లీవింగ్ సెల్స్ సిమిలర్గా తయారు చేస్తే ఆ మెడిసిన్ ఎలా అయితే తయారు చేసామో సిమిలర్గా ఇంకో మెడిసిన్ తయారు చేసి కానీ దానికి కొద్దిగా తేడా ఇచ్చామన్నమాట. కొద్దిగా ఏదో ఇన్పుట్ లేదంటే ఇంకొంచెం థెరప్యూటిక్ ఎఫిషియన్సీని పెంచి ఆ మెడిసిన్ తయారు చేస్తే దాన్ని బయోసిమిలర్ మెడిసిన్ అంటామండి. బేసికలీ చెప్పాలంటే జెనరిక్ డ్రగ్గే, ఇది జెనరిక్ డ్రగ్గే. జెనరిక్ డ్రగ్ అంటే ఏంటండి, మనకి కంపెనీ వాటి తయారు చేస్తే దాంట్లో కొన్ని తేడాలు చేసేసి నేను ఆ ట్యాబ్లెట్ని రిలీజ్ చేస్తాను. లైక్ విక్స్ యాక్షన్ 500 క్రోసిన్ రెండు ఒకటే పనిచేస్తాయి. పారాసెటమాల్ క్రోసిన్ రెండు ఒకటే పనిచేస్తాయి. మరి పారాసెటమాల్ ఎందుకు, ఇది క్రోసిన్ ఎందుకంటే చిన్న తేడాలు చేస్తారండి. సో అలా జెనరిక్ డ్రగ్, ఇది జెనరిక్ డ్రగ్గే బయోసిమిలర్ అంటే. కానీ ఇందులో లీవింగ్ సెల్ ఉంటుందండి. లీవింగ్ ఒక బతికున్న ప్రాణి ఉంటుంది, అంటే మన కంటికి కనబడని చిన్న చిన్న లీవింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి విచ్ హెల్ప్ ఇన్ క్యూరింగ్ మేజర్ డిజీజెస్. చూడండి ఇక్కడ, biologics or biological products are medicines that are made from living organisms through highly complex manufacturing process and must be handled and administered under careful monitoring condition. చాలా హార్డ్ ప్రాసెస్ అండి, కానీ వీటిని ఎప్పుడు గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే అవి మన ప్రపంచంలో మన ఎన్వైరన్మెంట్కి వచ్చేసాయనుకో అవి ఎలా రియాక్ట్ అవుతావో మనకి తెలీదు. సో కాబట్టి బయోలాజిక్స్ ఆర్ యూజ్ టు ప్రివెంట్, ఇవి క్యాన్సర్ని ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తాయి. వెరైటీ ఆఫ్ డిజీజెస్ ఇంక్లూడింగ్ క్యాన్సర్, క్రానిక్ కిడ్నీ డిజీజెస్, డయాబెటీస్, సిస్టిక్ ఫైబ్రోసిస్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, ఇన్ని ఎంతో భయంకరమైన డిజీజెస్ అన్నింటినీ క్యూర్ చేయడానికి మనం బయోలాజిక్స్ లేదా బయోసిమిలర్స్ని యూజ్ చేయవచ్చు. రీసెంట్లీ డాక్టర్ రెడ్డీస్ వాళ్ళు, ఓకే, డాక్టర్ రెడ్డీస్ కూడా ఫ్రెండ్స్ ఇండియాలో అతిపెద్ద పేటెంట్ ఫైలింగ్లో ఒకరు అండి. మేజర్గా చెప్పాలంటే ఫార్మాస్యూటికల్స్లో దాదాపు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. అప్పుడప్పుడు చేంజ్ కావచ్చు కానీ దాదాపు ఫార్మాస్యూటికల్ పేటెంట్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉండేది మన డాక్టర్ రెడ్డీసే. అయితే డాక్టర్ రెడ్డీస్ వాళ్ళు ఏం చేశారంటే హ్యావ్ లాంచ్డ్ వెర్సావో అనే ఒక ట్యాబ్లెట్ని లాంచ్ చేశారు. అది బయోసిమిలర్ ట్యాబ్లెట్ అండి ఆఫ్ రోకీస్ అవాస్టిన్. ఈ అవాస్టిన్ అనే ట్యాబ్లెట్ మామూలుగా ఇది క్యాన్సర్ని ట్రీట్ చేయడానికి వాడే ట్యాబ్లెట్ని వీళ్ళు బయోసిమిలర్ చేశారండి. ఓకే, దాని పేరేమని పెట్టారు, వెర్సావో. దాని యొక్క టెక్నికల్ నేమ్ అంటే వివాక్సియాంబ్. ప్రొనౌన్సియేషన్లో తప్పుంటే సారీ, ఒకసారి అయితే మీరు దీన్ని చూడాలి, పాజ్ చేసుకొని చూడాలి. సో నెక్స్ట్ అండి, biosimilars are highly similar to the reference product in terms of safety, purity and potency, but may have minor difference in clinically inactive components. కొంత తేడా ఉంటుంది, దాదాపు అంతా సేమే. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సిమిలర్ బయోలాజిక్స్. భారతదేశంలో దాదాపు చాలా వరకు ఈ సిమిలర్ బయోలాజిక్స్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. ఇండియా డెవలప్డ్ న్యూ గైడ్ లైన్స్. అసలు మరి ఇది కూడా ఉండాలండి, మీకు ప్రిలిమ్స్లో వస్తుంది. మరి బయోలాజిక్స్ లేదా బయోసిమిలర్ మెడిసిన్స్కి ఇండియాలో గైడ్ లైన్స్ ఉందా లేదా అని అడుగుతాడు కదా. సో అడిగినప్పుడు మీకు తెలియాలి కదా గైడ్ లైన్స్ ఉందో లేదో. ఎగ్జామ్ హాల్కి పోయినాకైతే తెలీదు. సో ఇక్కడ తెలుసుకోవాలి. ఇండియా డెవలప్డ్ న్యూ గైడ్ లైన్స్ ఇన్ 2012 ఫర్ ద ప్రీ అండ్ పోస్ట్ మార్కెటింగ్ అప్రూవల్ ఆఫ్ బయోలాజిక్స్. అది తయారు చేయడానికి అప్రూవల్ కావాలి, అది మార్కెట్లోకి పోవడానికి అప్రూవల్ కావాలి. గైడ్ లైన్స్ ఎప్పుడు ఇచ్చామంటే 2012లో మనం గైడ్ లైన్స్ ఇచ్చాం, గుర్తుపెట్టుకోవాలి. సో the guidelines also addressed the regulation of manufacturing process as well as quality, safety, efficiency of similar biologics. Okay, next అండి. సో నెక్స్ట్ వచ్చేసి బయోసేఫ్టీ. మామూలుగా ఫ్రెండ్స్ మీరు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ చదివేటప్పుడు రెండు ఇంపార్టెంట్ థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ట్రెడిషనల్ నాలెడ్జ్కి సంబంధించింది. ట్రెడిషనల్ నాలెడ్జ్ బేసికలీ ట్రెడిషనల్ నాలెడ్జ్ ఏదైతుందో కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ కిందకి వస్తుందండి. నేచురల్ అయితే దీన్ని భారతదేశంలో అయితే బయోడైవర్సిటీ యాక్ట్, బయోడైవర్సిటీ యాక్ట్ 2000 లేదా కన్వెన్షన్ ఆఫ్ బయోడైవర్సిటీ కింద. ఏవండి ఇప్పుడు ఇంకోటి ఉందండి, ప్రివెన్షన్ ఆఫ్ ఫార్మర్స్ రైట్ ఉంది చూడండి, ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్ ఏదైతే ఉందో అది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుందండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలండి, ఇది నేను ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను. మినిస్ట్రీ ఆఫ్ ఫార్మర్స్ కిందకి వస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ లేదా అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్. ఇది గుర్తుపెట్టుకోవాలండి మీరు.
ఓకే, ఏంటి? ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కిందకి వస్తుంది. ఇంకోటి ట్రెడిషనల్ నాలెడ్జ్ ఎప్పుడు వచ్చినా గుర్తుపెట్టుకోవాలి మీరు, కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ లేదా బయోడైవర్సిటీ యాక్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మీరు ఎన్వైరన్మెంట్లో చదువుతారండి ఈ టాపిక్, అయినా కూడా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ చదివేటప్పుడు ఇది గుర్తుండాలి. అందుకేనండి మీ పేపర్ ఏదైతే ఉందో ఈ పేపర్లో ఎన్వైరన్మెంట్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ కలిపి ఉంటాయి. అందుకే మీరు కాంబినేషన్లో చదవాలి, ఎప్పుడు కూడా కాంబినేషన్లో ఎప్పుడు చదవాలి. వాట్ ఈస్ బయోపైరసీ? ఇప్పుడు వచ్చేద్దాం. వాట్ ఈస్ బయోపైరసీ? బయోపైరసీ అంటే తెలిసిపోతుందండి, నా బయాలజీకి చెందిన వాటిని నేను పైరసీ చేస్తున్నా. పైరసీ సీడీలు ఎట్లా తయారు చేస్తున్నానో, నేను నీ దగ్గర ఉన్న టెక్నికల్ నాలెడ్జ్ ఏదైతే ట్రెడిషనల్గా నీ దగ్గరకు వచ్చిందో ఆ నాలెడ్జ్ని దొంగతనం చేసి నేనే కనిపెట్టినాడు పెద్ద బయట చూపిస్తానమాట, కాపీ కొడుతున్నాను అనమాట. So biopiracy is the practice of commercial exploitation of biochemicals or genetic materials which occur naturally. Typically, indigenous people have traditional cognition primarily consisting of biological features and genetic diversity of natural environment from one generation to another. సింపుల్గా చెప్తానండి, ఇప్పుడు అడవుల్లో ఎవరైతే మన ట్రైబ్స్ ఉంటారో వారికి తాతల కాలం నుంచి ఏ మొక్క వాడితే ఏ డిజీజ్కి సంబంధించిందో, ఏ మూలికలు వాడితే ఏ డిసీజ్ తగ్గుతుందో ఇవన్నీ కూడా నాలెడ్జ్ ఉంటుంది, అదే తరాల పాటు అది పాస్ అవుతూ ఉంటుంది. సో ఆ విధంగా పాస్ అయిన నాలెడ్జ్ని వీరు ఎవరైతే డబ్బున్న వ్యక్తులు లేదంటే ఫారినర్స్ ఏం చేస్తారంటే ఇది మీకు ఎక్కడ తెలుసా అని మేమే కనిపెట్టామని చూపించుకుంటారనమాట. సో దాన్ని బయోపైరసీ అంటారనమాట. సో దాన్నే బయోపైరసీ, దాన్ని వాళ్ళు తీసుకొని నేనే కనిపెట్టానని వాళ్ళు కమర్షియల్గా ఎక్స్ప్లాయిట్ చేద్దామని ట్రై చేస్తారు. ఓకే, సో few of the traditional knowledge relevant to the global survival has elements listed below. Farming and agriculture, ఈ మెథడ్ మేమే కనిపెట్టామయ్యా అని చెప్పడం. మెడిసినల్ ప్లాంట్స్, ఈ ప్లాంట్ నేనే చెప్పా, ఈ ప్లాంట్ మీకు తెలీదు, ఈ ప్లాంట్ వల్ల ఈ రోగం తగ్గుతుందని, సో అలా చెప్పుకుంటారు. వెరైటీ ఆఫ్ ఫుడ్ క్రాప్స్, ద ఎసెన్షియల్ కాంపోనెంట్ ఫర్ ద సర్వైవల్ ఆఫ్ రూరల్ ఇండిజినస్ పీపుల్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ హ్యాబిటాట్, స్పీసీస్ అండ్ బయోడైవర్సిటీ. ఓకే, సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ బయోపైరసీ, కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. పేటెంటింగ్ ఆఫ్ నీమ్, ఓకే, పేటెంటింగ్ ఆఫ్ వేప చెట్టుని వీళ్ళు పేటెంట్ చేద్దామని ట్రై చేశారండి యుఎస్ వాళ్ళు. వేప నూనె ఎస్పెషల్లీ. బాస్మతి రైస్ మాదని చెప్పుకున్నారు యుఎస్ వాళ్ళు కొన్ని రోజులు, కాదు కదా. సో సింథసిస్ అటెంప్ట్ ఆఫ్ బయోపైరసీ ఆఫ్ ఇండియా రైస్ డైవర్సిటీ. మోన్సాటోస్ బయోపైరసీ ఆఫ్ ఇండియా వీట్. చూడండి మన వీటిని, మన రైస్ని, మన దగ్గర ఉన్న రైస్ డైవర్సిటీ దాదాపు అండి భారతదేశంలో 2000కి పైగా 2000 కంటే ఎక్కువగా రైస్ వెరైటీస్ ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి మీరు, ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ అండి, రీసెంట్లీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ చూస్తే ఒక పాయింట్ రాయాల్సి వస్తే ఎగ్జామ్లో మీరు ఏం రాస్తారు? ఇండియా వచ్చేసి ఇండియా యుఎస్తో, ఓకే, ఇండియా యుఎస్ ఐపీఆర్ సమ్మిట్ ఇది జరిగిందని 2019-2020 ప్రాంతంలో. నెక్స్ట్ ఇండియా జపాన్ కూడా జరిగింది. కానీ రీసెంట్లీ 2021-20 ప్రాంతంలో చూసుకుంటే ఫస్ట్ ఇండియా EU ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఎందుకంటే అండి యుఎస్ కానీ జపాన్ కానివ్వండి, EU కానివ్వండి, పేటెంట్స్లో భారతదేశం కంటే ఎత్తుగా ఉన్నాయి. సో వారితో డైలాగ్ చేసుకొని వారితో మాట్లాడడం వలన మనకే లాభం కదండి. సో ఎలా చేస్తున్నారు, ఏ విధంగా మీరు చేస్తే మాకు లాభం పొందుతుందన్న విషయం మీద వారితో డైలాగ్. ఫస్ట్ ఇండియా EU IPR డైలాగ్ హెల్ప్ టు స్ట్రెంథెన్ రిలేషన్ అండ్ ఫెసిలిటేట్ ఎన్హాన్స్ కోఆపరేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ IPR. కోఆపరేషన్ పెంచండి. మీరు ఎలా చేస్తున్నారు, మీరు ఇంత ఫాస్ట్గా ఎలా చేస్తున్నారు, మీ టెక్నాలజీ ఏంటి, మీ ప్రాసెస్ ఏంటి, అన్ని వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని భారతదేశంలో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఇటువంటి డైలాగ్స్ చేసాం. యుఎస్ వారితో జరిగింది, జపాన్ వారితో జరిగింది, ప్రస్తుతం మనం యూరోపియన్ యూనియన్ వారితో కూడా చేసుకున్నాం. EU అంటే ఏంటంటే యూరోపియన్ యూనియన్. సో నెక్స్ట్ చూసుకుంటే మనం గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ రాసుకోవాలండి. దీని గురించి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021 అండి, రీసెంట్లీ రిలీజ్ అయింది సెప్టెంబర్లో, రాసుకోవాలి. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఎవరిస్తారండి? వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇస్తారు. ఎవరు ఇస్తున్నారండి? వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ వారు ఇస్తున్నారనమాట. సో ఇక్కడ చూడండి, ఇండియా హ్యాస్ క్లైంబ్డ్ 2 spots, హ్యాస్ బీన్ ర్యాంక్డ్ 46th బై ద వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇన్ ద గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. ప్రపంచం మొత్తంలో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో అంటే ఇన్నోవేటివ్గా ఆలోచించే వ్యక్తుల్లో మన భారతదేశం ఎన్నో ప్లేస్లో ఉందండి? 46వ ప్లేస్లో. ఇంతకుముందు పోయిన సంవత్సరం 48 ఉండేయండి. సో 2 పాయింట్లు ఎగబాకిందనమాట. ఓకే చూడండి,
India has been on the rising trajectory over the past several years in Global Innovation Index at the rank 81 in 2015 to 46 in 2021. ఎందుకంటే మనం స్టార్టప్ ఇండియా అని ఒక పాలసీ తెచ్చామండి. స్టార్టప్ ఇండియా, ఓకే, స్టాండప్ ఇండియా, ఓకే, మేక్ ఇన్ ఇండియా. సో ఇలాంటి పాలసీస్ అని స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ఇలాంటి పాలసీస్ చేయడం వల్ల మన ఇన్నోవేషన్ అనేది పెరిగింది, స్టార్టప్స్ పెరిగాయి. అందుకే ఒకటి గుర్తుపెట్టుకోవాలి సింపుల్గా, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఎవరిస్తారు? వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్. భారతదేశంలో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ భారతదేశం పొజిషన్ గత 5 ఏళ్ళుగా పెరుగుతుందా తగ్గుతుందా అంటే పెరుగుతుంది అని రాయాలి. 2015 నుంచి కన్సిస్టెంట్గా మన పొజిషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. పెరుగుతుందంటే నెంబర్ పెరుగుతుందని రాకండి, ర్యాంక్ అనేది ఇంప్రూవ్ అవుతుందని వస్తే కరెక్టా అంటే కరెక్ట్. ఈరోజు ఎంత ర్యాంక్ ఉంది అంటే 46. సో పోయిన సంవత్సరం 48, అంటే ఇంప్రూవ్ అయిందా లేదా అంటే ఇంప్రూవ్ అయింది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. 5 సంవత్సరాలు ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, ఇంప్రూవ్ అయిందా డిగ్రీడ్ అయిందా, ఇది గుర్తుపెట్టుకుంటే మీకు ఇలా మల్టిపుల్ ఆప్షన్స్లో రాసే అవకాశం, లేదా డైరెక్ట్ హూ గివ్స్ ద గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్, ఓకే, ఎవరిస్తారు అంటే వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ రాసుకోవాలండి. ఇది సింపుల్. సో దీంట్లో ఈ 2021 రిపోర్ట్లో వచ్చిన అవుట్పుట్స్ ఏంటో చూద్దాం. ఇన్నోవేషన్ హ్యాస్ బీన్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ అవర్ బ్యాటిల్ అగెన్స్ట్ ద అన్ప్రెసిడెంటల్ క్రైసిస్ created by the pandemic and will be pivot in the driving country's reliance and self-reliance enshrined by the Prime Minister Atmanirbhar Bharat. కేవలం ఇన్నోవేషన్ వల్లనే మనం ఈ పాండమిక్ నుంచి బయటపడగలుగుతాం, తద్వారానే మన ఎకనామీ డెవలప్ అవుతుంది తప్ప ఇంక దేని వల్ల కుదరదని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ గారు ఆత్మనిర్భర్ భారత్ లాంచ్ చేసేటప్పుడు కూడా చెప్పడం జరిగిందండి. సో వరల్డ్స్ మోస్ట్ ఇన్నోవేటివ్ కంట్రీస్, ప్రపంచంలోనే ఎంతో ఇన్నోవేటివ్ కంట్రీస్లో మొట్టమొదటి స్థానం గుర్తుపెట్టుకోవాలండి. మొట్టమొదటి స్థానం ఎవరికి వెళ్ళిపోయిందండి? స్విట్జర్లాండ్కి వెళ్ళిపోయింది. స్విట్జర్లాండ్. సో నెక్స్ట్ స్టేజ్ స్వీడన్, థర్డ్ ఈజ్ యూఎస్ఏ, నెక్స్ట్ యూకే. ఈ ఫస్ట్ 4 కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. దేని ప్రకారం అండి? 2021 ర్యాంకింగ్ ప్రకారం మోస్ట్ ఇన్నోవేటివ్ నేషన్ ఏది? స్విట్జర్లాండ్, స్వీడన్. ఈ 2 గుర్తుపెట్టుకోండి. యూఎస్ఏ, యూకే కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో పబ్లిష్డ్ యాన్యువల్లీ సిన్స్, ఇది గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ GII ఏదైతే ఉందో ఎప్పటి నుంచి వస్తుందో అని కూడా గుర్తుపెట్టుకోవాలి. 2007 నుంచి కన్సిస్టెన్సీగా ఇస్తున్నామండి. ఓకే, ఇది ఎన్ని ఎకనామీస్ని మెజర్ చేస్తుందంటే 132 దేశాలు లేదా ఎకనామీస్ని మెజర్ చేస్తుంది. ఇండెక్స్ ఇస్ బిల్ట్ ఆన్ రిచ్ డేటాబేస్ and collection of 81 indicators from international public and private sources going beyond traditional measures of innovation and define innovation has broadened. ఇన్నోవేషన్ యొక్క డెఫినేషన్ ఎలాబరేట్ చేశారండి. ఇదే ఇన్నోవేషన్ అని వాళ్ళకి లేదు. ఏదైనా ఇన్నోవేటివ్ కొత్త డెఫినేషన్ వస్తే వాళ్ళు స్వీకరిస్తారు. దాదాపు 81 ఇండికేటర్స్ అండి, 81 ఇండికేటర్స్ దీనికి ర్యాంక్ ఇవ్వడానికి, దీనికి మెజర్ చేయడానికి. దీన్ని మెజర్ చేయడానికి ఎన్ని ఇండికేటర్స్ అండి? 81 ఇండికేటర్స్. 132 దేశాల నుంచి ప్రతి ఒక్క ఇన్పుట్ తీసుకుంటారు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. మామూలుగా ఇండికేటర్స్ అడుగుతారండి ఎగ్జామ్లో. సో ఇండికేటర్స్ దీనికి 81 ఉన్నాయి కాబట్టి అంత అవసరం లేదు. కానీ ఇక్కడ ఈ యొక్క చార్ట్ మాత్రం మీరు గమనించాలి. ఎందుకు అంటే ఇది వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ వాళ్ళు ఇచ్చిందే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. మామూలుగా ఇన్నోవేటివ్ ఇన్పుట్ సబ్ ఇండెక్స్, ఇన్నోవేటివ్ అవుట్పుట్ సబ్ ఇండెక్స్. అంటే ఇన్పుట్ అవుట్పుట్ ఎలా ఉంటారు సబ్ ఇండెక్స్లో, ఏ ఇన్పుట్స్ తీసుకుంటారంటే చూడండి. ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉన్నాయి, పొలిటికల్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, రెగ్యులేటరీ ఎలా ఉంది, బిజినెస్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది దేశంలో, దీని ప్రకారం ర్యాంక్ వస్తాయి. నెక్స్ట్, రీసెర్చ్ అండ్ హ్యూమన్ క్యాపిటల్ ఏ విధంగా ఉంది, ఎడ్యుకేషన్ బాగుందా ఈ దేశంలో, టెరిషరీ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, రీసెర్చ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, చైల్డ్హుడ్, టెరిషరీ అంటే చైల్డ్హుడ్. సో నెక్స్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ ఉందా, లేదంటే ల్యాబ్స్ ఉన్నాయా, జనరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి వీళ్ళు సరైన మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్లకి అట్రాక్ట్ చేసుకోవడానికి సరైన పాలసీ ఉందా, అది. మార్కెట్ సొఫిస్టికేషన్ అంటే వీళ్ళు మనకి లోన్స్ ఇవ్వగలుగుతారా, అదే క్రెడిట్, ఇన్వెస్ట్మెంట్ ఉందా వీళ్ళ దేశంలో, ట్రేడ్ ఉందా, ట్రేడ్ కూడా మళ్ళీ డైవర్స్గా ఉందా లేకుంటే సింగిల్ ట్రేడా, ఆ విధంగా. బిజినెస్ సొఫిస్టికేషన్, అసలు ఇక్కడ స్కిల్డ్ లేబర్ ఉన్నారా అంటే నాలెడ్జ్ వర్కర్స్. ఇన్నోవేషన్ లింకేజెస్, నాలెడ్జ్ అబ్జర్ప్షన్, మళ్ళీ కొత్త నాలెడ్జ్ వస్తే రీస్కిల్ చేసుకుంటున్నారా వాళ్ళని వాళ్ళు, అంతే కదండి. ఇప్పుడు ఈరోజు ఒక ప్రోగ్రామ్ వచ్చింది, ఒకప్పుడు C++, ఈరోజు ఏంటి
జావా వచ్చింది, జావా కూడా కాలం అయిపోయింది. జావా తర్వాత ఒరాకిల్ వచ్చింది, అది అయిపోయింది. ఇప్పుడు పైథాన్ అనేది నడుస్తుంది. సో ఈ విధంగా ఎవరైతే వర్కర్ ఉంటాడో వాడిని రీస్కిల్ చేసుకుంటున్నారు లేదా అన్న వాటిని వీళ్ళు ఇన్పుట్గా తీసుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోవాలి. ఎగ్జామ్లో వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇచ్చే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ నుంచి క్వశ్చన్ వస్తే ఇవన్నీ రాయగలగాలి. మరియు అవుట్పుట్ కూడా మెజర్ చేస్తారు కదండి. ఇప్పుడు ఇవన్నీ ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు మరి ఆ కంట్రీ ఇవన్నీ ఇన్పుట్స్ ఇస్తే అవుట్పుట్ ఎలా వస్తుందని చూస్తే నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ అవుట్పుట్స్ ఎంతవరకు నాలెడ్జ్ క్రియేట్ అయింది అంటే ఎన్ని పేటెంట్స్ వచ్చాయి, ఈ పేటెంట్స్ వల్ల ఎంతవరకు ఎకనామీ క్రియేట్ అయింది, నాలెడ్జ్ ఇంపాక్ట్, నాలెడ్జ్ డిఫ్యూజన్, ఈ యొక్క నాలెడ్జ్ ఎంతమందికి స్ప్రెడ్ చేసాం అన్న దాని మీద. నెక్స్ట్ క్రియేటివిటీ అవుట్పుట్స్ ఏంటి, ఇంటాంజిబుల్ అసెట్స్, క్రియేటివ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఆన్లైన్ క్రియేటివిటీ. సో ఇవి రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దయచేసి ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ స్లైడ్ పాస్ చేసుకోవాలి, మొత్తం ఒకసారి నోట్ చేసుకోండి, అన్నీ కూడా ఇంపార్టెంట్. ఓకే, డన్. సో నెక్స్ట్ ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లాగానే ఇంకో ఇండెక్స్ ఉందండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్. ఇది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గురించి చదివేవారు ప్రతి ఒక్కరు నోట్ చేసుకోవాలి. ఏంటి, ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్. ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ IIPI ఎవరిస్తారండి, యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఇస్తారు. గ్లోబల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ సెంటర్, యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే యునైటెడ్ స్టేట్స్లో ఉన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు గ్లోబల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ సెంటర్ వారు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ ఇస్తారనమాట. ఓకే, సో ఇది యాన్యువల్ రిపోర్ట్ అండి, ప్రతి సంవత్సరానికి కూడా వస్తుంది. దీని ఏమేంటంటే ఎయిమ్ ఆఫ్ ది ఇండెక్స్ ఇస్ టు ఎవాల్యుయేట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇన్ 53 గ్లోబల్ ఎకనామిక్స్. దీస్ ఎకనామిక్స్ రిప్రజెంట్ 90% ఆఫ్ ద జీడిపి. ప్రపంచంలో 90% ఆఫ్ ద జీడిపి కవర్ చేసే దేశాల నుంచి అందులో 53 దేశాల్లో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ రెజీమ్ ఎలా ఉందో మెజర్ చేయడానికి మన యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఇచ్చే ఇండెక్సే ఏంటండి, ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్. రాసుకోవాలి. పారామీటర్స్ ఏంటి, దీనికి ఇన్పుట్స్ ఏంటి, ఇట్ ర్యాంక్స్ ద కంట్రీస్ బేస్డ్ ఆన్ ఫస్ట్ 50 యూనిక్ ఇండికేటర్స్. చూసారా అండి, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో 81 ఇండికేటర్స్ అయితే ఇక్కడ 50 ఇండికేటర్స్. దీస్ ఇండికేటర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 9 కేటగిరీస్, 9 కేటగిరీలు. ఆ కేటగిరీస్ ఏంటంటే పేటెంట్స్, కాపీ రైట్స్, ట్రేడ్ మార్క్స్, డిజైన్ రైట్స్, ట్రేడ్ సీక్రెట్స్, కమర్షియలైజేషన్ ఆఫ్ IP అసెట్స్, ఎన్ఫోర్స్మెంట్ ఏ విధంగా ఉంది అంటే ఎవరైనా ఇన్ఫ్రింజ్ చేస్తే వారిని అరెస్ట్ చేస్తున్నారా, వారికి ఎటువంటి పనిష్మెంట్ ఇస్తున్నారని, సిస్టమేటిక్ ఎఫిషియన్సీ, మెంబర్ అండ్ రాటిఫికేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రెటీస్. ఎన్ని ఇంటర్నేషనల్ ట్రెటీస్ని రాటిఫై చేసినాం ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తాను, రాటిఫికేషన్కి యాక్సీడింగ్కి మీకు తేడా తెలవాలి. రాటిఫికేషన్కి యాక్సీడింగ్కి తేడా అంటే నేను వచ్చాను, మీరు ఒకటి చెప్పారు, సరే నేను ఒప్పుకుంటానయా అని సంతకం పెట్టాను అక్కడ, కానీ నేను ఇక్కడ నా లా పాస్ చేసే అంతవరకు, ఇక్కడ భారతదేశంలో నేను ఒక లా పాస్ చేసే అంతవరకు దానికి సరైన పుష్ని ఇచ్చినట్టయితే కాదు కదా. నేను చెప్పొచ్చాను అంతే, కానీ నీకు సంతకం పూర్తిగా ఇక్కడ రాటిఫై చేయలేదు కదా నేను దేశంలో. రాటిఫికేషన్ అంతే, దానికి అనుకూలంగా మీరు ఒక లా పాస్ చేస్తే దాన్ని రాటిఫికేషన్ అంటాము, ఉత్త సంతకం పెట్టొస్తే అసీడింగ్ అంటాము. ఓకే, ఈ డిఫరెన్స్ మీరు తెలుసుకోవాలి. ఎన్ని దేశాలు రాటిఫై చేసే ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్, బర్న్ కన్వెన్షన్ కానివ్వండి, మాడ్రిడ్ కన్వెన్షన్ కానివ్వండి, ఇవన్నీ సైన్ చేసావా లేవా. ఓకే, సో కీ ఫైండింగ్స్ రిలేటెడ్ టు ఇండియా, ఏదైతే ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ ఏదైతే ఉందో దాంట్లో ఇండియా గురించి ఏం చెప్తున్నారంటే, ఇండియా ఒక ర్యాంక్ ఎంత అండి ఇందులో 2021లో 40, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో 46, దీంట్లో ఎంత 40. Among the 53 global economies in 2020, India ranked 40 as well. పెద్ద ర్యాంక్ ఏం ఇంప్రూవ్ కాలేదు, ఎక్కడ ఉన్నామో అక్కడే ఉన్నాం. Among BRICS నేషన్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు సౌత్ ఆఫ్రికా దేశాలందు ఇండియా రిజిస్టర్ ద సెకండ్ హైయెస్ట్ గ్రోత్ అండ్ ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ 13%. భారతదేశం మొత్తంలో సెకండ్ హైయెస్ట్ గ్రోత్ తీసుకుంది 13% వరకు. ఓకే, సో అదర్ కీ ఫైండింగ్స్ గ్లోబల్లీ, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేవి ఎలా ఉన్నాయో ఈ ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ ఏం చెప్తుందో చూద్దాం. డిస్పైట్ ద ఛాలెంజెస్ ఆఫ్ కోవిడ్, the global IP environment continued to strengthen. In 2021 report, 32 out of 53 economies has positive improvements in their course.
Further, USA, UK, Germany, France and Japan 5 top countries in IP index. ఏం చెప్తున్నారు? కోవిడ్ వచ్చినప్పటికీ ఈ 53 దేశాల్లో దాదాపు 32 దేశాలు వారి ఐపీ రెజిమెంట్ని పాజిటివ్గా ఫార్వర్డ్గానే తీసుకెళ్ళాయి, కానీ ఎక్కడ ఆపలేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ అండి, ఈ ఐ ప్రిజమ్ 2019 ఇది మామూలుగా అండి 2018లో ఫస్ట్ టైం స్టార్ట్ చేసాం. ఏంటండి ఇది? ఐ ప్రిజమ్ ఇనిషియేటివ్. ఈ ఐ ప్రిజమ్ ఇనిషియేటివ్ అంటే ఏంటండి? బేసికల్లీ సెల్ ఫర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రమోషన్ అండ్ మేనేజ్మెంట్, సిపామ్, ఏదైతే నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ పాలసీ 2016 కింద తెచ్చాము. ఈ ఆర్గనైజేషన్ సిపామ్ అనే ఆర్గనైజేషన్ మరియు అసోసియేషన్ ఆఫ్ ఛాంబర్స్, ఓకే, అసోసియేట్ ఛాంబర్ ఆఫ్ బిజినెస్ వాళ్ళతోని మరియు ఎరిక్సన్ ఇండియా వాళ్ళతో కలిసి ఈ యొక్క ఇనిషియేటివ్ తెచ్చామండి. మరి ఈ ఇనిషియేటివ్ ఏంటి అంటే చిన్న పిల్లల్లో చైల్డ్హుడ్లోనే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గురించి అవగాహన పెంచేందుకు తీసుకొచ్చిందే ఈ మన ఐ ప్రిజమ్ అనే ఇనిషియేటివ్, ఇమాజిన్, ఇన్వెంట్ అండ్ ఇన్స్పైర్ అనే ఇనిషియేటివ్ అండి. దీంట్లో ఏంటంటే కాంపిటీషన్స్ పెడతామండి. ఐపీ మీద ఒక సినిమా తీయండి, ఐపీ మీద ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలి 1 minute లోపు, ఐపీ మీద బొమ్మలు వేయండి, ఇంకా కార్టూన్స్ దించండి, ఇలా ఇన్నోవేటివ్గా. అంటే ఐపీ మీద అవగాహన తేవడానికి ఒక ఇన్నోవేటివ్ వే ఈ ఐ ప్రిజమ్ అండి. మొట్టమొదటిసారిగా 2018లో జరిగింది. ఓకే, దీంట్లో చూడండి, ఐపీ ఇన్ డైలీ లైఫ్, రోజువారీలో ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఏ విధంగా యూజ్ అవుతుంది. ఓకే, దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ఫోస్టర్ ఏ కల్చర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ ఎమాంగ్ యంగ్ జనరేషన్, యంగ్ క్రియేటర్స్. ఓకే, చిన్నపిల్లల్లో ఈ అవేర్నెస్ పెంచాలని ఆబ్జెక్టివ్. దీనిలో క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చారండి. ఎంత? 2 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ఇచ్చారు. ఎవరైతే ఇన్నోవేటివ్గా ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ గురించి తెలియజేయగలరో వారికి ఇచ్చారనమాట. ఒక్కసారి పాస్ చేసి దీన్ని చదవాలి. నేను చెప్పిన వర్డ్స్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏముందని అక్కడ, అవి మాత్రం మీరు చూసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసామండి. సో వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే ఏ రోజు జరుపుకుంటాం? ప్రపంచ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే ఏ రోజు జరుపుకుంటామంటే ఏప్రిల్ 26న జరుపుకుంటామండి. ఈ ఇయర్ థీమ్ ఏంటి అంటే టేకింగ్ యువర్ ఐడియాస్ టు మార్కెట్. దీన్ని వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ వాళ్ళే చేస్తారు. ఓకే, నెక్స్ట్ అండి, ఇంకొక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి మీకు. 1974 వరకు ఈ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ అనేది ఇండిపెండెంట్గా ఉండేదండి. ఈ 1974లో యుఎన్లో భాగం అయిపోయిందండి. ఇట్ బికేమ్ వన్ ఆఫ్ ద ఏజెన్సీస్ ఆఫ్ యుఎన్. యునైటెడ్ నేషన్స్లో భాగం ఏ సంవత్సరం అయిందండి? వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ 1974లో. సో ఈ మధ్యకాలంలో మనం జియోగ్రఫికల్ ఇండికేషన్స్ ట్యాగ్ చూసాం. చాలా వరకు మీకు తేలి రుమాలి, తెలంగాణ నుంచి రుమాలి. ఓకే, ఆ తర్వాత మీకు ఆంధ్రప్రదేశ్ నుంచి కొండపల్లి బొమ్మలు. ఓకే, మన తెలంగాణ నుంచి మళ్ళీ నిర్మల్ బొమ్మలు. మరి కడక్ నాథ్ చికెన్, ఇది తెలియని వాళ్ళు ఉండరు. కడక్ నాథ్ చికెన్, నల్లగా ఉండే చికెన్ అండి. ఇది దాదాపు మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఉంటుంది. ఇది మొత్తం దాని మాంసం కూడా నల్ల రంగులో ఉంటుంది. ఇవన్నిటి గురించి మీరు జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్లో మీరు చూసుంటారు. మామూలుగా జియోగ్రఫికల్ ఇండికేషన్స్ ట్యాగ్ పీరియడ్ ఎంత అండి? 10 సంవత్సరాలు ఇస్తాం, 10 years, అంతే కదా. మరియు కాశ్మీర్ సాఫ్రాన్కి ఇచ్చాం. బ్లాక్ రైస్, చెకావో అనే బ్లాక్ రైస్. ఓకే, కాశ్మీర్ సాఫ్రాన్. నాగ్పూర్ ఆరెంజ్. ఓకే, ఇంకా దేనికి ఇచ్చామండి? చాలా వాటికి ఇచ్చాం. సో ఈ మధ్య కాలంలో న్యూస్లో ఉన్న ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్స్ ట్యాగ్స్ని మీరు ఖచ్చితంగా సర్చ్ చేసి నోట్ చేసుకోవాలి. నేను కేవలం ఇక్కడ మీకు ఇప్పుడున్న అప్డేట్ని ఇస్తున్నాను. ఈ మధ్య కాలంలోనే నార్త్ ఈస్ట్ ఇండియా, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన మొట్టమొదటి డ్రింక్, ఏ డ్రింక్ అంటే ఆల్కహాలిక్ డ్రింక్కి జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇచ్చాము. ఆ ఆల్కహాలిక్ డ్రింక్ పేరు జుడీమా. ఆల్కహాలిక్ డ్రింక్ పేరు ఏంటండి? జుడీమా. ఇలా ఉంటుంది వైన్. దీన్ని దేంతో తయారు చేస్తారండి? రైస్తో, బియ్యంతో నానబెట్టి దాన్ని బ్రీవ్ చేసి వాళ్ళు ట్రెడిషనల్గా తయారు చేసే దాని పేరే జుడీమా అండి. ఇది ఫారెన్లో చాలా ఫేమస్. దానికి ఇప్పుడు మనం జియో ట్యాగ్ ఇచ్చాం. ఏ హోమ్ మేడ్ రైస్ వైన్, ఇంట్లో తయారు చేసినటువంటి రైస్ వైన్. ఇది ఏ రాష్ట్రానికి చెందిందండి? అస్సాం రాష్ట్రానికి చెందింది. ఇది మరి ఏ ట్రైబ్స్ వాళ్ళు చేస్తారంటే దిమాసా ట్రైబ్ వాళ్ళు. దిమాసా
అనే ఒక స్కెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళు దీన్ని చేస్తారు. హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ట్రెడిషనల్ బ్రూ ఆఫ్ ఆల్ నార్త్ ఈస్ట్ ఇండియా టు గెట్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. ఇలాంటి ఆల్కహాలిక్ నేచర్ ఉన్న ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్పండి మీరు జిఐ ట్యాగ్ ఆలోచించండి. సో మీకు కనుక గుర్తుకొస్తే ఫెనీ, ఏంటండి ఫెనీ డ్రింక్. ఫెనీ అంటే ఏంటండి, మీరు ఎప్పుడైనా గోవాకి వెళ్తే అక్కడ ఈ ఫెనీ అనేది చాలా చాలా ఫేమస్ అండి. ఈ ఫెనీని ట్రెడిషనల్ నాలెడ్జ్గా వాళ్ళు చెప్పుకుంటారు. దేంతో తయారు చేస్తారు తెలుసా? ఏవైతే క్యాష్యూ నట్స్ ఉంటాయో చూడండి, జీడి తీసేసిన తర్వాత మిగిలిన మామిడిని దాన్ని తొక్కి వాటి నుంచి వచ్చిన జ్యూస్ని వాళ్ళు ఫర్మెంటైజ్ చేసి దాన్ని ఆల్కహాల్ చేసేదే ఈ ఫెనీ డ్రింక్. గోవాలు దీనికోసం స్పెషల్ లాస్ చేశారండి. దీన్ని ఎవరు కాపీ కొట్టకూడదు, దీని క్వాలిటీ మెయింటైన్ చేయాలని. సో ఈ ఫెనీ డ్రింక్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ బ్రూ లైక్ దిస్ అనమాట. అది కూడా ఆల్కహాలిక్ నేచరే, కానీ ఎక్కువగా ఉండదండి దాంట్లో. సో నెక్స్ట్, సో ఇక్కడ మీరు ఒక్కసారి ఈ స్లైడ్లో ఇచ్చిన ప్రతి వర్డ్ని మీరు చదవాలి. దీస్ ఆర్ ఆల్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఇది వాల్యూ అడిషన్ అండి. ఇంతకు మించి మీరు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గురించి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. హోలిస్టికలీ నేను మొత్తం కవర్ చేశాను. దయచేసి ఇంతకు మించి మీరు ఎక్స్పెరిమెంట్లు చేయకండి. కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకోండి. ఇంతకు మించి వెళ్తే యూ విల్ బీ ద లూజర్, బికాస్ అంత కంటెంట్ మనకొద్దు. సో ఒక్కసారి ఇక్కడ చూసుకోండి, డిఫరెంట్ ట్రెటీస్ ఆఫ్ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. బుడాపెస్ట్ ట్రెటీ, ఇది మ్యాడ్రిడ్ ట్రెటీ అండి. ఇక్కడ మీకు కనిపించకపోవచ్చు. మ్యాడ్రిడ్ స్పెయిన్ యొక్క క్యాపిటల్ పేరు పైన ఉంటుంది, మ్యాడ్రిడ్ ట్రెటీ. ఇది మరాకిస్ ట్రెటీ, కాపీరైట్ ట్రెటీ. ఒకసారి ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఒకవేళ ఎంసీక్యూస్లో వస్తే ఎలిమినేట్ చేయడానికి లేదా యాడ్ చేసుకోవడానికి పనికొస్తాయి. దయచేసి ఒకసారి స్లైడ్ మొత్తం చూడాలి మీరు. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫ్రెండ్స్ ఎక్స్క్లూజివ్గా యూపీఎస్సీ చదివే వాళ్ళకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మరియు ఏపీపీఎస్సీ వాళ్ళకు కూడా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఇన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ చూసాం కదా. పేటెంట్ అనే కాన్సెప్ట్ క్లియర్గా అయిపోయింది, మనకి తెలిసిపోయింది, అర్థమైంది. మరి ఇండస్ట్రియల్ డిజైన్ అంటే ఏంటి సార్ తెలుసుకుందామా? సో ఇండస్ట్రియల్ డిజైన్ కాన్స్టిట్యూట్స్ ద ఆర్నమెంటల్ ఆర్ ఎస్థెటిక్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆర్టికల్ ఆర్ ఆబ్జెక్ట్. ఏమన్నారు? ఏదైనా నేను ఒక డిజైన్ చేశాను. ఇండస్ట్రియల్ డిజైన్ చెప్తుంది చూడండి, నేను నా కార్ను ఒక విధంగా డిజైన్ చేశాను, లేదా నా షూను ఒక విధంగా డిజైన్ చేశాను. అది అందానికి సంబంధించింది, దాని యొక్క మన లుక్స్కి సంబంధించిన ఆస్పెక్ట్. కాబట్టి చూడండి, ఆర్టికల్ ఆర్ ఆబ్జెక్ట్. ఏస్థెటిక్ అంటే ఆర్ట్కి సంబంధించింది ఏదైతే ఉంటుందో దాన్ని ఇండస్ట్రియల్ డిజైన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అండి, కోకోకోలా బాటిల్ మనకు తెలుసండి. కోకోకోలా బాటిల్కి ఒక డిజైన్ ఉంటుంది, స్ప్రైట్కో డిజైన్ ఉంటుంది, ఫ్యాంటాకో డిజైన్ ఉంటుంది. ప్రతి ఒక్క డ్రింక్కి వారి సొంత బాటిల్ డిజైన్ ఉంటుంది కదండి. సో అలాగే చూడండి, కోకోకోలా ఒకప్పుడు ఇలా ఉండేదండి బాటిల్. ఆ కాలక్రమేణా అది ఇలా మారిపోయింది ఇప్పుడు. సో జనరిక్గా ఇది మనం ఈరోజు చూస్తుంటాం. ఏదైతే ఈ కోకోకోలా యొక్క డిజైన్ బాటిల్ ఉందో దాన్నే మనం ఇండస్ట్రియల్ డిజైన్ అంటాం. లేదంటే టాటా వారు ఒక కార్ డిజైన్ చేశారు, అది వారి సొంత డిజైన్. లేదంటే యాపిల్ వాళ్ళు ఒక సెల్ ఫోన్ డిజైన్ చేశారు. ఇప్పుడు యాపిల్ సెల్ ఫోన్ ఇలా ఉంటుందండి మామూలుగా అయితే. లేదంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన యాపిల్ సెల్ ఫోన్కి ఇలా నాచ్ వచ్చింది, ఏం లేదు. లేదంటే ఇంకో శాంసంగ్ సెల్ ఫోన్ చూస్తే వాటికి ఇంత చిన్న డాట్ కెమెరా ఉంటుంది. సో ఇవి డిజైన్స్ కూడా ఇండస్ట్రియల్ డిజైన్స్ అండి. ఏదో వారు చేశారు నేను కాపీ కొట్టేసి చేస్తా అంటే ఒప్పుకోడండి, దానికి రూల్స్ ఉన్నాయి. ఎందుకంటే వారు ఎంతో కష్టపడితే కానీ ఇటువంటి డిజైన్స్ ప్రొడ్యూస్ చేయరు కాబట్టి. సో సిమిలర్లీ ఏ డిజైన్ మే కన్సిస్ట్ ఆఫ్ 3-dimensional features such as shape or surface of article, of 2-dimensional features such as patterns, lines or colors. ఈ డిజైన్లో ప్యాటర్న్స్ ఇలా ప్యాటర్న్స్ ఉండొచ్చు, మీకు కలర్స్ ఉండొచ్చు. కోకోకోలాకి డార్క్ రెడ్ కలర్ ఉంటుంది చూడండి లోగోలో, అలా. సో అన్నీ కూడా ఉండొచ్చు. అది 2-dimensional కావచ్చు, 3-dimensional కావచ్చు. సో ఇండస్ట్రియల్ డిజైన్స్ ఇన్ ఇండియా ఆర్ గవర్న్ బై డిజైన్ యాక్ట్. రాసుకోవాలి. ఏ లా గవర్న్ చేస్తుందండి? ఇండస్ట్రియల్ డిజైన్స్ ఆర్ గవర్న్ బై డిజైన్ యాక్ట్ 2000 సంవత్సరంలో మనం ఫ్రేమ్ చేసిన డిజైన్ యాక్ట్ గవర్న్ చేస్తుంది అనమాట. సో ఎన్ని సంవత్సరాలు అంటే ఒకసారి మనం ఇండస్ట్రియల్ డిజైన్ తీసుకుంటే మనం ఐపీఆర్ నుంచి 10 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది, 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను నా సెల్ ఫోన్ ఇలా డిజైన్ చేశానంటే 10 సంవత్సరాల తర్వాత సేమ్ మోడల్ ఇంకోటి డిజైన్ చేసుకోవచ్చు అనమాట. కానీ నేను 5 సంవత్సరాలు దాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా నా దగ్గర ఉంటుంది. సో ఇది నోట్. సేమ్ అండి, మళ్ళీ దీన్ని కూడా డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళే రాసుకోవాలి.
10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇవన్నీ నోట్. నెక్స్ట్ అండి కాపీరైట్. అసలు ఈ కాపీరైట్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సో కాపీరైట్ ఈస్ ఎ లీగల్ టర్మ్ యూజ్ టు డిస్క్రైబ్ ద వర్క్స్ దట్ క్రియేటర్స్ హ్యావ్ ఓవర్ దేర్ లిటరరీ అండ్ ఆర్టిస్టిక్ వర్క్స్. కాపీరైట్లో మామూలుగా ఏముంటాయంటే లిటరరీ మరియు ఆర్టిస్టిక్ వర్క్స్. ఇప్పుడు ఒకవేళ నేను ఇదే టాపిక్ని ఇలా నేను ఒక డిఫరెంట్ పై చార్ట్లో కానీ లేదంటే లైన్ డయాగ్రామ్లో కానీ లేదంటే ఇట్లా ట్రీ డయాగ్రామ్లో కానీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. నేనే ఇన్నోవేట్ చేసి దీన్ని ఆర్టిస్టిక్గా చూపించా. సో నాకు ఇప్పుడు ఈ డిజైన్ పైన కాపీరైట్స్ ఉంటాయండి. ఇలా కాపీరైట్స్ ఉంటాయి. సి పెట్టేసి సర్కిల్ ఉంది అంటే దేనిపైన అది కాపీరైట్ అని అర్థం. మీకు ఇది పుస్తకాల పైన లేదంటే మీరు ఇంటర్నెట్లో గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసే పిక్చర్స్ పైన కూడా ఇలా సి అని ఉంటుంది. ఓకే, దాని అర్థం ఏంటంటే మేము కష్టపడి తయారు చేసాము కాబట్టి మీరు దీన్ని ఎక్కడైనా వాడుకుంటే అది దాని యొక్క గొప్పదనం మాకే వెళ్ళిపోతుంది. ఓకే, సో ఆర్టిస్టిక్ అండ్ లిటరరీ వర్క్స్ ఎవరైనా ఒక పుస్తకం రాసినా లేదంటే ఒక బొమ్మ గీసినా దానికి ఇచ్చేదే కాపీరైట్. గుర్తుపెట్టుకోవాలి, బొమ్మలు, బుక్స్ అండ్ పెయింటింగ్స్ ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ అదే చూపించాను నేను మీకు కాపీరైట్ అంటే. ఇలా చూడండి, ఒక పెయింటింగ్ వెనకాల ఉంది, ఇక్కడ ఒక పుస్తకం ఉంది, లేదు అంటే నేను ఒక సినిమా తీశాను, అన్నీ కాపీరైట్ కిందకే వస్తాయి. ఓకే, ఇలా కాపీరైట్. నెక్స్ట్, సో ద వర్క్స్ కవర్డ్ బై కాపీరైట్ ఏమేమి ఉంటాయి రాసుకోండి, ఇది రాసుకోవాలి. ఏమేమి ఉంటాయంటే పుస్తక రచన, మ్యూజిక్ ఆల్బమ్స్ చేయడం లేదా మ్యూజిక్ ఫ్రేమ్ చేయడం. అందుకే చూడండి, ఏదైనా సీరియల్లో మ్యూజిక్ వచ్చినా అది యూట్యూబ్కి వచ్చేసరికి ఆ సీరియల్ది ఆడియో ఉండదండి, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. సో నెక్స్ట్, పెయింటింగ్స్ వేసిన, నేను ఏదైనా స్కల్ప్చర్స్ చేసా, నేను ఏదైనా మూవీస్ తీసా, లేదంటే టు కంప్యూటర్ ప్రోగ్రామ్స్, డేటాబేసెస్, అడ్వర్టైజ్మెంట్, మ్యాప్స్ అండ్ టెక్నికల్ డ్రాయింగ్స్. కంప్యూటర్ ప్రోగ్రామ్ యూజ్ చేసుకోండి, కానీ అది ఎవరికి చెందింది? నాకు చెందింది. సో మ్యాప్స్ అండ్ టెక్నికల్ డ్రాయింగ్ అన్నీ కూడా. సో కాపీరైట్స్ ఏ యాక్ట్ కింద గవర్న్ అవుతున్నాయండి భారతదేశంలో? కాపీరైట్ యాక్ట్ 1957. ఏ యాక్ట్? కాపీరైట్ యాక్ట్ 1957. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఈ కాపీరైట్ అనేది టర్మ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంటే ఇక్కడ చూద్దాం. ఇన్ కేస్ ఆఫ్ ఒరిజినల్ లిటరరీ, అంటే నేనే కొత్తగా కనిపెట్టిన లిటరరీ అండి, ఎక్కడి నుంచో కాపీ కొట్టింది కాదంటే, డ్రామాటిక్, మ్యూజికల్ అండ్ ఆర్టిస్టిక్ వర్క్, ద డ్యూరేషన్ ఆఫ్ కాపీరైట్ ఈస్ లైఫ్ టైమ్ ఆఫ్ ద ఆథర్. నేను బ్రతికున్నన్ని రోజులు నాకు నా కాపీరైట్స్ ఉంటాయి. నేను చనిపోయిన తర్వాత కూడా నాకు 60 సంవత్సరాల పాటు వాటిపైన కాపీరైట్ ఉంటుందండి. అండ్ 60 years కౌంటెడ్ ఫ్రమ్ ద ఇయర్ ఫాలోయింగ్ ద డెత్ ఆఫ్ ద ఆథర్. 60 సంవత్సరాల వరకు కూడా ఆ ఆథర్ పైనే ఉంటుంది, అది మీకు చెందిందిగానే చూపిస్తారు. సో ఇది నోట్ చేసుకోవాలి. ఎంత అండి కాపీరైట్? 60 years ఒక ఒరిజినల్ వర్క్ అయితే. ఇన్ కేస్ ఆఫ్ సినిమాటోగ్రఫీ ఫిలిమ్స్, sound recording, photography, post-anonymous publications, anonymous and pseudonymous publications, works of government and works of international organizations, protected for a period of 60 years, which is counted from the year following the date of publication. మామూలుగా పబ్లికేషన్ చేసిన డేట్ నుంచి 60 సంవత్సరాలు లేదా క్రియేటర్ చనిపోయిన తర్వాత 60 సంవత్సరాలైనా కౌంట్ చేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే ఇండిపెండెంట్గా కూడా గవర్నమెంట్ వాళ్ళు ఏదన్నా తయారు చేస్తే దానికి కూడా కొంచెం కాపీరైట్ ఉండాలి కదండి, వాళ్ళు కష్టపడ్డారు కదా, వాళ్ళకి కొంచెం ఇవ్వాలి కదా. అవునండి, మీరు కష్టపడ్డారనే ఒక ప్రేరణ. సో ఆ విధంగా. నెక్స్ట్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ టైప్, ఇది నోట్ చేసుకోండి. ట్రేడ్ మార్క్స్ అండి. ట్రేడ్ మార్క్స్ అంటే ఏంటండి? ఇలా లోగోస్. ప్రతి కంపెనీకి ఒక లోగో ఉంటుంది, దానికి ఒక డిజైన్ ఉంటుంది, దానికి ఒక కలర్ కోడ్ ఉంటుంది, అవునా కాదా? మీకు క్లియర్గా చెప్పాలంటే నేను ఈ పక్క స్లైడ్లో చూపిస్తాను చూడండి. ఇది మెక్డానల్డ్స్ వారి లోగో అండి, మెక్డానల్డ్స్. ఓకే, ఇలా దీనికి ఒక కలర్ కోడ్ ఉంది చూడండి, రెడ్ కలర్, ఎల్లో కలర్ ఎం రావాలి, ఆ మధ్యలో మెక్డానల్డ్స్ అనే పేరు రావాలి. కానీ నేనేం చేసా, నేను ఒక కంపెనీ పెట్టా, మంచి బర్గర్ అని చెప్పేసి. అది నాది బర్గరే అమ్ముతాను, మెక్డానల్డ్స్ వాళ్ళు బర్గరే అమ్ముతారు. కానీ నేనేం చేసా, ఈ మెక్డానల్డ్స్ లోగోలో మంచి బర్గర్ అని పెట్టి నేను పెద్ద బోర్డు పెట్టుకున్నా. అందరూ ఏమనుకుంటారు, అరే ఇదేదో మెక్డానల్డ్ ఇక్కడ పెట్టాడు కదా, పోదాం అనుకుంటారు. సో వీరి యొక్క గొప్ప పేరుని నేను ఇండైరెక్ట్గా యూజ్ చేసుకుంటే అది ట్రేడ్ మార్క్ ఇన్ఫ్రింజ్మెంట్ అవుతుందండి. ఓకే, ఒకసారి చూద్దాం. సో నేను యాపిల్ లోగోని కాపీ పెట్టి ఏదో డిఫరెంట్గా, ఇప్పుడు ఈ రైట్ సైడ్ ఉన్న యాపిల్ని నేను లెఫ్ట్ సైడ్ పెట్టి నేను ఇంకో ప్రోడక్ట్ని క్రియేట్ చేస్తా. లేదంటే నైకీ ఇలా ఉంటే నేను నైకీకి ఇలా పెడతా. సో ఇలా నేను ఇన్ఫ్రింజ్మెంట్ చేయడం ద్వారా నా ట్రేడ్ మార్క్ అనేది దెబ్బతింటుంది. కాబట్టి
దానికి కూడా మనకు కొన్ని లాస్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, అవి చూద్దాం. ఏ ట్రేడ్ మార్క్ ఇస్ ఎ సైన్ కేపబుల్ ఆఫ్ డిస్టింగ్యూషింగ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆఫ్ వన్ ఎంటర్ప్రీనర్ ఫ్రమ్ అదర్. ఒకరు తయారు చేసిన ప్రోడక్ట్ నుంచి మరొకరికి డిఫరెన్స్ చూపించేదే మన ట్రేడ్ మార్క్ అండి. ట్రేడ్ మార్క్స్ డేట్ బ్యాక్ టు ద ఏన్షియంట్ టైమ్స్ వెన్ ఆర్టిషియన్స్ యూస్ టు పుట్ దేర్ సిగ్నేచర్. బేసికల్గా నేను ఏదైనా పెయింటింగ్ వేస్తే ఇలా ఒక సిగ్నేచర్ పెట్టడం, లేదంటే ఒక ఉర్దూలో రాయడం, లేదంటే ఒక సైన్ పెట్టడం, ఇలాంటివన్నీ కూడా ట్రేడ్ మార్క్స్ కిందకి వస్తాయి. ట్రేడ్ మార్క్స్ ఏ లా కింద గవర్న్ అవుతుందంటే ట్రేడ్ మార్క్స్ యాక్ట్ 1999 అమెండెడ్ ఇన్ 2010. ఏంటి? ట్రేడ్ మార్క్స్ యాక్ట్ 1999 గుర్తుపెట్టుకోవాలి. వ్యాలిడిటీ ఎంత అండి ట్రేడ్ మార్క్కి? 10 సంవత్సరాలు. ఇది కూడా అదే మినిస్ట్రీ, డిపిఐఐటి, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్. ఎంత పీరియడ్ అండి ట్రేడ్ మార్క్ తీసుకుంటే? 10 సంవత్సరాలు. కాపీరైట్ ఒక్కదానికే 60 సంవత్సరాలు వెళ్తుంది, గుర్తుపెట్టుకోవాలి. కాపీరైట్లో మూవీస్ ఉంటాయా అంటే ఉంటాయి. నెక్స్ట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ ఈజ్ జియోగ్రఫికల్ ఇండికేషన్. జియోగ్రఫికల్ ఇండికేషన్, ఒకవేళ మీకు జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ వస్తే దాన్ని మీరు ఆ ప్రాసెస్ని కానీ లేదంటే ఆ తయారీ పద్ధతిని కానివ్వండి మీరు చేయకూడదని ఎక్కడ రూల్ లేదండి. కానీ అదే పేరు పెట్టి అమ్మడం మాత్రం తప్పు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ కరాచీ బిస్కెట్స్ అని ఉంటాయండి, చాలా ఫేమస్. దానికి ఒక ఇంటలెక్చువల్ దానికి జిఐ ట్యాగ్ ఉంది. లేదు అంటే బంగినపల్లి మామిడి పండ్లు ఉన్నాయి, దానికి ఒక ట్యాగ్ ఉంది. లేకుంటే తేలి రుమాలి మన తెలంగాణకు చెందింది, దానికి ఉంది. లేదంటే ఎట్టికోపాకం టాయ్స్, లేదంటే కొండపల్లి బొమ్మలు ఆంధ్రప్రదేశ్ నుంచి. ఈ కొండపల్లి బొమ్మల్ని నేనేం చేస్తాను, ఎక్కడో హైదరాబాద్లో తయారు చేసి దానికి కొండపల్లి బొమ్మలు అని పెట్టి అమ్మడం తప్పండి. ఎందుకంటే అది కొండపల్లిలో తయారవుతే మాత్రమే వాటిని కొండపల్లి బొమ్మలు అని పిలవాలి. ఆ తయారీ పద్ధతిని అనుసరించి తయారు చేస్తేనే వాటికి అవగాహన ఉంటుంది. సో దానికోసమే, ఎందుకంటే ఆ ప్రదేశం యొక్క గొప్పదనాన్ని తెలిపేందుకు, ఆ ప్రాసెస్ యొక్క కష్టాన్ని, వారి యొక్క ఎఫర్ట్ని చూపించేందుకే మనం ఇచ్చే ట్యాగ్ని జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటాం. ఇలా ఈ మధ్య కాలంలో ఈ లోగోని యూజ్ చేస్తున్నాం. మన ఇండియా మ్యాప్ పైన ఇలా మ్యాపింగ్ లోగోలో చూడండి, ఇది జిఐ ట్యాగ్, జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అండి. సో చూద్దాం దీంట్లో కూడా. సో ఏ జిఐ ట్యాగ్ ఈజ్ అ లీగల్ రికగ్నిషన్ గివెన్ ప్రైమరీలీ టు దేనికి ఇస్తాం, నోట్ చేసుకోవాలి. అగ్రికల్చర్కి ఇస్తాం జిఐ ట్యాగ్, నేచురల్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్, రసగుల్లాలకు ఇచ్చాం, బెంగాలీ రసగుల్లా ఇలా, ఓకే. లేదంటే ఆగ్రా పేటాకి ఇచ్చాం. ఒరిజినేటింగ్ ఫ్రమ్ డిఫైన్డ్ జియోగ్రఫికల్ టెరిటరీ. జిఐ ట్యాగ్ కన్వేస్ అండ్ అష్యూరెన్స్ ఆఫ్ క్వాలిటీ అండ్ డిస్టింక్టివ్నెస్ ఆఫ్ ప్రోడక్ట్. ఏంటి? ఈ జిఐ ట్యాగ్ రావడం ద్వారా ఏముంటుంది, ఒక క్వాలిటీ ఉంటుంది, దానికంటే ఒక యూనిక్ టేస్ట్ ఉంటుంది అని తెలియజేస్తుంది. విచ్ ఈజ్ ఎసెన్షియల్ అట్రిబ్యూటెడ్ టు ద ప్లేస్ ఆఫ్ ఒరిజిన్. నేను దేనికి ఇస్తానండి, ఒక ప్రదేశానికి చెందిన వస్తువుకి మాత్రమే జిఐ ట్యాగ్ ఇస్తాను. అది ప్రదేశానికి చెందకపోతే నేను దానికి జిఐ ట్యాగ్ ఇవ్వలేనండి. నెక్స్ట్, మోస్ట్ కామన్లీ ఏ జియోగ్రఫికల్ ఇండికేషన్ ఇంక్లూడ్స్ ద నేమ్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ ఒరిజిన్ ఆఫ్ గుడ్స్. మామూలుగా ఏముంటుందండి, తేలి రుమాలి కానీ కొండపల్లి బొమ్మలు అంటాం. కొండపల్లి బొమ్మలు అంటే కొండపల్లికి చెందిన బొమ్మలు కాబట్టి. సో మామూలుగా జిఐ ట్యాగ్లు ఏముంటాయండి, ఆ యొక్క ప్రదేశం యొక్క నా పేరు మాత్రం దాంట్లో ఉంటుందన్నమాట. మామూలుగా జిఐ ట్యాగ్ వ్యాలిడిటీ కూడా 10 సంవత్సరాలండి. జిఐ ట్యాగ్ ఎవరి కిందకి ఉంటుందండి, డిపిఐఐటి వాళ్ళే. కానీ ద జియోగ్రఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 గవర్న్ చేస్తుంది. ఇది నోట్ చేసుకోవాలి. జియోగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రమోషన్ యాక్ట్ 1999. ఓకే. నెక్స్ట్, నో అదర్ ప్రొడ్యూసర్స్ కెన్ మిస్యూజ్ ద నేమ్. వేరే ప్రొడ్యూసర్స్ చేయండి అయ్యా, మీరు రసగుల్లాలు మీరు చేసేసుకోండి, కానీ బెంగాలీ రసగుల్లా అని పెట్టేసి పేరు మాత్రం పెట్టమ్మకూడదు. ఎందుకంటే అది బెంగాల్కి చెందింది, బెంగాల్ యొక్క గౌరవం అది, కాబట్టి అలా తప్పుడు పని చేయకూడదు అని చెప్పేసి ఇలా ఉంటుందన్నమాట. ఓకే, 10 సంవత్సరాలండి. సో ట్రేడ్ సీక్రెట్స్. నెక్స్ట్, అసలు ఈ ట్రేడ్ సీక్రెట్స్ అంటే ఏంటండి? ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ప్రతి కంపెనీ కంటూ దాని యొక్క సీక్రెట్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ కోకోకోలా దానికి ఇప్పటివరకు దాని ఫార్ములా ఎవరికి ఇవ్వదు, పెప్సీ కూడా దాని ఫార్ములా ఎవరికి ఇవ్వడు. ఆ టేస్ట్ అనేది యూనిక్, మళ్ళీ ఎవరు తయారు చేసినా ఆ టేస్ట్ రాదు. సో ఇలా కొన్ని కంపెనీస్కి ట్రేడ్ సీక్రెట్స్ ఉంటాయి. దానికి డెఫినేషన్ వచ్చిందండి. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు దానికి డెఫినేషన్ ఇచ్చారు. ఆ డెఫినేషన్ ఏంటంటే, ట్రేడ్ సీక్రెట్స్ ఆర్ ఐపీ రైట్స్ ఆన్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ విచ్ మే బి సోల్డ్ ఆర్ లైసెన్స్డ్.
మామూలుగా ఇది కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అండి. దీన్ని నేను అమ్మొచ్చు లేదా నేను లైసెన్స్ తీసుకోవచ్చు దీని గురించి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేఎఫ్సి ఉందండి, చాలామంది తింటున్నారు కేఎఫ్సి చికెన్ అని. ఆ కేఎఫ్సి చికెన్ దానికంటూ కొంత సీక్రెట్ ఉంటుంది, ఏ ఇంగ్రీడియంట్స్ వాడాలని. సో మీరు ఆ సీక్రెట్ కావాలంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి లైసెన్స్ తీసుకొనే మీరు షాప్ పెట్టుకోవాలి. అది కూడా వాళ్ళు ఓపెన్గా ఇస్తారని లేదు, ఆ ఫార్ములాని మాత్రం పంపిస్తారు మీకు. మీరు తయారు చేయలేరు, వాళ్ళే తయారు చేసి పంపిస్తారు, ఆ విధంగా అనమాట. సో ద అన్ఆథరైజ్డ్ అక్విజిషన్, యూజ్ ఆర్ డిస్క్లోజర్ ఆఫ్ సచ్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ బై అదర్స్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ అన్ఫేర్. ఎవరైనా దీని గురించి బయట చెప్పడం కానీ లీక్ చేయడం కానీ చేస్తే అది నేరం కింద మనం తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఫ్రెండ్స్, భారతదేశంలో ఇప్పటివరకు కూడా ట్రేడ్ సీక్రెట్స్ని కాపాడేందుకు ఎటువంటి లా మన దగ్గర లేదు, రాసుకోవాలండి. దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ లా ఫర్ ట్రేడ్ సీక్రెట్స్ ఇన్ ఇండియా. వేరే లాస్ ప్రకారమే మనం వెళ్ళొచ్చు. ఓకే, సో భారతదేశంలో మనం ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ కనుక చూసినట్టయితే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ పరంగా అది వచ్చేసి ప్లాంట్ వెరైటీ ప్రొటెక్షన్ అండి. ఏంటండి? ప్లాంట్ వెరైటీ ప్రొటెక్షన్. నేను ఎన్నో ప్లాంట్స్, కొత్త ప్లాంట్స్ కనిపిస్తే వీటిని ఎలా ప్రొటెక్ట్ చేయగలను, లేదా ఒక కొత్త ప్లాంట్ నా దగ్గర ఉంది, దాని నుంచి వచ్చిన విత్తనాలని నా పక్కనున్న రైతులతో ఎలా షేర్ చేసుకోగలనా లేదా అన్న విషయం పైన మనకి లా వచ్చిందండి. సో దీని ప్రకారం చూస్తే ఇట్ రిఫర్స్ టు ప్రొటెక్షన్ గ్రాంటెడ్ ఫర్ ప్లాంట్ వెరైటీస్. దీస్ రైట్స్ ఆర్ గివెన్ టు ద ఫార్మర్స్ అండ్ బ్రీడర్స్ టు ఎంకరేజ్ ద డెవలప్మెంట్ ఆఫ్ న్యూ వెరైటీస్. ఏంటండి? ఇది ఫార్మర్స్కి మరియు బ్రీడర్స్కి ఇస్తాము. ఎందుకంటే ఎంకరేజ్ చేయడానికి. దేన్ని ఎంకరేజ్ చేయడానికి? కొత్త బ్రీడ్స్ని తయారు చేయండి, కొత్త క్రాస్ సెక్షన్స్ తయారు చేయండి అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చిన రైట్స్. ద ప్లాంట్ వెరైటీ ప్రొటెక్షన్ ఇండియా ఈజ్ గవర్న్ బై, దేని ద్వారా గవర్న్ చేస్తున్నామండి ప్లాంట్ ప్రొటెక్షన్ వెరైటీ భారతదేశంలో? మనం ఒక లా చేసుకున్నాం, దాని పేరే ద ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ యాక్ట్. ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ యాక్ట్ 2001 అండి. దీని నుంచి డైరెక్ట్గా యూపీఎస్సీలో ప్రిలిమ్స్లో క్వశ్చన్ డైరెక్ట్గా వచ్చిందండి. మీరు దీని నుంచి ఏపీపీఎస్సీలో కూడా ప్రిలిమ్స్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్లాంట్ వెరైటీస్ లా దేని గవర్న్ చేస్తుంది? ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్, PPV అండ్ FR యాక్ట్ 2001. సో ఈ లా కింద ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాం. సో the Protection of Plant Varieties and Farmers Act 2001 has been enacted in India for giving effect to TRIPS agreement. TRIPS agreement ki effect ivvadaniki law chesam 2001lo. PPVFR Act retain the main spirit of TRIPS, the IPRs as an incentive for the technology innovation. However, the act also has strong provisions to protect farmers' rights. మామూలుగా ఫ్రెండ్స్ ఏదైతే ఇది ఉంటుందో దీంట్లో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో ట్రిప్స్లో ఏంటి అంటే ఎవరైతే వీటిని కనిపెట్టారో వాళ్ళకి తెలియకుండా ఫార్మర్స్ దీన్ని ఇతర ఫార్మర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం కుదరదు అనమాట. కానీ మన భారతదేశం యాక్ట్ ప్రకారం మన ఫార్మర్స్ తన ఫామ్లో ప్రొడ్యూస్ చేసిన ఈ విత్తనాలని ఇంకో సీజన్లో వాడచ్చు, మరియు ఇతర ఫార్మర్స్ కూడా ఇచ్చేసి వారిని ఎంకరేజ్ చేయవచ్చు. ద యాక్ట్ అలౌస్ ద ఫార్మర్స్ టు ప్లాంట్ అండ్ గ్రో, ఎక్స్చేంజ్, సెల్, పేటెంట్ ప్రొటెక్టెడ్ క్రాప్స్ ఇంక్లూడింగ్ సీడ్స్, ఓన్లీ బార్స్ దెమ్ ఫ్రమ్ సెల్లింగ్ ఇట్ యాజ్ ఎ బ్రాండెడ్ సీడ్. ఏమంటున్నారు? నువ్వు వేరే వాళ్ళు తయారు చేసిన సీడ్స్ని వాడచ్చు, ఇతరులకు ఇవ్వచ్చు, అందరితో షేర్ చేసుకోవచ్చు, కానీ మీరు మాత్రం అది మీరే తయారు చేసిన సీడ్స్గా బయటకి అమ్మకూడదు అనేది ఒక రూల్. రీసెంట్లీ ఫ్రెండ్స్ మీరు కనుక చూసినట్టయితే పెప్సికో వర్సెస్ ఫార్మర్స్. సో ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే పెప్సికో అంటే తెలుసు ఫ్రెండ్స్, ఏదైతే మన లేస్ చిప్స్ ఉంటాయో దాదాపు సగానికంటే ఎక్కువ చిప్స్ మార్కెట్ పొటాటో చిప్స్. ఈ పొటాటో చిప్స్ మార్కెట్ ఎవరిదండి? ఈ పెప్సికో వాళ్ళ కింద ఉంటుంది. మీరు కనుక ఎప్పుడైనా బ్యాక్ సైడ్ తింపితే పెప్సికో కంపెనీ అని ఉంటుంది, కుర్కురే కానీ ఇవన్నీ. సో అయితే ఈ ఫార్మర్స్కి పెద్ద సైజ్ ఆలుగడ్డల్ని ఏం చేశారంటే ఒక సీడ్ ఇచ్చారనమాట. అయ్యా ఫార్మర్స్, మీ ల్యాండ్ మొత్తం మేము తీసుకుంటాము, మా పెప్సికో వాళ్ళం, మీరు మా విత్తనాలు వేయండి, అది పెద్ద సైజు ఆలుగడ్డలు వస్తాయి. అయితే ఈ ఫార్మర్స్ ఏం చేశారు, కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత ఆ విత్తనాలు ఏవైతే మిగిలిపోయాయో మళ్ళీ వేసేసి మరలా పంటలు మరియు ఇతర ఫార్మర్స్ కూడా ఇవ్వడం మొదలుపెట్టారు. అప్పుడు పెప్సికో వాడు పోయి కేసు వేసాడు,
ఏందయ్యా మేము తయారు చేసాం మా సొంతము ఇలా మీరు చేస్తారు అని చెప్తే అప్పుడు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఏం చెప్పిందంటే పెప్సికో గారు మీకు అర్హత లేదు, మా ఫార్మర్స్ వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళ భూమి సారా అంతా ఇచ్చేసి మీకు కష్టం అంతా ఇచ్చేసి మీకు ఆల్రెడీ మీ ప్రోడక్ట్ ఇచ్చారు కాబట్టి దాన్ని యూజ్ చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు అని చెప్పారు. అయితే దీ విషయంగానే ఏదైతే మీరు ఇన్నోవేట్ చేసిన సీడ్స్ని మళ్ళీ మన ఇండియన్ ఫార్మర్స్ ఫ్రీగా యూజ్ చేసుకున్న అని ఒక్క ఉద్దేశంతోనే చాలామంది ప్రైవేట్ ఇన్వెస్టర్స్ భారతదేశం చెందిన సీడ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడానికి వెనకాడుతున్నారు. ఎందుకంటే కోట్ల రూపాయలను సీడ్స్లో ఇన్వెస్ట్ చేస్తా కొత్త సీడ్ తయారు చేయడానికి, నేను ఒకసారి మార్కెట్లో అప్లోడ్ చేస్తా అంటే ఒకటేసారి నాకు డబ్బులు వస్తాయి, ఆ తర్వాత నెక్స్ట్ సీజన్ నుంచి చక్కగా ఫార్మర్స్ వాళ్ళే సీడ్స్ ప్రొడ్యూస్ చేసుకొని వాళ్ళే రొటేట్ చేసుకుంటే నాకు ఎక్కడ లాభం వస్తుందని చెప్పేసి ప్రైవేట్ ఇన్వెస్టర్ సీడ్స్ కంపెనీలోకి రావట్లేదండి. సో దీన్ని మోడీ గారు చాలా ఎక్స్క్లూజివ్గా ప్రమోట్ చేస్తున్నారండి. ఓకే, వెరైటీస్ని మీరు ఇందులో అప్లోడ్ చేయండి, మన ట్రెడిషనల్ నాలెడ్జ్ని పెంచాలి అని చెప్పేసి చాలా ఎక్స్క్లూజివ్గా ప్రమోట్ చేస్తున్నారు. సో ఇట్ రికగ్నైజ్ 3 roles ఆఫ్ ద ఫార్మర్స్. ఏదైతే ప్లాంట్ వెరైటీ ప్రొటెక్షన్ మరియు ఫార్మర్స్ రైట్స్ కింద ఫార్మర్స్ని 3 విధాలుగా రైట్స్ మనం రికగ్నైజ్ చేస్తాం. అవేంటి అంటే ఫార్మర్స్ యాజ్ ఎ కల్టివేటర్, ఫార్మర్ యాజ్ ఎ బ్రీడ్, ప్లాంట్ బ్యాక్ రైట్స్. అంటే ఏమన్నానంటే ఫార్మర్ దున్నుతున్నాడు, ఫార్మర్ కష్టపడుతున్నాడు కాబట్టి వానికి ఆ హక్కు ఉంది, మళ్ళీ అదే సీడ్ని తను యూజ్ చేసుకునే హక్కు ఉందని చెప్పేసి ఈ లా చెప్తుంది అనమాట. యాజ్ ఎ బ్రీడర్ ఫార్మర్స్ వర్ హెల్డ్ ఈక్వివాలెంట్ టు ప్లాంట్ బ్రీడర్స్. ఓకే, నెక్స్ట్ యాజ్ ఎ కన్జర్వర్ ఫార్మర్ ఈజ్ ఎంటైటిల్డ్ టు రివార్డ్ ఫ్రమ్ నేషనల్ జీడ్ ఫండ్. ఫార్మర్కి కన్జర్వేషన్ చేసేందుకు వారికి డబ్బు కూడా ఫండ్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ లా చెప్తుంది అనమాట. సో వై ప్లాంట్ వెరైటీ ప్రొటెక్షన్ అండ్ ఫార్మర్స్ రైట్స్ యాక్ట్ ఎందుకు అంటే WTO మనం 1995లో జాయిన్ అయిన తర్వాత either to enact a law or to accept the plant breeders rights given by the International Union for Protection of New Plant Varieties. గుర్తుపెట్టుకోవాలి. సో ఇదేం చెప్తున్నంటే rejected it because it denied the farmers that freedom to reuse the farm save seeds and to exchange them with the other farmers. మామూలుగా మనం సొంత లా అన్న ఫ్రేమ్ చేసుకోవాలి, లేకుంటే ఇంటర్నేషనల్ లాగానే బైండ్ అయి ఉండాలి. కానీ అప్పుడు ఏమైందండి, ఈ ఇంటర్నేషనల్ వాళ్ళు ఆ కాలంలో ఒక రూల్ పెట్టారు. ఏంటి, మీ ఫార్మర్స్ మళ్ళీ ఆ భూమిలో పెంచిన సీడ్స్ని యూజ్ చేయకూడదు, మళ్ళీ కొనుక్కోవాలని రూల్ పెట్టారు. అప్పుడన్నా మేము జాయిన్ కామండి అన్నాం. అందుకే మన సొంత లా ఫ్రేమ్ చేసుకున్నాం. కానీ 2002లో అది ఎప్పుడైతే అమెండ్ చేశారో సరేనండి మీ ఫార్మర్స్ ఆ ల్యాండ్లో పెంచిన సీడ్స్ యూజ్ చేసుకోవచ్చులేండి అని అన్నప్పుడు అప్పుడు మనం ఈ ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో జాయిన్ అయ్యామండి. సో నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్. దీనిపైన ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఏం అపోజిషన్స్ ఏం చేస్తున్నారు, అసలు దీనిలోంచి మనం ఏం పొందాలనుకుంటున్నామంటే ఫెసిలిటేట్ అండ్ ఎఫెక్టివ్ సిస్టమ్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ రైట్స్ ఆఫ్ ఫార్మర్స్కి రైట్స్ ఇవ్వాలి, ఈ ప్లాంట్ వెరైటీస్ని నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎంకరేజ్ ద డెవలప్మెంట్ ఆఫ్ న్యూ ప్లాంట్ వెరైటీస్, కొత్త వెరైటీస్ని డెవలప్ చేసేందుకు ఫార్మర్స్కి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాను. ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దర్ కాంట్రిబ్యూషన్ ఇన్ కన్సర్వింగ్ ప్లాంట్ జీన్ రిసోర్స్. ఫార్మర్స్ యొక్క గొప్పదనాన్ని గౌరవించాలి. ఫార్మర్స్ చేసేటువంటి కృషి ఏమి కృషి అండి, ఈ ప్లాంట్స్ ఏవైతే వెరైటీస్ కొత్త రకాలు ఉన్నాయో వాటిని కాపాడే కృషి వాళ్ళు చేసేదాన్ని గౌరవించడం. ఫెసిలిటేట్ ద గ్రోత్ ఆఫ్ సీడ్ ఇండస్ట్రీ విచ్ విల్ ఎన్ష్యూర్ ద అవైలబిలిటీ ఆఫ్ హై క్వాలిటీ సీడ్స్. ఈ సీడ్ ఇండస్ట్రీని గ్రోత్ ఎక్కువ చేయండి, హై క్వాలిటీ సీడ్స్ మనకు ఫార్మర్స్ అందే విధంగా అని చెప్పేసి ఈ మొత్తం కూడా ఆబ్జెక్టివ్స్. కానీ దీంట్లో క్రిటిసిజం ఉందండి, నేను చెప్పిందే క్రిటిసిజం. ఎలా అండి అంటే డిస్కరేజెస్ ద రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్. ఏదైతే ప్లాంట్ వెరైటీ ప్రొటెక్షన్ యాక్ట్ అలౌస్ ద ఫార్మర్స్ టు యూస్ పేటెంటెడ్ వెరైటీస్ అండ్ హెన్స్ ప్రైవేట్ కంపెనీస్ ఆర్ నాట్ keen in bringing new technology. India neither invests in public sector nor respects the private foreign players. IPR bad for business. మన గవర్నమెంట్ కొత్త సీడ్స్ తయారు చేయట్లేదు, ప్రైవేట్ వాళ్ళు పేటెంట్ చేసిన సీడ్స్ని వీళ్ళు ఫ్రీగా యూజ్ చేసుకుంటున్నారు. కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి బాధనే కదండి. అంతంత కోట్లు ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా కొంత డబ్బు వెనకేసుకోవాలని చూస్తారుగా. సో బికాస్ ఇట్స్ ఎ రొటేషన్ అండి, ఎవరి దగ్గర డబ్బు అనేది ఎక్కువగా ఉండదు. ఇట్ రొటేట్స్ బికాజ్ ఆల్ దిస్ మనీ గోస్ ఇన్ టు రీసెర్చ్. సో ఇక్కడితో మనం ఈ టాపిక్ని ఎండ్ చేద్దాం మై ఫ్రెండ్స్. ఇక్కడ వరకు మనం చదువుకున్న ప్రతి టాపిక్ నుంచి మెయిన్స్ క్వశ్చన్స్ కానీ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కానీ ఎలా వస్తాయో మీకు చెప్తాను. సో ఫస్ట్ మెయిన్స్ క్వశ్చన్ ఒక చూస్తే మోడల్ మెయిన్స్ క్వశ్చన్ 2020లో మళ్ళీ పెట్టినటువంటి APPSC గ్రూప్ 1లో
ఏపీపీఎస్సి గ్రూప్ 1. ఈ గ్రూప్ 1లో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయంటే వాట్ ఆర్ టైప్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ టైప్స్ అడిగాడండి. ఎలా అంటే నేను కొంచెం ఇండైరెక్ట్గా ఇస్తున్నానండి క్వశ్చన్, కానీ వాడు అడిగిన క్వశ్చన్ ఇదే అండి. అంటే కాపీ రైట్ అంటే ఏంటి, కాపీ రైట్ అంటే ఏంటి, పేటెంట్ అంటే ఏంటి, ఆ తర్వాత మీకు ట్రేడ్ మార్క్ అంటే ఏంటి. సో వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి క్లియర్గా అని చెప్పేసి వారు క్వశ్చన్ అడిగారనమాట. సో ఇది ఏపీపీఎస్లో వచ్చిన క్వశ్చన్ అనమాట. దీన్నే కనుక మీరు రాస్తే ఎలా రాస్తారు? సో రాయండి. ఫస్ట్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, లేదా వాట్ ఈజ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ అండ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని అడిగారు మిమ్మల్ని క్వశ్చన్. 20 మార్కుల క్వశ్చన్ అండి ఇది, 20 మార్క్స్. దానికి తగ్గట్టుగానే ఆన్సర్ రాయాలి కదా. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే అకార్డింగ్ టు డెఫినేషన్ రాయాలి. అకార్డింగ్, క్వశ్చన్ ఇలా స్టార్ట్ చేయండి. అకార్డింగ్ టు వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ ఈజ్, దాని డెఫినేషన్ రాయండి. నేను ఫస్ట్ స్లైడ్లో ప్రొవైడ్ చేశాను. ఓకే, ఆ తర్వాత ప్యారిస్ కన్వెన్షన్ was starting point to IPR regime. ఓకే, ఇలా సింపుల్గా రాసేసిన తర్వాత ఏమన్నారు, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అన్నారు. అప్పుడు మీరు ప్రతి ఒక్క దానికి ఇలా నీట్గా ఒక ఆర్డర్లో రాయండి. ఇప్పుడు ఇక్కడ హెడ్డింగ్ పెట్టేసి ఒక్క సైడ్లోనే రాయండి. బ్యూటిఫికేషన్ ఉండాలి మీ ఆన్సర్ షీట్లో. చెత్తగా నేను ఇక్కడ రాసా మళ్ళీ ఇక్కడ రాసా కాదు, ఆర్డర్లో రావాలి, ఒక లైన్లో రావాలి. ఇక్కడ మీరు ఫస్ట్ కాపీ రైట్ అని ఒక హెడ్డింగ్ పెడితే ఇక్కడ నెక్స్ట్ హెడ్డింగ్ దీనికి ప్యారలల్గానే రావాలి. ఏంటి, ట్రేడ్ మార్క్ లేదా పేటెంట్, ఇలా ఈ విధంగా. సో దాని కింద ప్రతి ఒక్క దానికి సమానత్వమైన పాయింట్స్ రాయాలి. అన్నిటికీ 4 అలా, అంతకు మించి వస్తే అయినా కూడా రాయకండి. అలా ఉంటేనే బ్యూటిఫికేషన్ ఉంటుంది. ఒకవేళ ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి, ఖచ్చితంగా రాయాల్సిన పరిస్థితి ఉంటే రాయండి ఫ్రెండ్స్. ఐఎమ్ నాట్ స్టాపింగ్ యూ, బట్ ట్రై టు పుట్ ఇట్ ఇన్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పాయింట్స్. సో ఇలా మీరు ఏం రాయాలి, కాపీ రైట్ అంటే ఇలా సింపుల్గా డివైడ్ చేయండి కాపీరైట్ని. డెఫినేషన్, ఓకే, లా గవర్నింగ్ కాపీరైట్, భారతదేశంలో కాపీరైట్ యాక్ట్స్ 1999 ఏది ఉందో దాని గురించి రాయండి. టర్మ్ రాయండి, ఇంకోటి మినిస్ట్రీ రాయండి, మినిస్ట్రీ ఆర్ డిపార్ట్మెంట్. ఓకే, ఇలా ఇంకే సరిపోతుందండి. మళ్ళీ పేటెంట్ గురించి సేమ్ అండి. పేటెంట్ కూడా డెఫినేషన్. ఈ పేటెంట్లో ఒక ఎక్స్ట్రా పాయింట్ వస్తుంది. దాని ఏంటి అండి, పేటెంట్ అమెండ్మెంట్స్ ఏవైతే చేసామో దాని గురించి రాయాలి. ఎందుకంటే న్యూస్లో ఉంది, కరెంట్ అఫైర్స్లో ఉంది, ఖచ్చితంగా రాయాలి కదా. ఒకవేళ అది కూడా అడగొచ్చండి. డిస్కస్ వాట్ ఈజ్ పేటెంట్ రైట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద రీసెంట్ అమెండ్మెంట్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ పేటెంట్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఏదైతే రీసెంట్గా మనం అమెండ్మెంట్స్ చేసామో పేటెంట్ రూల్స్లో దాని గురించి ఎలాబరేట్గా డిస్కస్ చేయండి అంటాడు. అంటే దాని యొక్క మంచితనం ఏంటి, చెడు ఏంటి, లాభం ఉందా లాభం లేదా, ఇవన్నీ డిస్కస్ చేయాలి అందులో. సో పేటెంట్ కూడా డెఫినేషన్ రాయండి, లా గవర్నింగ్ పేటెంట్ రాయండి, మీ యొక్క టర్మ్స్ అంటే ఎన్ని సంవత్సరాల వరకు ఒక పేటెంట్ తీసుకోవచ్చు రాయండి. ఆ తర్వాత పేటెంట్ అమెండ్మెంట్స్ రాయాలి. సో ఈ విధంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కన్క్లూజన్ రాయాలి. కన్క్లూజన్ ఏం రాస్తారు? సో పేటెంట్స్, ఓకే, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్ crucial for every innovation to sustain and also encourage future innovations for India to become a $5 trillion economy and India to become a Atmanirbhar Bharat, a slogan given by Prime Minister. Intellectual property right regime is important or sine qua non. సింపుల్ గా చెప్తాను తెలుగులో మళ్ళీ మీకోసం. ఏమని రాస్తారండి, భారతదేశము ఆత్మనిర్భర భారతదేశం అవ్వాలి అంటే, ఫ్యూచర్లో $5 trillion ఎకనామీగా మారాలి అన్న ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనే అవగాహన మరియు వాటి యొక్క స్టడ్నెస్, అంటే అవి ఎంత దృఢంగా ఉండాలంటే లాస్ మన సైంటిస్టులకి డబ్బులతో పాటు మరలా ఇన్వెన్షన్ చేయాలని ఒక ఆశ పుట్టే విధంగా ఉండాలి అని చెప్పేసి మీరు దీనికి కన్క్లూజన్ రాయాలండి.
సో ఇక్కడితో ఈ పాయింట్స్ మనం ఎండ్ చేద్దాం. మళ్ళీ మీకు ప్రిలిమ్స్లో మోడల్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, మెయిన్స్ మోడల్ క్వశ్చన్ అర్థమైంది కదండి. సో ప్రిలిమ్స్లో మోడల్ క్వశ్చన్ ఇలానే రాయాలండి, స్టెప్ బై స్టెప్ రాయాలి. చిందరబందరుగా చికాగా రాస్తే మీ పేపర్ చదివే ఎగ్జామినర్కి ఓపిక తగ్గిపోయి 10 మార్కుల మందం మీరు రాసినప్పటికీ మీకు పడే మార్కులు 4 మార్కులే పడతాయి. సో నెక్స్ట్ అండి, మోడల్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఏమొస్తాయి. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఓకే, జిఐ ట్యాగ్ గురించి వస్తే ఎలా వస్తాయి, జిఐ ట్యాగ్. ఓకే, ఫస్ట్ పాయింట్ రాస్తే ఇట్ ఈస్ గివెన్ ఫర్ ఇండస్ట్రియల్ డిజైన్. నెక్స్ట్ పాయింట్ ఓకే, other people cannot manufacture GI tag items. ఓకే, థర్డ్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ అనేది తెలంగాణ తేలి రుమాలి has recently achieved GI tag. ఇలా క్వశ్చన్ వచ్చింది అనుకోండి. నేను మీకు చెప్పానండి, జిఐ ట్యాగ్ అనేది ఇండస్ట్రియల్ ప్రాసెస్కి కాదు, ఒక అగ్రికల్చర్ ప్రోడక్ట్కి లేదంటే ఒక మనం జనరిక్గా లేకుంటే ట్రెడిషనల్గా తయారు చేసేటువంటి వస్తువులకి ఇస్తాము అని చెప్పాము. మామూలుగా ఇండస్ట్రియల్ ప్రాసెస్కి ఇస్తాము కానీ డిజైన్కి మాత్రం ఇవ్వట్లేదు కదండి. ఓకే, సో అదర్ పీపుల్ కెనాట్ మ్యానుఫ్యాక్చర్ జిఐ ట్యాగ్ ఐటమ్స్ ఎవరు చెప్పారండి? చేయొచ్చు, కానీ అదే పేరు యూజ్ చేసి వాడకూడదు. నేను ఎక్కడో దూరంగా తయారు చేసి బెంగాల్ స్వీట్స్ అని చెప్పేసి అమ్మడం తప్పండి. బెంగాల్ రసగుల్లా అని చెప్పేసి ఆగ్రాపేట అని ఇక్కడ పెట్టేసి నేను ఆగ్రాపేట అని తయారు చేసినాను కూడా తప్పు. సో దాని యొక్క యూనిక్నెస్ని, దాని యొక్క ప్రాపర్టీస్ని వాడాలి. సో ఇది అదర్ పీపుల్ కెనాట్ అన్నాడు. ఓకే, మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు, నేను మ్యానుఫ్యాక్చర్ ఎందుకు చేయలేను, కానీ అదే పేరు పెట్టి అమ్మడం తప్పు, వారి లోగోని యూజ్ చేసి అమ్మడం తప్పు. సో నెక్స్ట్ తెలంగాణ తేలి రుమాలికి మనం జిఐ ట్యాగ్ ఇచ్చాం కదా, అది కరెక్ట్ అండి. సో ఫస్ట్ 2 ఆర్ రాంగ్, ద లాస్ట్ వన్ ఈస్ కరెక్ట్. సో ఈ విధంగా మీకు జిఐ ట్యాగ్ కానివ్వండి, పేటెంట్స్ కానివ్వండి, ఈ మధ్యన జరిగిన పేటెంట్ అమెండ్మెంట్ రూల్స్ నుంచి ఇలా కూడా రావచ్చు. పేటెంట్ అని ఇచ్చి సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ అని అన్నప్పుడు 2021 patent amendments reduced the fee to educational institutions by 80% అని అన్నాడు. అది కరెక్టా రాంగా? కరెక్టే కదా. సో ఈ విధంగా ప్రతి పాయింట్ని 20 years టర్మ్ దేనికి ఇప్పుడు నేను కాపీరైట్ ఇచ్చా, కాపీరైట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 20 years అంట. కరెక్టా రాంగా అంటాను? తప్పు కదండి. మనం కాపీరైట్ చదివేటప్పుడు చూసామండి, కాపీరైట్ ఎన్ని సంవత్సరాలకి ఇస్తాము, కాపీరైట్ ఈస్ గివెన్ ఫర్ 60 years ఫ్రమ్ ద డెత్ ఆఫ్ ద ఒరిజినల్ కంటెంట్ మేకర్. ఇన్ కేస్ ఆఫ్ సినిమాటోగ్రఫీ ఇట్ కమ్స్ ఫర్ 60 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అని చెప్పాము. అప్పుడు ఈ 20 years తప్పుపోయి 60 years పెట్టాలి కదా. సో ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో వీల్ కమ్ బ్యాక్ టు అవర్ లెసన్. దిస్ ఈస్ వాట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మీన్. అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఏంటి? వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది ఒక డెఫినేషన్ ఇచ్చిందండి. ఎవరు ఇచ్చారండి? వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, వీపో అని సింపుల్గా అనొచ్చు. వారు ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రిఫర్స్ టు క్రియేషన్స్ ఆఫ్ మైండ్ సచ్ యాజ్ ఇన్వెన్షన్స్, లిటరరీ, ఆర్టిస్టిక్ వర్క్స్, డిజైన్ అండ్ సింబల్స్, నేమ్స్ అండ్ ఇమేజెస్ యూజ్డ్ ఇన్ కామర్స్. ఏమన్నారు? ఒక ఆర్టిస్ట్ క్రియేట్ చేసిన ఒక బొమ్మ కానివ్వండి, మనం రాసిన ఒక పుస్తకం కానివ్వండి, లేదా మనం క్రియేట్ చేసిన ఒక సినిమా కానివ్వండి, ఇవన్నీ కూడా ఏవైతే ఇంటెలిజెంట్కి సంబంధించి ఉంటాయో వాటన్నిటిని కూడా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటారు అని చెప్తున్నారు. సో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో ఫ్రెండ్స్ ఎన్నో రకాలు ఉన్నాయి. సో బేసికలీ మన ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మన భారతదేశంలో డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, డిపిఐఐటి, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అనే డిపార్ట్మెంట్. దీంట్లో ఇది ఏ మినిస్ట్రీకి వస్తుందండి? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కిందికి వస్తుంది బేసికల్లీ.
ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్కి వస్తుందా, ఇండస్ట్రీకి వస్తుందా, దేనికి వస్తుందా అని క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ డిపార్ట్మెంట్ కింద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కిందకి వస్తాయి. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వెళ్తున్నాం. ఇక్కడ నేను ఇచ్చిన పిక్చర్లో మీరు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గురించి ప్రమోట్ చేయడానికి ఒక సపరేట్ బాడీని పెట్టాం, క్రియేటివ్ ఇండియా ఇన్నోవేషన్, దట్ ఈస్ సిపామ్. దాని గురించి తర్వాత మాట్లాడదాం. సో నెక్స్ట్ స్లైడ్ కనుక వెళ్తే, సో ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేది ఫ్రెండ్స్ ఈ రోజుది కాదు. సో కొన్ని సంవత్సరాల క్రితమే దీని యొక్క పునాది వేశారు. సో లాస్ అండ్ రెగ్యులేషన్ విచ్ గవర్న్ ద ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ అనుకుంటే, మొట్టమొదటిసారిగా ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గురించి మాట్లాడింది మనం ప్యారిస్ కన్వెన్షన్లో అండి. దేంట్లో అండి? ప్యారిస్ కన్వెన్షన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రాపర్టీ 1883లో మాట్లాడారండి. ఎప్పుడు? 1883లోనే, అప్పట్లోనే మనం ఏం మాట్లాడాం? ప్రొటెక్షన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రాపర్టీ, ప్యారిస్ కన్వెన్షన్. గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా నోట్స్ రాసుకోవాలి ఇది. సో నెక్స్ట్ పాయింట్, బర్న్ కన్వెన్షన్లో మళ్ళీ బర్న్ కన్వెన్షన్ దేని గురించి అండి? ప్రొటెక్షన్ ఆఫ్ లిటరరీ అండ్ ఆర్టిస్టిక్ వర్క్. ఫస్ట్ టైం దేని గురించి మాట్లాడాం? ఇండస్ట్రీ గురించి. నెక్స్ట్ టైం దేని గురించి మాట్లాడాం? ప్రొటెక్షన్ ఆఫ్ లిటరరీ అండ్ ఆర్టిస్టిక్ వర్క్ గురించి మాట్లాడాం. అంటే ఒక ఆర్టిస్ట్ తయారు చేసిన ఒక బొమ్మ కానివ్వండి, లేదంటే తను వేసిన పెయింటింగ్ కానివ్వండి, లేదంటే తను రాసిన ఒక పుస్తకం కానివ్వండి, వాటిపైన తనకి పూర్తి హక్కు వచ్చే విధంగా ఆ రైట్స్ గురించి 1886లో మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఈ రెండు కన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రెండు కన్వెన్షన్స్ ఏదైతే డిక్లరేషన్ చేసుకున్నామో, దీన్ని ఎవరు గవర్నర్ చేస్తారండి? ఎవరు గవర్న్ చేస్తారు, ఎవరు చూసుకుంటారు అంటే వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్. ఇది మన యునైటెడ్ నేషన్స్ ఒక బాడీ అండి. ఏంటండి? మన యునైటెడ్ నేషన్స్లో ఒక ఇంపార్టెంట్ బాడీ అనమాట. నెక్స్ట్, సో ఇంటెలెక్చువల్ ఐపీఆర్ అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఐపీఆర్ వచ్చినా దాని అర్థం ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. హ్యావ్ బీన్ అవుట్లైన్డ్ ఇన్ ద ఆర్టికల్ 27 ఆఫ్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. రాసుకోవాలండి, ఆర్టికల్ 27 ఇప్పుడు యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, యూడిహెచ్ఆర్. ఏదైతే హ్యూమన్ రైట్స్ని యునైటెడ్ నేషన్స్ మనకి డిక్లేర్ చేసిందో, అందులో కూడా ఆర్టికల్ 27లో ఏం చెప్పామంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేటివి సమానంగా అందరి వ్యక్తులకు ఉండాలి అని చెప్పేసి ఆనాడే మనం తీర్మానించుకున్నాం అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎక్కడ చేసామంటే ట్రిప్స్ అగ్రిమెంట్ ఇన్ WTO. ఏదైతే మన వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, WTO అంటే ఏంటండి? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఈ WTOలో మనం ట్రిప్స్ అగ్రిమెంట్ చేసామండి. ట్రిప్స్ అగ్రిమెంట్ అంటే ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఇక్కడ మీరు ఒక చిన్న నోట్ చేసుకోవాలి, దిస్ ఈజ్ బైండింగ్. ఏంటండి? ఏ కంట్రీ అయితే WTOలో ట్రిప్స్ అగ్రిమెంట్ పైన సంతకం పెట్టిందో, ఆ కంట్రీ పైన WTO తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా బైండింగ్గా ఉంటాయి. కాబట్టి ఈ పాయింట్ మీరు రాసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్, సో ఇది మన వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ యొక్క లోగో. నెక్స్ట్కి వెళ్ళిపోతే, నెక్స్ట్ ఒక్కసారి మన వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఎందుకంటే డైరెక్ట్గా కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. వాట్ ఈజ్ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్? దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ? అది UN బాడీనా కాదా, లేకుంటే ఇండిపెండెంట్ బాడీనా? దాన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు, ఏ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశారన్న విషయం ఖచ్చితంగా ప్రిలిమ్స్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో అది కనుక చూస్తే, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఈజ్ వన్ ఆఫ్ ద 15 స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఆఫ్ యునైటెడ్ నేషన్. ఏవైతే యునైటెడ్ నేషన్స్లో 15 స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఉంటాయో, అందులో ఒకటే మన వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్. సో విపో వాజ్ క్రియేటెడ్ టు ప్రమోట్ అండ్ ప్రొటెక్ట్. ఏంటండి? ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయడానికి మరియు కాపాడడానికి, అంటే అందరికీ అవగాహన పెంచడానికి ప్రపంచవ్యాప్తంగా బై కోఆపరేటింగ్ విత్ కంట్రీస్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఆయా దేశాలతో మరియు ఎన్నో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్తో కోఆపరేట్ చేస్తూ అవగాహన పెంచేందుకు ఈ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ అనేది ఫామ్ అయిందండి. సో ఇది 1970లో మొట్టమొదటిసారిగా ఆపరేషన్కి వస్తే, దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్లో ఉందండి. ఓకే,
కరెంట్లీ హ్యాస్ 193 మెంబర్ స్టేట్స్. 193 మెంబర్ స్టేట్స్ ఉన్నారండి ఎందులో, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్లో. మామూలుగా ఇది పని ఏం చేస్తుంది, మామూలుగా దీనికి ఏదో వర్క్ ఉండాలి కదా, ఇంత పెద్ద ఆర్గనైజేషను, మరియు అందులో 15 స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఏవైతే యునైటెడ్ నేషన్స్లో ఉన్నాయో అందులో ఇది ఒకటంటే దీనికి కొంత ఆబ్జెక్టివ్ ఉంటుంది. సో దాన్ని తెలుసుకుందాం. హోస్టింగ్ ఫోరమ్స్ టు డిస్కస్ అండ్ షేప్ ఇంటర్నేషనల్ ఐపీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఏమంటున్నారు, మీటింగ్లు పెడదాం, అందరినీ గ్యాదర్ చేద్దాం, వివిధ దేశాల నుంచి వివిధ ఇండస్ట్రీస్ నుంచి ఆర్టిస్టులని వాళ్ళందరినీ పిలిచి మరి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రపంచవ్యాప్తంగా సమానత్వం ఉందా, ఉంటే ఏ విధంగా ఉండాలి, లేకుంటే ఏవి యాడ్ చేయాలన్న విషయం మీద డిస్కషన్ చేసేదే మన వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్. ఆ తర్వాత రిజాల్వింగ్ ట్రాన్స్బౌండరీ ఐపీ డిస్ప్యూట్స్. ఏదైతే ఒక దేశంలో అది ఐపీ కిందకి వచ్చి ఇంకో దేశంలో ఐపీ కిందకి రాకపోయి ఉంటే ఆ సబ్జెక్టు, దాని మీద చర్చకి, డిస్కషన్కి మరియు ఆ గొడవని రిజాల్వ్ చేయడానికి మన వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఒక మేజర్ స్టేజ్ అండి. ప్రొవైడింగ్ గ్లోబల్ సర్వీసెస్ దట్ రిజిస్టర్ అండ్ ప్రొటెక్ట్ ఐపీ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. ప్రొవైడింగ్ గ్లోబల్ సర్వీస్ అంటే ప్రపంచవ్యాప్తంగా సమానత్వంగా ఉండే సర్వీస్ని ప్రొవైడ్ చేయడం. హెల్పింగ్ కనెక్ట్ ఐపీ సిస్టమ్ త్రూ యూనిఫామ్ స్టాండర్డ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఐపీ సిస్టమ్ సమానత్వం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉండడానికి కృషి చేయడం. సర్వింగ్ యాజ్ ఎ జనరల్ రిఫరెన్స్ డేటాబేస్ ఫర్ ఆన్ ఆల్ ఐపీ మ్యాటర్స్. అందరూ ఎవరైతే నేను ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మీద ఒక మంచి లా చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక రిఫరెన్స్ పాయింట్ ఎవరు ఉంటారు, మన వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్. సింపుల్గా రాసుకుండండి, డిస్ప్యూట్ రిజల్యూషన్ చేస్తుంది అంటే గొడవని సర్దిమణిస్తుంది. ఆ తర్వాత ఇంకేంటి, ఈ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ వాళ్ళ దగ్గర గైడ్ లైన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఏమన్నాను, రిఫరెన్స్ డేటాబేస్ అంటే వాళ్ళ దగ్గర కొన్ని గైడ్ లైన్స్ ఉన్నట్టే, గైడ్ లైన్స్ ఇస్తుంది, హెల్ప్ చేస్తుంది ఇన్నోవేషన్కి. ప్రపంచవ్యాప్తంగా ఐపీఆర్ ప్రాపర్టీస్ అన్నీ సమానత్వం ఉండాలన్న 3 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. సో నెక్స్ట్ ఒక్కసారి మన డబ్ల్యూటీఓ గురించి కూడా, ట్రిప్స్ అగ్రిమెంట్ గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం. మామూలుగా ఈ అగ్రిమెంట్ కింద ఇది ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ఆన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. దీని కింద ఎటువంటి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ వస్తాయండి, పేటెంట్స్, కాపీరైట్, ట్రేడ్ మార్క్స్, జియోగ్రఫికల్ ఇండికేషన్, ఇండస్ట్రియల్ డిజైన్, ట్రేడ్ సీక్రెట్స్, ఎక్స్క్లూజివ్ రైట్ ఓవర్ న్యూ ప్లాంట్ వెరైటీస్. ఇట్ కేమ్ టు ఫోర్స్ ఇన్ 1995. ఇట్స్ బైండింగ్ ఆన్ ఆల్ మెంబర్స్ ఆఫ్ డబ్ల్యూటీఓ. సో ఇక్కడ చూడండి, పేటెంట్స్, కాపీరైట్స్, ట్రేడ్ మార్క్స్, జాగ్రఫికల్ ఇండికేషన్, ఇండస్ట్రియల్ డిజైన్, ట్రేడ్ సీక్రెట్స్, ఇవన్నీ ఏంటి సార్ మాకు తెలియదుగా. సో తెలియకున్నా పర్లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ స్లైడ్లో మనం ఒక్కొక్క దాని గురించి, భారతదేశంలో ఇవన్నీ ఉన్నాయా, మరి ఉంటే వాటి టర్మ్ ఎంత, వాటి ఏం చేస్తాయి, వాటి అన్నిటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. కానీ ఒక్కటి మాత్రం ఈ స్లైడ్లో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏంటి, డబ్ల్యూటీఓలో ట్రిప్స్ అగ్రిమెంట్ 1995లో సైన్ చేసాం, అది అందరిపైన బైండింగ్ అని చెప్పే ఒక పదాన్ని మాత్రం, దీన్ని మాత్రం మీరు ఖచ్చితంగా రాసుకోవాలి. ఓకే, సో మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోతూ, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పేటెంట్. ఇంతకుముందే చూసాం ఈ డబ్ల్యూటీఓలో ట్రిప్స్ కింద పేటెంట్, కాపీరైట్, ఇండస్ట్రియల్ డిజైన్ ఇవన్నీ చూసాం. మరి వాటి గురించి తెలుసుకోవాలి కదా. వీటిలో నుంచి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క టైప్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, వీటన్నిటిని మనం ఏమంటాం, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. ఓకే, ఈ ప్రతి ఒక్క టైప్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా రాసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. సింపుల్గా నేను ఎలా చెప్తానో ఈ ప్యాటర్న్ గుర్తుపెట్టుకోండి. ఆ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఒక డెఫినేషన్, అది ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది, దాని టర్మ్ ఎంత, ఇవి 3 రాసుకోవాలి మీరు నోట్స్లో. ఏంటి, ఆ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఒక టర్మ్ 10 ఏళ్ళు ఉందా, 60 ఏళ్ళు ఉందా, 20 ఏళ్ళు ఉందా, అదొకటి, అది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది, దాని యొక్క సింపుల్ డెఫినేషన్ ఒక ఎగ్జాంపుల్తో కలిపి. ఈ 4టిని గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎగ్జామ్లో అవే రాయాలి. అంతకు మించి రాస్తే మీకు టైం వేస్ట్. సో ఇక్కడ చూసేద్దాం అసలు పేటెంట్ అంటే ఏంటి. ఏ పేటెంట్ ఈజ్ అన్ ఎక్స్క్లూజివ్ రైట్ గ్రాంటెడ్ ఫర్ అన్ ఇన్వెన్షన్. మీరు ఒక ఇన్వెన్షన్ చేశారు, ఒక కొత్త ఇన్స్ట్రుమెంట్ని కనిపెట్టారు, దానిపైన మీకు పేటెంట్ ఇస్తారు విచ్ ఈస్ అ న్యూ ప్రోడక్ట్ ఆర్ ప్రాసెస్ దట్ మీట్స్ ద కండిషన్స్. మామూలుగా మరి నేను ఏదో ఒకటి కనిపెడితే దానికి మరి పేటెంట్ ఇస్తారా లేదా కూడా తెలియాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ అండి, జిలెట్ షేవింగ్ అందరికీ తెలిసి ఉంటుంది, ది జిలెట్ షేవర్. ఆ జిలెట్ షేవర్కి వారు ఏం చేశారంటే పేటెంట్ తీసుకున్నారండి. అంటే ఆ డిజైన్ ఎవరైతే కాపీ కొడతారో వాళ్ళందరూ జిలెట్కి డబ్బులు ఇవ్వాల్సిందే. అందుకని చెప్పేసి జిలెట్ అనేది మోనోపోలీ మెయింటైన్ చేసింది. అంటే చాలా సంవత్సరాల పాటు మనకు జిలెట్ షేవింగ్ తప్ప ఇంకేవి దొరకలేదు ఆ కాలంలో. ఓకే, కానీ ఈ విషయం మీద మీకు ఒక చిన్న
హిస్టరీ పరంగా మన ఇండియన్ గ్రేట్ ఇన్నోవేటర్ ఒకరి గురించి ఇంట్రడ్యూస్ చేస్తా. వారి పేరు జీడి నాయుడు అండి. జీడి నాయుడు. వీరి గురించి ఎప్పుడైనా మీకు ఓపిక ఉంటే ఒకసారి మన ఫిలిం డివిజన్ వాళ్ళ మంచి వీడియో ఉంటుంది. వీరు తమిళనాడుకు చెందిన ఎంటర్ప్రీనర్, ఇన్నోవేటర్, సైంటిస్ట్ అన్నీ చెప్పొచ్చు. సో వీరు ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిమ్మర్, ఏదైతే మగవాళ్ళు యూజ్ చేసే ట్రిమ్మర్ ఉంటుందో గడ్డం తీసుకోవడానికి, ఎలక్ట్రికల్ ట్రిమ్మర్ని డిజైన్ చేసి దానిపైన పేటెంట్ పొందిన మొట్టమొదటి వ్యక్తి మన జీడి నాయుడు గారు. సో ఇప్పుడు మరి పేటెంట్ విషయానికి వచ్చాం కదా. మరి పేటెంట్ విషయంలో ఆ పేటెంట్ ఎలా ఉంటే, ఆ ప్రోడక్ట్ ఎలా ఉంటే దానికి పేటెంట్ వస్తుందంటే నోవెల్టీ, కొత్తదనం ఉండాలి ఆ ప్రోడక్ట్లో. నాన్ ఆబ్వియస్నెస్ ఆల్రెడీ ఉండకూడదు. మళ్ళీ ఇండస్ట్రియల్ యూజ్, అది ఖచ్చితంగా ఇండస్ట్రీకి యూజ్ అవ్వాలి, అది కమర్షియలైజ్ అయ్యే విధంగా ఉండాలి. దానికి మనం పేటెంట్ ఇస్తామన్నమాట. ఏ పేటెంట్ ప్రొవైడ్స్ దట్ ఓనర్ విత్ ద రైట్ టు డిసైడ్ హౌ ఆర్ వెదర్ ద ఇన్వెన్షన్ కెన్ బి యూజ్డ్ బై అదర్స్. పేటెంట్ వచ్చిన ఇప్పుడు నేను ఒక కనిపెట్టాను, నేను కూడా ఒక జిలెట్ లాంటి ఒక షేవింగ్ జెల్ కనిపెట్టాను, షేవర్ కనిపెట్టాను అనుకోండి. ఇప్పుడు ఏంటి అంటే నాకు పూర్తి హక్కులు ఉంటాయి, అది ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఇస్తే వాళ్ళు ఏ విధంగా యూజ్ చేసుకోవాలనే పూర్తి హక్కులు నా చేతిలో ఉంటాయి. నేను చెప్తేనే వాళ్ళు చేయాలి, లేకుంటే కుదరదు. ఈ విధంగానే ఫ్రెండ్స్ గొప్ప గొప్ప సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో దాదాపు వాళ్ళందరికీ ఎన్నో కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి వస్తున్నాయంటే కేవలం వారి కష్టం, వారి యొక్క ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉన్నందువల్లనే. ఎగ్జాంపుల్ అండి, మన ఎడిసన్ గారు బల్బ్ కనిపెట్టారు. ఆ బల్బ్ కనిపెట్టిన తర్వాత వారు ఎంతో కోటీశ్వర్లు అయ్యారు. ఎలా అంటే వారు ఈ పేటెంట్ పొందడం ద్వారా వారికి ప్రతి బల్బ్ మ్యానుఫ్యాక్చరింగ్లో కొంత భాగం వీరికి వచ్చేదన్నమాట. సో ఇక్కడ కనుక మీరు చూస్తే ఇది ఒక ఫిలిప్ అనే కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి షూస్ అండి. ఈ షూస్కి ఒక యూనిక్ డిజైన్ ఉంది. ఆ డిజైన్ ఏంటంటే వీటి కింద ఎనిమల్స్ యొక్క కాలి ముద్రలు అచ్చు చేయబడ్డాయి. సో ఎవరైనా ఇవి వేసుకొని ముందుకు నడుస్తుంటే ఆ బురదలో అక్కడ ఏదో జంతువు నడిచిందని చెప్పేసి కొన్ని చిన్న జంతువులు కానివ్వండి అవి ఇటు పక్కకి రావన్నమాట. సో ఈ విధంగా ఒక కొత్తదనం ఉంటే దానికి పేటెంట్ ఇస్తామన్నమాట. సో తెలుసుకున్నాం. సో పేటెంట్ గురించి క్రైటీరియా ఫర్ ఇష్యూయింగ్ ద పేటెంట్స్ ఇంతకుముందే చెప్పా. నోవెల్టీ, కొత్తదనం. ఓకే. నాన్ ఆబ్వియస్నెస్, ఇట్ మస్ట్ ఇన్వాల్వ్ ఇన్వెంటివ్ స్టెప్, ఏదో కొత్తదనము, కొత్తగా ఆలోచన, కొత్త ఉద్భవించిన దాని గురించి. టెక్నికల్ అడ్వాన్స్ ఇన్ కంపారిజన్ టు ఎగ్జిస్టింగ్, ప్లస్ నాన్ ఆబ్వియస్ ఏ పర్సనల్ స్కిల్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ ఆఫ్ టెక్నాలజీ. ఇప్పటివరకు ఎవరు కనిపెట్టిన దాన్ని పేటెంట్ ఇస్తారు. ఇండస్ట్రియల్ యూజ్ ఉండాలి. సో ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటి, దీని వ్యాలిడిటీ ఏంటి ఇస్తారు ఫ్రెండ్స్. మామూలుగా ఒక పేటెంట్ భారతదేశంలో తీసుకుంటే దాని యొక్క వ్యాలిడిటీ వచ్చేసి 20 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫైలింగ్. మీరు ఎప్పుడైతే పేటెంట్ని ఫైల్ చేస్తారో ఆ ఫైలింగ్ డేట్ నుంచి మీకు ఎన్ని సంవత్సరాలు వ్యాలిడిటీ ఉంటుందని మీకు ఇచ్చినప్పటి నుంచి 20 సంవత్సరాలు రాసుకోవాలి. ఇది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుందండి? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, డిపిఐఐటి కిందకే వస్తుంది. మళ్ళీ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వాళ్ళే మీకు ఈ సర్టిఫికేట్ ఇస్తారు. ఇది 2 రాసుకున్నారుగా. నెక్స్ట్, వాట్ కెనాట్ బి పేటెంటెడ్. ఏవి పేటెంట్ చేయలేమండి మనం, ఏదో ఉండాలిగా. ఇవి పేటెంట్ చేయగలమంటే కొన్ని పేటెంట్ కూడా చేయలేము. అవి ఏంటి అంటే మెథడ్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఆర్ హార్టికల్చర్. మీరు ఇంట్లో కూర్చొని లేదా మీ పెరట్లో కూర్చొని ఒక అంటు చేసి లేదా 2 మామిడి పండ్ల చెట్టుతో ఒక అంటు కనిపెట్టి అందులోంచి కొత్త రకమైన మామిడి పండు కనుక తీస్తే మీరు దాన్ని పేటెంట్ చేయలేదు, నాకే చెందుతుందని చెప్పలేరు. కావాలంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ మీరు ట్రై చేయొచ్చు, కానీ పేటెంట్ మాత్రం ఇవ్వరండి. లేదా మీరు కొత్త పద్ధతి ఒక అగ్రికల్చర్ కనిపెట్టారు, లేదు ఇలా కట్ట వేయాలి, ఇలా వేయకూడదు, ఇన్ని నీళ్ళు కాకుండా ఆ నీళ్ళతో పాటు చేపలు పెంచుతాను. సో ఈ కొత్త రకమైన అగ్రికల్చర్ ప్రాక్టీస్, హార్టికల్చర్ ప్రాక్టీస్ మీరు కనిపెడితే ఇతరులు కూడా ప్రాక్టీస్ చేయవచ్చు, కానీ దానిపైన మీరు పేటెంట్ హక్కుదారితనం మీరు అడగలేరండి. సో ఇది ఒకటి. ట్రెడిషనల్ నాలెడ్జ్ ఏదైతే తాత ముత్తాతల నుంచి తరతరాల నుంచి మనకు వస్తున్నాయో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము నీమ్ ఆయిల్ అండి, ఏదంటే వేప చెట్టు నుంచి తీసిన నూనెని జుట్టుకి వాడడం, యాంటీ బ్యాక్టీరియల్ కోసం వాడడం, కొన్ని మెడిసిన్స్లో వాడడం ఆయుర్వేదిక్గా. సో అటువంటి ట్రెడిషనల్ నాలెడ్జ్. లేదా కుంకుడుకాయల నుంచి తీసినటువంటి జిగురుతో తలదుడ్చుకోవడం. సో ఒకవేళ ఒక కంపెనీ వచ్చింది రేపు అమెరికా నుంచి అంటుంది ఈ కుంకుడుకాయల నుంచి జిగురు తీసి జుట్టు కడగడం అనేది నేనే కనిపెట్టా, నాకు కావాలి అంటుంది. సో అప్పుడు ఇస్తామా? ఇవ్వము. సో ఆ విధంగా ట్రెడిషనల్ నాలెడ్జెస్ కూడా ఇవ్వము. ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ కూడా పేటెంట్ అడగలేడండి. ఈ కంప్యూటర్ ప్రోగ్రామ్ ఎంత కనిపెట్టా అది కూడా అడగలేడు. ఇన్వెన్షన్ రిలేటెడ్ టు అటామిక్ ఎనర్జీ.
అటామిక్ ఎనర్జీని కూడా పేటెంట్ చేయలేరు, రాసుకోవాలండి. ఇవన్నీ ఇంపార్టెంట్. ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్, నేను ఒక కొత్త జాతిని సృష్టించినప్పుడు, ఒంగోలు గిత్త లాంటి జాతి ఏదైనా సృష్టించబడినప్పుడు వాటిని కూడా నేను పేటెంట్ చేయలేనండి. నెక్స్ట్, మియర్ డిస్కవరీ ఆఫ్ సైంటిఫిక్ ప్రిన్సిపల్, అంటే ఏదైనా నేను కొత్తది కనిపెట్టకపోయినా, లేదంటే చిన్నపాటి ఒక డిస్కవరీ చేశాను, ఒక కొత్త ఆల్రెడీ ఎక్స్టెన్షన్ అయిన ఒక ఎనిమల్ని తీసుకొచ్చి పెట్టాను, లేదా చిన్నపాటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న దాన్ని థియరీని మళ్ళీ ప్రూవ్ చేశాను, దానికి పేటెంట్ చేయలేను. సో ఈ పిక్చర్లో కూడా మీరు చూడొచ్చు. ఓకే, కలర్ కాంబినేషన్స్ నేను పేటెంట్ చేయలేను, ఒక బట్టల యొక్క డిజైన్ని నేను పేటెంట్ చేయలేను. ఓకే, అలా కంపెనీ నేమ్స్ అవి వేరే అండి, ట్రేడ్ మార్క్స్ అలా అలా వస్తూ ఉంటాయి. సో బేసికల్లీ దీస్ ఆర్ వాట్ యూ కాంట్ పేటెంట్. ఇది మాత్రం రాసుకోవాలండి ఇవన్నీ. ఓకే, నెక్స్ట్, సో అమెండ్మెంట్ టు ద పేటెంట్ యాక్ట్. పేటెంట్ యాక్ట్ అనే యాక్ట్ని ఫ్రెండ్స్ మనం చాలా సంవత్సరాల నుంచి దాన్ని ఎప్పటికప్పుడు మాడిఫై చేస్తూ వచ్చాం. 2016, 2017, 2019, 2020. ఈ పేటెంట్ యాక్ట్ అనేది ఫ్రెండ్స్ భారతదేశం యొక్క యాక్ట్. ఇది నేను చెప్పేది, ఇది చాలా సంవత్సరాల నుంచి 1999లోనే మనం పేటెంట్ యాక్ట్ తీసుకొచ్చాం. కానీ దాన్ని కన్సిస్టెన్సీగా, కాలానికి అనుకూలంగా, ఆయా పరిస్థితులకు అనుకూలంగా ఎప్పటికప్పుడు తనను తాను రూపుదిద్దుకుంటూ వచ్చింది. అందుకే 2020 వరకు చేసింది. 2021 అంటే ప్రస్తుత సంవత్సరంలో సెప్టెంబర్ 2021లో కూడా మనం అమెండ్మెంట్ చేస్తాం. ఈ అమెండ్మెంట్స్ గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఎందుకంటే మన ఎగ్జామ్లో అంటారు, ఎలా వస్తుందంటే క్వశ్చన్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, హౌ ఇండియా హ్యాస్ బిన్ ఎవాల్వింగ్ ఇన్ ఫ్రేమింగ్ ఇట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ త్రూ అవుట్ ద టైమ్ అంటాడు. అంటే భారతదేశం తన యొక్క ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ని కాలానుగుణంగా ఎటువంటి మార్పులు చేస్తూ వచ్చింది అన్న క్వశ్చన్ అడిగితే ఈ పాయింట్స్ రాసే విధంగా ఉండాలి. సో మీరు కనుక చూస్తే, సో ఏమంటున్నారంటే ఆగ్మెంటేషన్ ఆఫ్ మ్యాన్ పవర్ బై రిక్రూటింగ్ న్యూ ఎగ్జామినీస్. మామూలుగా ఫ్రెండ్స్ భారతదేశంలో ఒక పేటెంట్ ఈరోజు ఫైల్ చేస్తే యావరేజ్ టైం 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుందండి. 3 నుంచి 4 సంవత్సరాలు మీకు పేటెంట్ రావాలి అంటే, ఈ పేటెంట్ వచ్చే టైంని రోజు రోజుకి తగ్గివ్వాలి అంటే ఇంకా ఎక్కువ మంది పేటెంట్ రీడర్స్ అంటే రీసెర్చ్ చేసిన వ్యక్తులు కావాలని, కాబట్టి మనం రిక్రూట్మెంట్లు పెంచాము. అదొక ఫస్ట్ పాయింట్. త్రూ అమెండింగ్ దిస్ పేటెంట్ రూల్స్, సింప్లిఫైడ్ ప్రాసెస్ ఆఫ్ అప్లయింగ్ అండ్ గ్రాంటింగ్ పేటెంట్ కంప్లీట్లీ త్రూ ఈ ఫైలింగ్. ఏంటండి ఈ ఫైలింగ్? ఆన్లైన్లోనే నేను పేటెంట్ అప్లై చేయొచ్చు. నేను ఆఫీస్కి చుట్టూ తిరగకుండా ఆన్లైన్లో ఒక అప్లికేషన్ పెట్టేసి నా ఫైల్ని పెట్టేస్తే నాకు పేటెంట్ ఇస్తారు. సింప్లిఫైడ్ పేటెంట్. సో ఈ ఫైలింగ్ అనేది రాసుకోవాలి మీరు. ఏంటండి ఈ ఫైలింగ్? ఈ ఫైలింగ్ అంటే ఏంటి? ఆన్లైన్లో ఫైల్ చేశాను. నెక్స్ట్, సీమ్లెస్ పేటెంట్ హియరింగ్స్ త్రూ వీడియో కాన్ఫరెన్స్ ఫర్ ఫెసిలిటేటింగ్ స్పీడీ కాంటాక్ట్లెస్ ప్రొసీడింగ్స్. ఏమంటున్నారు? వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా మీరు మీ పేటెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మీరు పేటెంట్స్ పొందొచ్చు, మీ రీసెర్చ్ గురించి. సో వీడియో కాన్ఫరెన్సింగ్ ఒకటి యాడ్ చేసుకోవాలి మీరు. స్కీమ్ ఫర్ ఫెసిలిటేటింగ్ స్టార్ట్అప్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ రాసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. ఏంటి? SIPP, స్కీమ్ ఫర్ ఫెసిలిటేటింగ్ స్టార్ట్అప్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ has been launched to provide facilitator startups for filing processes for their application. Professional charges of such facilitator are reimbursed under SIPP. ఏదైతే ఫీజు మనం పే చేస్తామో ఫ్రీగా ఏం చేయరండి గవర్నమెంట్ వాళ్ళు. ఎందుకంటే అక్కడ వచ్చి సైంటిస్టులు కొన్ని గంటల పాటు, కొన్ని రోజుల పాటు ఆ పేటెంట్ పైన రీసెర్చ్ చేసి అవునా కరెక్టా కాదా, వాళ్ళకి ఇవ్వచ్చా ఇవ్వరాదా అన్నప్పుడు అటువంటి ఫీజులు ఎవరైతే స్టార్టప్స్లో కొత్త దాన్ని కనిపెట్టి కొత్త ప్రాసెస్లను కనిపెడతారో వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇలా చేస్తే స్టార్టప్స్ ఇంకా ఇన్నోవేటివ్ అవుతారైతే, అరే ఫీజే లేదుగా పంపించేద్దాం. సో అలా. సో నెక్స్ట్, ఏ మెకానిజం టు లాడ్జ్ ఫీడ్బ్యాక్ సజెషన్ కంప్లైంట్స్ in respect of issues related to functioning of IP offices has been set up in IPO website for benefit of stakeholders, appropriate and promote response through email being communicated to the stakeholders. ఏంటండి ఆన్లైన్లోనే మీకు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆఫీస్కి వెళ్తే ఎవరైనా లంచాలు అడిగారు, లేదంటే నేను తీసుకోనన్నారు, రూడ్గా ప్రవర్తించారు, ఇలాంటి అన్ని కంప్లైంట్స్ని మీరు ఆన్లైన్లోనే అప్పచెప్పేసే విధానాన్ని కూడా ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కింద పేటెంట్స్ అమెండ్మెంట్ ద్వారా రోజు రోజుకి అప్డేట్ చేస్తూ వెళ్తున్నాం. అంతేకాదండి, ఒక కాలంలో ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళాలని ఉండేది 99 నాటి కాలంలో. కానీ ఇప్పుడు ఆఫీస్కి ఎవరు వెళ్ళరు. అందరికీ కావాల్సింది ఆన్లైన్, మన చేతిలోనే గవర్నెన్స్ ఉండాలి. సో ఆ విధంగా. నెక్స్ట్ 6th పాయింట్లో
Department for Promotion of Industry and Internal Trade, DPIIT, through Cell for Promotion of IPR, okay, CPAM, ఇది గుర్తుపెట్టుకోవాలి. Cell for Intellectual Property Rights Promotion and Management. ఏంటది? Cell for Intellectual Property Rights Promotion and Management, CPAM, okay. And in collaboration with Office of CGPDTM is regularly engaged in dissemination of information and knowledge through IP stakeholders. ఏంటండి, ఈ ఏదైతే ఈ అకాడమీ ఉందో, ఏదైతే ఈ ఇన్స్టిట్యూషన్ని పెట్టారో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు, ఈ ఇన్స్టిట్యూషన్ యొక్క పని ఏంటి అంటే అవగాహన పెంచడం. ఎడ్యుకేటర్స్కి కానీ యూనివర్సిటీస్కి వెళ్ళి అక్కడ ఉన్న టీచర్స్కి లేదంటే పిల్లలకి అవగాహన పెంచడం, సైంటిస్టులకి, చిన్న పిల్లలకి, పెద్దలకి, అందరికీ కూడా అసలు ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఏంటి, వీటిని మనం పేటెంట్ చేయడం ద్వారా మనకు వచ్చే లాభాలు ఏంటో వీటి గురించి అవగాహన పెంచేందుకు ఏం ఎస్టాబ్లిష్ చేశామండి? సిపామ్, ఓకే, సెంటర్ ఫర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రమోషన్ అండ్ మేనేజ్మెంట్. గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక్కటి రాసుకోండి, ఓకే. నేను చెప్పింది ఏంటి, దీని ద్వారా ఏం చేస్తున్నాం? అవగాహన పెంచుతున్నాం. ఎవరెవరికి? స్కూల్ పిల్లలకి, యూనివర్సిటీ పిల్లలకి, ఇండస్ట్రీ వారికి, వారి లీగల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్కి, ఎవరైతే లాయర్స్ ఉంటారో, జడ్జిలు ఉంటారో, జడ్జిలకి అన్నీ తెలియాల్సిన అవసరం లేదండి. ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే లాలో జడ్జిలు కూడా వాళ్ళని వాళ్ళు అప్డేట్ చేసుకోవాలి. అలాంటి వాళ్ళకు కూడా, ఇండస్ట్రీస్కి కూడా ఎప్పటికప్పుడు అవగాహన పెంచేందుకు ఈ సెల్ అనేది చాలా చాలా కష్టపడుతూ ఉంటుంది. సో నెక్స్ట్, ఈ పేటెంట్ అమెండ్మెంట్ యాక్ట్ 2020 రూల్స్ లేదా యాక్ట్ అనుకోండి, 2021లో అమెండ్మెంట్ ఏం చేశామంటే సింపుల్గా అండి, పాస్ చేసుకోండి, ఒకసారి చదవండి. కానీ నేను మీకు సింపుల్గా 2 వాక్యాల్లో చెప్పాలంటే 80% ఏదైతే పేటెంట్ ఫీజు ఉందో తగ్గించామండి. ఎవరికండి? యూనివర్సిటీ విద్యార్థులకి, యూనివర్సిటీ లేదా యూనివర్సిటీ విద్యార్థులకి యూనివర్సిటీ తరపున అప్లై చేస్తే 80% రిడక్షన్ చేశాము. ఇది ఒకప్పుడు కేవలం డీమ్డ్ యూనివర్సిటీ, గవర్నమెంట్ కింద ఉన్న యూనివర్సిటీస్కి మాత్రమే ఉండేది. ఇప్పుడు ప్రతి యూనివర్సిటీకి కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఏం చేశామండి? 80% ఫీజుని రిడ్యూస్ చేశాం. దా విషయంగానే నేను ఇదంతా కూడా ఎలాబరేట్ చేసి పెట్టాను. దయచేసి ఒక్కసారి పాస్ చేసుకొని మీరు చదవండి. బట్ దిస్ ఈజ్ వాట్ ద అవుట్పుట్. మీకు ఎగ్జామ్లో పెద్ద స్కోప్ ఉండదండి ఎక్కువ పాయింట్స్ రాసేందుకు. ఇంతకుముందు డిస్కస్ చేసిన 6 పాయింట్లు, ఇది 7వ పాయింట్, చాలా బెటర్గా ఉంటుంది. అంతకంటే ఎక్కువ చదవాలనుకుంటే దయచేసి పాస్ చేసుకొని చదవాలి మీరు. చూడండి, 80% reduction in the fees of patent filing prosecution has been extended to all education institutions. This benefit was earlier available to recognized educational institutions owned by government. Okay. Next, extension of expedited examination. Ante chudandi, the fast granted patent is one which is granted in 41 days after filing such request. This facility of expedite examination system was initially provided for patent application in the field of startups. ఏం చేసామంటే ఇదేనండి 2021 అమెండ్మెంట్లో 2021 అమెండ్మెంట్ రూల్స్ కింద ఏం చేసామంటే ఏదైతే స్టార్టప్స్కి మనం 41 రోజుల్లో ఇచ్చే స్పీడ్ ప్రొసీజర్ ఉందో అది అందరికీ అందేలా చేసేదే ఈ మన యొక్క స్కీమ్ అండి. ఓకే, పేటెంట్ ప్రాసిక్యూషన్ హైవే తయారు చేసామన్నమాట. ఇది మామూలుగా జపాన్ వారితో కొలాబరేట్ అయ్యి ఒక MOU ద్వారా వారి నుంచి మనం ఇదంతా కూడా తీసుకొని మన దేశానికి చెందిన సైంటిస్టులకి ఈజీగా అయ్యేలా చూస్తున్నాం. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్పాలండి. ఓకే, భారతదేశంలో ఏదైతే 100% పేటెంట్స్ ఫైల్ అవుతాయో అందులో 3/4 వంతు ఏవైతే ఉన్నాయో దాదాపు అవన్నీ కూడా ప్రైవేట్కి చెందినవండి. కేవలం 1/4 అవి గవర్నమెంట్కి చెందినవి పేటెంట్స్లో. అందులో కూడా కేవలం 24%. ఈ మళ్ళీ 3/4% ఏవైతే ప్రైవేట్కి చెందినవి ఉన్నాయో సగానికంటే ఎక్కువ భాగము ఫారినర్స్కి చెందాయి. ఓకే, సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏంటి, 3/4 వంతు ప్రైవేట్ ఉంటే 1/4 వంతు గవర్నమెంట్ వారి పేటెంట్స్ ఉన్నాయి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్పాలి అంటే చైనా ప్రపంచంలోనే అత్యధిక పేటెంట్లని పొందే దేశం ఏ దేశం ఉంది? చైనా. హైయెస్ట్
హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పేటెంట్స్. చైనా తర్వాత యూఎస్ఏ వస్తుంది. మన భారతదేశం కూడా టాప్ 10లో ఒక దేశమేనండి. కానీ చైనా, యూఎస్ఏ, ఇజ్రాయెల్ వంటి దేశాలు మనకంటే చాలా ముందుబడి ఉన్నాయి కాబట్టి వాటి గురించి మీరు తెలుసుకోవాలి. టాప్ 2 తెలిస్తే చాలు, భారతదేశం ర్యాంక్ నేను మీకు క్లియర్గా కూడా చెప్తాను. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో కరెంట్ అఫైర్స్ని చూద్దాం. సో మనం ఐపీ నాని గారిని గుర్తు చేసుకుంటూ మనం ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ థింగ్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో ఇప్పటివరకు మనం చెప్పుకున్న క్లాస్లో ట్రేడ్ మార్క్ కానివ్వండి, లేదంటే సీక్రెట్స్ కానివ్వండి, లేదంటే పేటెంట్స్ కానివ్వండి, కాపీరైట్స్ కానివ్వండి, లేదంటే ప్లాంట్ ప్రొటెక్షన్ అండ్ ఫార్మర్స్ రైట్స్ గురించి కానీ చదువుకున్నామండి. సో ఇవి కాకుండా ఇంకొక పేటెంట్ గురించి మనం చదవడం, నేను మీకు చెప్పడం జరగలేదు. సో అదే పేటెంట్ వచ్చేసి సెమీ కండక్టర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ లేఅవుట్ డిజైన్. ఏంటండి? సెమీ కండక్టర్ మరియు ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ లేఅవుట్ డిజైన్. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటే ఏంటండి? మన కంప్యూటర్లో ఉండే చిప్సెట్ కానివ్వండి, మన సెల్ ఫోన్ లోపల ఉండే చిప్సెట్ కానివ్వండి, ఇదంతా కూడా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటాం. సో ఈ విధంగా కనుక మీరు చూస్తే వాటిలో ఏమేమి ఉంటాయండి? కెపాసిటర్స్ ఉంటాయి, ట్రాన్సిస్టర్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా ఇది కెపాసిటర్ అండి, ఇది ట్రాన్సిస్టర్ అండి. సో ఈ విధంగా డిఫరెంట్ మాడ్యూల్స్లో డిఫరెంట్ అరేంజ్మెంట్స్లో ఉంటాయి. ఎందుకంటే ఒకప్పుడు ఇదే సర్క్యూట్ ఒక రూమ్ అంత పెద్దగా ఉండేది, రోజు రోజుకి చిన్నగా తగ్గిపోయి ఇప్పుడు చూడండి ప్రాసెసర్స్ ఉంటాయి. ప్రాసెసర్స్ అవి కూడా ఇంటిగ్రేటెడ్ చిప్స్ ఏనండి, చిన్నగా అయిపోతుంటాయి. సో ఇది డెవలప్మెంట్ బట్టి, డిజైన్ని బట్టి దాని యొక్క మాడ్యులేషన్ లేదంటే దాని యొక్క పర్ఫార్మెన్స్ బేసే ఉంటుంది. కాబట్టి ఇంత డిఫరెన్షియేషన్ చేస్తున్నప్పుడు వాటికి కూడా ప్రొటెక్షన్ కావాలి కదా. సో దానికోసమే మనము సెమీ కండక్టర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ లేఅవుట్ డిజైన్ గురించి చదువుకోవాలి. సో మామూలుగా వాటి గురించి ఒకసారి చదువుకుందాం. సెమీ కండక్టర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్, ఏ ప్రోడక్ట్ హ్యావింగ్ transistors and other circuitry elements designed to perform electronic circuitry function. ఓకే, ఎలక్ట్రిక్ సర్క్యూట్గా పనిచేసేదాన్ని మనం ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ లేదా సెమీకండక్టర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటాము. ఆ తర్వాత లేఅవుట్ డిజైన్ అన్నాను. ఏ లేఅవుట్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ అండ్ అదర్ సర్క్యులేటరీ ఎలిమెంట్స్ ఇంక్లూడింగ్ లెడ్ వైర్స్ కనెక్టెడ్ ఇన్ ద సెమీకండక్టర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. లేఅవుట్ అంటే ఏం లేదండి, మీకు ఇలా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఉంటే ఇక్కడ ట్రాన్సిస్టర్ రావాలి, ఇక్కడ కెపాసిటర్ రావాలి, మరియు వీటన్నిటిని జాయిన్ చేస్తూ ఉండే లైన్స్ని అటాచ్ చేసేందుకు మీరు కనుక ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ని ఇలా తిప్పి చూస్తే లెడ్ డాట్స్ ఉంటాయండి, లెడ్ డాట్స్. సో ఆ లెడ్ డాట్స్ని కూడా కలుపుకుంటే మనకి మీ లేఅవుట్ డిజైన్ తయారవుతుంది అనమాట. సో క్రైటీరియా ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సెమీకండక్టర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటే క్రైటీరియా ఏంటి? అసలు వీటిని నేను రిజిస్టర్ చేసుకోవాలి అంటే ఏంటంటే అవి ఒరిజినల్ అయి ఉండాలి, ఒరిజినల్ డిజైన్ అయి ఉండాలి, కాపీ కొట్టింది అయి ఉండకూడదు, నాట్ కమర్షియల్లీ ఎక్స్ప్లాయిటెడ్ ఎనీవేర్ ఇన్ ఇండియా ఆర్ కన్వెన్షన్ కంట్రీస్ ఇన్హరెంట్లీ డిస్టింక్టివ్. ఓకే, ఇదే డిజైన్ని వేరే కంట్రీస్లో ఏవైతే ఈ సెమీకండక్టర్ లేఅవుట్ యొక్క ట్రెటీ ఉంటుందో దేంట్లో అండి వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో లేదా WTOలో ఉంటుందో ఆ కంట్రీస్లో మీరు దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసి ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఈ సెమీకండక్టర్ డివైజెస్ అండ్ లేఅవుట్ ఒక లా ప్రకారం ఫామ్ అయిందండి. మన ఇండియాలో వీటికి కూడా పేటెంట్స్ ఇస్తాం, వీటికి కూడా ఒక 10 years పీరియడ్ వరకు పేటెంట్ ఇస్తాం. మరి అది ఏ లా కింద గవర్న్ అవుతుందంటే సెమీకండక్టర్ అండ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ లేఅవుట్ డిజైన్ యాక్ట్ రాసుకోవాలండి. సెమీకండక్టర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ లేఅవుట్ డిజైన్ యాక్ట్ 2000 సంవత్సరంలో ఇచ్చామండి. మామూలుగా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మైటీ అండి, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వారు ఈ బిల్లుని ప్లేస్ చేయడం జరిగింది. కానీ DPIIT వాళ్ళు ఈ పేటెంట్స్ని వాచ్ చేస్తూ ఈ పేటెంట్స్ మీద అవగాహన పెంచేందుకు డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వాళ్ళు దీని గురించి కష్టపడుతున్నారనమాట. సో మీరు దాని ప్రకారంగానే మళ్ళీ 2001 సంవత్సరంలో ఈ బిల్లుకి అనుకూలంగా రూల్స్ తేవడం జరిగింది. మామూలుగా నేను ఈ సెమీకండక్టర్ లేఅవుట్స్కి నేను పేటెంట్ లాగా ఇచ్చినప్పుడు దాని టర్మ్ ఎంత ఉంటుందంటే చూడండి, the act provides for registration period of 10 years from the date of filing of application from registration or from the date of first commercial exploitation.
ఫస్ట్ నువ్వు పేటెంట్ ఫైల్ చేసినప్పటి నుంచి, అదే నీకు పేటెంట్ వచ్చినప్పటి నుంచి, లేదా నీ పేటెంట్ని కమర్షియల్ యూజ్ చేసిన రోజు నుంచి 10 సంవత్సరాల వరకు మనకి దీనిపైన పూర్తి హక్కులు ఉంటాయన్నమాట. కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ హియర్ రిఫర్స్ టు ద యాక్ట్స్ ఆఫ్ సెల్లింగ్, లీజింగ్, ఆఫరింగ్ ఆర్ ఎగ్జిబిటింగ్ for sale or otherwise distributing such SICs for commercial purposes anywhere in India or any other country. కేవలం భారతదేశంలోనే నేను ఈ డిజైన్ అమ్మడమే కాదండి, వేరే కంట్రీలో ఎవరికి అమ్మినా కూడా దాన్ని కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషనే అంటాం. ఓకే, సో ఇప్పుడు మనం సెమీ కండక్టర్ డివైస్ గురించి తెలుసుకున్నాం. సో ఫ్రెండ్స్, మీకు యూపీఎస్సీలో కానీ టీఎస్పీఎస్సీలో కానీ లేదంటే మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కానీ ఏమొస్తుందండి, ప్రజెంట్లీ భారతదేశంలో ఉన్న పేటెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది, లేదా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది అని ఒక క్వశ్చన్ వస్తుంది. సో దానికోసం మనకంటూ భారతదేశంలో సిచ్యువేషన్ ఎలా ఉందని ఒక అనలైసిస్ క్లియర్గా తెలియాలండి. ఎందుకంటే నేను ప్రీవియస్ స్లైడ్స్లో చెప్పినప్పటికీ మనం ఎకనామిక్ సర్వే 2017-18లో వచ్చిన ఎకనామిక్ సర్వే ఖచ్చితంగా చదవాలండి. 2017-18 ఎకనామిక్ సర్వే, ఓకే, దీన్ని క్లియర్గా చదవాలి. ఎందుకంటే దీంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఎక్స్క్లూజివ్గా ఒక చాప్టర్ ఇచ్చి దానిలో పేటెంట్స్ గురించి ఇంకా ఎక్స్క్లూజివ్గా మాట్లాడడం జరిగింది. సో ఈ ఎకనామిక్ సర్వే నుంచి నేను తీసుకున్నటువంటి పాయింట్స్ మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. దయచేసి ఇందులో ఇచ్చిన ప్రతి పాయింట్ నోట్ చేసుకోవాలి. ఎందుకంటే మీ ఆన్సర్లో ఈ పాయింట్స్ కనుక ఉంటే మీకు ఖచ్చితంగా ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వీటితో పాటు మనం వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ వారు ఇచ్చిన ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ రిపోర్ట్స్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని మనం తీసుకుందాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, దాదాపు 6 లక్షల అప్లికేషన్స్ వర్ ఫైల్డ్ ఇన్ యూఎస్ అండ్ మోర్ దెన్ ట్వైస్ ద నెంబర్ ఇన్ చైనా. భారతదేశం కంటే కూడా ఇప్పుడు యూఎస్లో 6 లక్షలు చేస్తున్నారు, చైనా వారు దాదాపు 12 లక్షల పేటెంట్ అప్లికేషన్లు పెడుతున్నారు. కానీ భారతదేశంలో కేవలం 46,000 అప్లికేషన్స్ మాత్రమే వచ్చాయి. అవి కూడా చాలా తక్కువ when compared to China and USA. The patent grant came to just over 12,000 in the country of 1.37 billion people. మనకి ఉన్న 137 కోట్ల జనాభాలో ఎన్ని పేటెంట్స్ వచ్చాయండి? అప్లికేషన్ పెడితే 46,000 పేటెంట్ అప్లికేషన్లు వెళ్తే కేవలం 12,000 పేటెంట్లకి మనకు పర్మిషన్ వచ్చింది. ప్రపంచం మొత్తంలో పేటెంట్లు అప్లికేషన్ మరియు పేటెంట్లు పొందే దేశాలలో భారతదేశం స్థానం 7 అండి, చాలా తక్కువ స్థానం. అకార్డింగ్ టు వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్, ఇండియా ఈజ్ ద 7th లార్జెస్ట్ పేటెంట్ ఫైలింగ్ ఆఫీస్ ఇన్ ద వరల్డ్. ఇండియా ఈజ్ ద 7th లార్జెస్ట్ పేటెంట్ ఫైలింగ్ ఆఫీస్. ఇక్కడ మీరు చూడండి, ప్రపంచంలోనే అత్యధిక పేటెంట్లు ఫైల్ చేసే దేశం ఏదండి? చైనా. దాని తర్వాత యుఎస్ఏ, దాని తర్వాత జపాన్, దాని తర్వాత రిపబ్లిక్ ఆఫ్ కొరియా. దీన్ని సౌత్ కొరియా అని గుర్తుపెట్టుకోవాలి మీరు, సౌత్ కొరియా. ఓకే, నెక్స్ట్ యూరోపియన్ పేటెంట్ ఆఫీస్, ఆ తర్వాత రష్యా, ఆ తర్వాతనే మన భారతదేశం వస్తుందండి. ఇంకోటి ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అన్నిటికంటే బెటర్ ఐపీఆర్ పాలసీ, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ పాలసీ మరియు ఈజీ రెజిమ్ ఎక్కడ ఉంటుందంటే యూఎస్ఏలో ఉంటుందండి. అన్నిటికంటే బెటర్గా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మెయింటైన్ చేసే దేశం యూఎస్ఏ. కానీ ఎక్కువగా పేటెంట్స్ ఎక్కడ వస్తాయండి అంటే చైనాలో అండి. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ సిరీస్ కనీసం ఈ మన భారతదేశం దాకా కూడా మీరు ఒకసారి చూసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చూడండి, చైనాలో 5 లక్షలు, యూఎస్ఏలో 3 లక్షలు. ఇది 2020 రిపోర్ట్ అండి, 2020. కానీ భారతదేశం చూడండి కేవలం 26,000 అనమాట. ఓకే, నెక్స్ట్ R&D స్పెండింగ్ ఎలా ఉంది మన భారతదేశంలో? ఇదే పరంగా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఎక్కువ పెరగాలి, మరి పేటెంట్స్ ఎక్కువ పెరగాలంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్కువ ఉండాలి కదా. సో కంపేరేటివ్ టు OECD నేషన్స్, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ వారు ఏదైతే ప్రపంచంలోనే ఎంతో ఫార్వర్డ్ దేశాలు ఉంటాయో వారితో కంపేర్ చేసుకున్నా, లేదంటే యుఎస్తో చైనాతో కంపేర్ చేసుకున్నా, భారతదేశం యొక్క జీడిపిలో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో కేవలం 0.7%. చూడండి, జస్ట్ 0.7% ఆఫ్ జీడిపి, కేవలం 0.7% జీడిపిలో మనం 2016-17లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పర్పస్ యూజ్ చేసాం. నోట్. ఓకే, జపాన్, యూఎస్ఏ, చైనా వాళ్ళతో కంపేర్ చేస్తే చూడండి, జపాన్ వారు 3.2% జీడిపి వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఖర్చు చేశారు.
ఓకే, యూఎస్ఏ వారు 2.8%, చైనా 2.1%. వీరి దరిదాపుల్లో కూడా లేమండి మనం, ఎందుకంటే 0.7%, 1% కూడా చేయలేదు. అయితే దీనికోసమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలా చేసైనా మనం 2% ఆఫ్ జీడిపిని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ప్రోత్సహించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. బై ద ఇయర్ 2022 కల్లా మేము ఖచ్చితంగా 2% ఆఫ్ ద జీడిపిని రీసెర్చ్లో స్పెండ్ చేస్తామని చెప్పడం జరిగింది. సో మరియు ఇది ఎకనామిక్ సర్వే నుంచి తీసుకున్న ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఏంటి ఛాలెంజెస్ ఇన్ ద పేటెంట్ రెజిమ్, భారతదేశం యొక్క పేటెంట్ రెజిమ్లో ఛాలెంజెస్ ఏంటి? వన్ మేజర్ ఛాలెంజ్ ఇన్ ఇండియా హ్యాస్ బీన్ డొమెస్టిక్ పేటెంట్ సిస్టమ్. While India's patent applications and grants have grown rapidly in foreign jurisdiction, the same is not true at home. ఏమంటున్నాడండి, మన భారత సంతతికి చెందిన వారు లేదా మన భారతీయులు ఇతర కంట్రీస్లో, చైనాలో కానీ, జపాన్లో కానీ, యూఎస్ఏలో కానీ, యూరోప్లో కానీ పేటెంట్ ఫైల్ చేస్తే అవి త్వరగా వస్తున్నాయి, వాటి సంఖ్య పెరుగుతుంది. కానీ భారతదేశంలో ఉంటూ భారతదేశంలో పేటెంట్ తీసుకోవాలి అంటే అవి త్వరగా రావట్లేదు, వాటి నెంబరు తగ్గుముఖం చూస్తుంది తప్ప ఎప్పుడు పెరగట్లేదు అని చెప్పేసి ఈ పాయింట్ చెప్తుందన్నమాట. రెసిడెన్షియల్ అప్లికేషన్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్ సబ్స్టెన్షియల్లీ సిన్స్ ఇండియా జాయిన్ ద ఇంటర్నేషనల్ పేటెంట్ రెజిమ్. భారతదేశం 2005లో పేటెంట్ రెజిమ్ జాయిన్ అయిన తర్వాత అవి పెరుగుతూ వచ్చాయి, కానీ ద నెంబర్ ఆఫ్ పేటెంట్స్ గ్రాంటెడ్ ఫెల్ షార్ప్లీ పోస్ట్ 2008 హ్యాస్ రిమైన్ లో. 2008 తర్వాత ఈ పేటెంట్ల సంఖ్య పెరగట్లేదు, అక్కడే అయిపోయి ఉంది. While India residents were granted over 5,000 patents in foreign offices in 2015, the number of resident filing in India little over 800. మన భారతీయులు బయట దేశాల్లో పేటెంట్ అప్లై చేసి 5,000 పేటెంట్లు తెచ్చుకుంటే మన భారతదేశంలో అప్లై చేసిన ఇచ్చిన పేటెంట్లు ఎన్ని అని 2015లో 800 మాత్రమే. సో చూడండి ఎంత వ్యత్యాసం ఉందో. దాన్ని పట్టే అర్థం ఏంటండి అంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేటెంట్స్ కోసం ఏదైతుందో అది చాలా వీక్గా ఉందని అర్థం, అంతే కదా. మన దగ్గర ఆఫీసర్స్ లేకపోయి ఉండాలి, లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకపోయి ఉండాలి, అంటే ఈ ఫైలింగ్ కానివ్వండి ఇలాంటి ప్రొసీజర్స్ లేకపోయి ఉండాలి. సో దీనివల్ల లేట్ అవుతుందని అర్థం అనమాట. మీరు రీడింగ్ కాంప్రహెన్షన్లో కూడా ఇలానే అర్థం చేసుకోవాలి మీరు మీనింగ్స్ని. సో రీజన్స్ ఏంటి అసలు ఈ వ్యత్యాసకి రీజన్స్ ఏంటి? అసలు ఫారిన్లో ఏమో త్వరగా వస్తున్నాయి మన వాళ్ళకి, మన దేశంలో మనకే రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే డిక్రీజ్ ఇన్ ద గ్రాంట్స్ కుడ్ హ్యావ్ బీన్ డ్యూ టు ద స్ట్రిక్టర్ ఎగ్జామినేషన్ ప్రాసెస్. ఓకే, బాగా స్ట్రిక్ట్గా ఎగ్జామ్ చేస్తున్నాము, బాగా స్క్రూటినైజ్ చేయడము అదొకటి. బట్ ఎవిడెన్స్ సజెస్ట్ దట్ దెర్ ఈస్ ఎ సెవరల్ బ్యాక్లాగ్ అండ్ హై రేట్ ఆఫ్ పెండెన్సీ ఫర్ డొమెస్టిక్ అప్లికేషన్స్. చాలా పెండింగ్గా ఉన్నాయండి. చూడండి ఇక్కడ మీకు నెంబర్ చూపిస్తాను. 2016-17లో దెర్ వర్ ఓన్లీ 132 ఎగ్జామినర్స్ ఫర్ ద పేటెంట్ అప్లికేషన్స్ ఇన్ ఇండియా. ఓకే, ఎన్ని పెండింగ్ ఉన్నాయండి? 2 లక్షల పేటెంట్లు పెండింగ్లో ఉంటే ఎంతమంది ఉన్నారు మనకి? 132 మంది. అంటే ఒక్కొక్కరు ఎన్ని పేటెంట్స్ చేయాలి అంటే యావరేజ్గా తీసుకుంటే ఈ 132 మంది కష్టపడితే 2 లక్షల పేటెంట్ని కంప్లీట్ చేయడానికి మినిమం 5 సంవత్సరాలు పడుతుందని ఒక్కొక్క పేటెంట్కి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? బయటికి రావాలంటే 5 సంవత్సరాలు పట్టే అవకాశం. చూడండి, టేక్ 5 or more years రాసుకోవాలండి ఇవన్నీ కూడా. ఓకే, గివెన్ ద ర్యాపిడ్ రేట్ ఆఫ్ టెక్నాలజికల్ అబ్సొలెన్స్ అండ్ ఇనార్డినేట్ డిలేస్ ఇన్ ద ప్రాసెస్, పేటెంట్స్ పీనలైజెస్ ద ఇన్నోవేషన్ అండ్ ఇన్నోవేటర్స్ విత్ ఇన్ ద కంట్రీ. అంతే కదండి. ఇప్పుడు చూడండి, నేను కనుక ఒక కొత్త ఇంజన్ని కనిపెట్టాను. ఆ కొత్త ఇంజిన్ నేను ఇక్కడ కనిపెట్టిన తర్వాత ఏం చేస్తారు, ఒక ఫారెన్ అతను నా ఇంజన్ని చూసి టీవీలోనో ఇక్కడో సీక్రెట్గా నేను పేటెంట్ అప్లికేషన్ నుంచి అది తీసుకెళ్ళిపోయి ఆ ఫారెన్ కంట్రీలో కేవలం 1 సంవత్సరంలోనే వాడు పేటెంట్ చేసుకుంటాడు. భారతదేశంలో నేను పేటెంట్ వాడికంటే ముందు అప్లై చేసి 5 సంవత్సరాల తర్వాత నాకు పేటెంట్ వస్తుంది. ఇప్పుడు వాడు ఆ 5 సంవత్సరాల లోపు ఆ పేటెంట్ చేసుకోవడం, నా డిజైన్ని దాన్ని అమ్మేయడం, దాన్ని కమర్షియలైజ్ చేసుకోవడం అన్నీ అయిపోతాయి. సో ఇది ఎంత లాస్ అండి ఒక సైంటిస్ట్కి కానివ్వండి, ఒక కష్టపడే వ్యక్తికి కానివ్వండి. సో ఇలా కాకూడదు కనుకనే మనము మన పాలసీని రీవ్యాంప్ చేయాలి, మరియు ఎంతో రిక్రూట్మెంట్ కూడా పెంచాలన్నమాట. సో మనం ఇక్కడ మీకు ఈ స్లైడ్లో డిఫరెంట్ పిక్చర్స్ని ప్లేస్ చేశానండి. ఇవి వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ నుంచి, టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి, డిఫరెంట్గా వచ్చిన ఆర్టికల్స్ నుంచి మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొచ్చాను. నథింగ్ ఈస్ left out here and everything is important. చూడండి, ఇండియా lacks
far behind the global leaders in the patents. Total patent applications in 2017 and grants in 2017. చూడండి భారతదేశంలో 2017లో 46,552 పేటెంట్లు వేస్తే కేవలం 12,000 వచ్చాయండి. కానీ చైనా సంగతి చూడండి ఎంత అండి, 13 లక్షల పేటెంట్లు అప్లికేషన్కి వెళ్తే 4 లక్షల పేటెంట్లు పర్మిషన్ ఇచ్చేసాడండి. సో ఎంత త్వరగా పేటెంట్లు చేస్తే మన భారతదేశంలో ఉన్న రీసెర్చర్స్కి అంత లాభం ఉంటుందండి. సో చూడండి ఎంత వ్యత్యాసము. ఆ తర్వాత చూడండి, దెర్ ఆర్ 200 times యాజ్ మెనీ ఫైలింగ్స్ ఇన్ జపాన్ యాజ్ ఇన్ ఇండియా. భారతదేశం కంటే జపాన్లో 200% ఎక్కువ ఫైలింగ్స్ అవుతున్నాయి, పేటెంట్ ఫైలింగ్స్. చూడండి జపాన్లో 2,053 మంది ఉంటే ఇండియాలో కేవలం 11. ఓకే, రెసిడెన్స్ అప్లికేషన్ పర్ మిలియన్ అంటే 1 మిలియన్ పాపులేషన్లో, అంటే ఒక 10 లక్షల జనాభాలో ఎంతమంది పేటెంట్ అప్లై చేస్తున్నారని ఒక లెక్క తీస్తే జపాన్లో 10 లక్షల జనాభాలో 2,053 మంది పేటెంట్ అప్లై చేస్తే భారతదేశంలో 1,37,00,000 జనాభా ఉన్నా కూడా ఎంత అండి, పర్ మిలియన్ అంటే 10 లక్షల్లో కేవలం 11 మంది అప్లై చేస్తున్నారు. ఇది రాసుకోవాలి మీరు, ఇది కూడా రాసుకోవాలి. నెక్స్ట్ ఓకే, ద నెంబర్ ఆఫ్ పేటెంట్స్ పర్ మిలియన్ పాపులేషన్ హెడ్డింగ్ పెట్టుకొని 11. ఫర్ చైనా ఇట్ ఈస్ 2,000. ఆ వ్యత్యాసం చూపెట్టాలి మీరు ఎగ్జామ్లో, డయాగ్రామెటికల్గా కానీ వర్డ్స్లో కానీ. ఆ తర్వాత చూడండి, యుఎస్ డామినేట్స్ ఓవర్సీస్ ద ఫైలింగ్ పేటెంట్ ఫైల్డ్ అబ్రాడ్ బై ద రెసిడెంట్స్ ఇన్ 2017. అంటే యుఎస్ చూడండి 2,31,000 పేటెంట్లు అప్లై చేస్తే బయట దేశాల్లో కూడా మన భారతదేశం కేవలం 13,000 అండి. మామూలుగా అయితే ప్రైవేట్ కంపెనీలో ఈ క్వాల్కమ్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఇది ఇంటిగ్రేటెడ్ చిప్స్ అవి తయారు చేస్తుందని, క్వాల్కమ్ అనే కంప్యూటర్ కంపెనీ ఈజ్ ద బిగ్గెస్ట్ పేటెంట్ ఫైలర్ ఇన్ ఇండియా. ఓకే, భారతదేశంలో అత్యధిక పేటెంట్లు ఫైల్ చేసే కంపెనీ ఏదండి, క్వాల్కమ్. గుర్తుపెట్టుకోవాలి, క్వాల్కమ్. ఓకే, సో నెక్స్ట్ మన ఇండియాలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్లో అత్యధికమైన పేటెంట్లు అప్లై చేసేది ఐఐటీస్ అండి. అన్ని ఐఐటీస్ కలుపుకొని అన్నిటికంటే ఎక్కువ పేటెంట్స్ అప్లై చేస్తాయి. ఐఐటీస్ తర్వాత మీకు సిఎస్ఐఆర్ కూడా చాలా వరకు పేటెంట్స్ అప్లై చేస్తాయి. కానీ ఫ్రెండ్స్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను మీకు, ఏంటి అంటే ద నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఆర్ ఫైల్డ్ హైయెస్ట్ బై ఐఐటీస్ బట్ ద నెంబర్ ఆఫ్ పేటెంట్స్ గివెన్, అంటే అప్లై చేసిన వాటిలో హైయెస్ట్గా వెంటనే పర్మిట్ అయ్యే వాళ్ళు సిఎస్ఐఆర్కి చెందిన వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. ఓకే, సిఎస్ఐఆర్కి చెందిన వాళ్ళు త్వరగా వచ్చేస్తాయి అన్నమాట వాళ్ళకి. సో ఇది కూడా ఒకసారి మీరు పాస్ చేసుకొని చూడాలండి, ఏ కంపెనీ వారు ఎన్ని పేటెంట్స్ అప్లై చేశారో భారతదేశంలో 2018-19లో. సో సిఎస్ఐఆర్ ఈజ్ ద టాప్ ఇండియన్ పేటెంట్ గ్రాంటీ. ఓకే, అన్నిటికంటే ఎక్కువ పేటెంట్లు సిఎస్ఐఆర్కి వచ్చేస్తాయని త్వరగా. సో చూడండి, ఫారిన్ అప్లికెంట్ పేటెంట్స్ గ్రాంటెడ్ ఇన్ ఇండియా, ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళకి పేటెంట్స్ హైయెస్ట్ ఎవరికి ఇచ్చామండి, క్వాల్కమ్ వాళ్ళకి. డొమెస్టిక్లో ఇండియన్ రెసిడెన్స్ ఎంత అని చూడండి, ఫారిన్ వాళ్ళకి ఎక్కువ వెళ్ళిపోయాయి చూడండి. మొత్తం భారతదేశంలో అప్లై చేసిన పేటెంట్స్లో అండి ఫారిన్ వాళ్ళు 33,000 అప్లై చేస్తే మన భారతీయులు మన దేశంలో 17,000 మంది. బయట నుంచి వచ్చి వాడు అప్లై చేస్తాడు, మనకంటే క్లియర్గా అప్లై చేస్తాడు, వాళ్ళకి 12,000 పేటెంట్లు వస్తే మనకు కేవలం 2,500. ఇది కూడా నోట్ అండి, రాసుకోవాలి, ఒకసారి చదివి రాసుకోవాలి మీరు. సో నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, టైం టేకెన్ టు పేటెంట్. చూడండి ఎంత వ్యత్యాసం ఉంటుందో. జపాన్లో 15 నెలల్లో పేటెంట్ వస్తుందండి, చైనాలో 22 నెలల్లో వచ్చేస్తుంది, యూరోపియన్ పేటెంట్ ఆఫీస్లో 22 నెలలు, యుఎస్లో మహా అయితే 2 సంవత్సరాలు వచ్చేసింది. కానీ భారతదేశంలో 64 నెలలు పడుతుందండి యావరేజ్గా, అంటే 5 సంవత్సరాలకు మించి అండి. 5 సంవత్సరాలు లేదా సింపుల్గా మీరు 5.5 సంవత్సరాలు అనేసుకోవచ్చు. 5.5 ఇయర్స్. ఇక్కడ కూడా చూడొచ్చు, నేను జీడిపిని కూడా మేము ఇక్కడ ఫిగర్లో ప్రొడ్యూస్ చేసాము నీకు. ఇదంతా కూడా నేను సోర్స్ తీసుకున్నానండి. జపాన్ చూడండి, మన భారతదేశం చూడండి, 0.7 ఎక్కడ, 3.2 ఎక్కడ. సో ఈ వ్యత్యాసాన్ని మీరు చూపెట్టాలి. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సిమిలర్లీ examined patents have quadrupled in 4 years. 4 సంవత్సరాల్లో ఎన్నైతే ఎగ్జామిన్ చేసామో ఇంక్రీజ్ అయ్యాయని ఒకసారి ఈ స్లైడ్ చూడండి. నెక్స్ట్ ఈ స్లైడ్ కూడా చూడాలి మీరు. ఇండియా హ్యాస్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ జపాన్ రిసర్చర్స్ పర్ మిలియన్ ఆఫ్ పాపులేషన్లో ఏదైతే చూసామో ఇది మళ్ళీ కొంచెం పాతదండి, 2015 స్టాటిస్టిక్స్ ప్రకారం. ఇంతకుముందు చూపించింది 2018-19 స్టాటిస్టిక్స్ ప్రకారం.
ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో నెక్స్ట్ క్లాస్కి వెళ్తున్నామండి. ఈ క్లాస్ వచ్చేసి నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ పాలసీ. ఏంటండి నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ పాలసీ, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ చూద్దాం, అది ఏం చేద్దాం అనుకున్నదో ఆ ఆబ్జెక్టివ్స్ అనమాట. సో ఆ తర్వాత మన ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ రెజిమ్ ఏదైతే మన భారతదేశంలో ఉందో దానికి ఉన్న లూప్ హోల్స్ ఏంటి, దాంట్లో ఉన్న తప్పిదాలు ఏంటో ఒకసారి వాటి గురించి కూడా చూద్దామండి. సో మామూలుగా దీనిలోకి వెళ్ళే ముందు మన నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ పాలసీ 2016 అండి. ఎప్పుడండి 2016లో వచ్చిందండి మోడీ గవర్నమెంట్లో. దీని యొక్క స్లోగన్ ఇచ్చారండి, ఏంటి అంటే క్రియేట్ ఇండియా ఇన్నోవేట్ ఇండియా. గుర్తుపెట్టుకోవాలి, క్రియేట్ ఇండియా ఇన్నోవేట్ ఇండియా. ఈ పదాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, మీ ఆన్సర్లో రాస్తే మాత్రం చాలా బాగా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ పాలసీ అనేది చాలా పెద్ద డాక్యుమెంట్ అండి. క్రిస్ప్గా మనం మాట్లాడుకుంటే నేషనల్ ఇంటలెక్చువల్ రైట్స్ ప్రాపర్టీ 2016 మాట్లాడుకుంటే ఏముందంటే ద పాలసీ ఎయిమ్స్ టు పుష్ ద ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ యాజ్ మార్కెటబుల్ ఫినాన్షియల్ అసెట్స్. ఏవైతే ఈ ఫినాన్షియల్ ఉన్నాయో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉన్నాయో వాటిని మార్కెట్కి తీసుకెళ్ళి వాటి నుంచి క్యాష్ వచ్చే విధంగా ఎంకరేజ్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈ పాలసీ తెచ్చారు. ప్రమోట్ ఇన్నోవేటివ్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ వైల్ ప్రొటెక్టింగ్ పబ్లిక్ ఇంట్రెస్ట్. ఎంటర్ప్రినర్షిప్ని ఇన్నోవేటివ్ని అన్నిటినీ ప్రమోట్ చేయాలంటే మనకు ప్రాపర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కావాలి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, నేను ఒక కనిపెట్టాను. ఇప్పుడు మన గౌతమ్ ఎస్ఎస్సి సినిమా ఉంది తెలుగులో, అందులో వారు ఏం చేస్తారు, ఒక కార్బొరేటర్ తయారు చేస్తారు ఏదైతే 100 km/లీటర్ మైలేజ్ ఇస్తే బైక్కి. సో ఇప్పుడు ఆ కార్బొరేటర్కి వాళ్ళ అన్న వస్తాడు, వాళ్ళ ఇంకో కంపెనీ వాళ్ళు కూడా వస్తారు. అయితే వాళ్ళు కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, ఎంతో ప్రైజ్ ఇస్తాం సార్ మీకు అని. అంటే అంత ప్రైజ్ ఉంది, అంత డబ్బు వస్తుంది కాబట్టి మన గౌతమ్ ఎస్ఎస్సిలో హీరో ఏం చేస్తాడంటే అంత కష్టపడతాడు ఆ ఇన్నోవేషన్ కొరకు, ఎందుకంటే అంత రిటర్న్స్ కూడా వస్తాయి. సో దాని పర్పస్ మార్కెటబుల్ చేసేందుకు, ఇన్నోవేషన్ని ఎంకరేజ్ చేసినందుకు, ఎంటర్ప్రినర్షిప్. వాళ్ళ అన్న కూడా వస్తారు, ఎందుకు, నా కంపెనీ పడిపోయింది, నేను ఇంకా గొప్ప వ్యక్తిని అవుదాం అనుకుంటున్నాను, నేను గొప్ప బిజినెస్ మ్యాన్ అవుదాం అనుకుంటున్నాను, కాబట్టి నీ ఇన్నోవేషన్ నాకు కావాలి. సో కాబట్టి అలా కొత్త ఇన్నోవేషన్ వస్తే కొత్త జాబ్స్, కొత్త కంపెనీస్ వస్తాయి. సో దిస్ ఈజ్ హౌ ద ఎంటర్ప్రీనర్షిప్, ఇన్నోవేషన్ అండ్ మార్కెటబుల్ ఫినాన్షియల్ అసెట్స్ ఆర్ క్రియేటెడ్ ఇన్ ద నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ పాలసీ 2016 అండి. గుర్తుపెట్టుకోవాలి 3 పాయింట్స్. ద ప్లాన్ విల్ బి రివ్యూడ్ ఎవ్రీ 5 years. ప్రతి 5 సంవత్సరాలకి నేను ఇది రివ్యూ చేస్తాను. ఎందుకంటే ప్రపంచం నేడు పరుగులు పడుతుంది. అంటే మామూలుగా అయితే ఒక 1G నుంచి 2Gకి రావడానికి 10 సంవత్సరాలు పట్టింది, 2G నుంచి 3Gకి రావడానికి 5 సంవత్సరాలు, 3G నుంచి 4Gకి రావడానికి 4 సంవత్సరాలు, ఈరోజు 4G నుంచి 5Gకి సంవత్సరం నరలోపు వచ్చేసాం. అంటే ఇంత స్పీడ్గా టెక్నాలజీ వెళ్తుంది, ఇంత స్పీడ్గా చేంజెస్ అవుతున్నాయి సొసైటీలో. కాబట్టి నా పాలసీ కూడా చేంజ్ కావాలి, కాబట్టి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పాలసీని రివ్యూ చేద్దామని చెప్పుకున్నాం. టు హ్యావ్ స్ట్రాంగ్ అండ్ ఎఫెక్టివ్ ఐపీఆర్ లాస్, steps would be taken including review of existing IP laws to update, improve them, to remove anomalies and inconsistencies. మనం తయారు చేసిన ఐపీ లాస్లో కాలానుగుణంగా ఏవైనా మంచి లేకుంటే, అంటే ఏవైతే మన ఐపీ లాస్ని లేక ఐపీఆర్ రెజిమెంట్ని ముందు కదలకుండా ఆపుతున్నాయో అటువంటి ప్రతి లూప్ హోల్ని తీసేద్దాం, అమెండ్ చేద్దాం. ఏవైతే మన ఐపీఆర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కి పనికొస్తాయో వాటినే పెట్టుకుందామని చెప్పేసి కూడా మనం ఈ పాలసీలో చెప్పుకున్నాం. The policy is entirely compliant with WTO's agreement on TRIP. WTOతో మనం చేసిన అగ్రిమెంట్, ట్రేడ్ రిలేటెడ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఆ అగ్రిమెంట్కి అనుకూలంగానే ఉంటుంది, ఆ అగ్రిమెంట్కి బయట ఉండకూడదు అని చెప్పేసి మనం పెట్టుకున్నాం. దీన్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారండి పాలసీని? డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్, డిఐపిపి ఉండే, దీన్ని మనం పేరు మార్చామండి, DPIITగా మార్చాం. ఓకే, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఇది 2019 టైంలో మనం దీన్ని అమెండ్ చేసి పేరు మార్చడం జరిగింది. కానీ అప్పటి పాలసీ కాబట్టి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈజ్ ద నోడల్ ఏజెన్సీ ఫర్ ఆల్ ఐపీఆర్ ఇష్యూస్. అంతేనా? ఇప్పుడు మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇండస్ట్రియల్ ట్రేడ్. గుర్తుపెట్టుకొని నేను మళ్ళీ చెప్తున్నా, ఐఐటి. ఈ ఇన్స్టిట్యూషనే ఈ పాలసీని చూసుకుంటుంది. ద పాలసీ రిటైన్స్ ద ప్రొవిజన్స్ ఆన్ కంపల్సరీ లైసెన్సింగ్ యాజ్ వెల్ యాజ్ ప్రివెంటింగ్ ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ డ్రగ్ పేటెంట్స్, సెక్షన్ 3D ఆఫ్ ఇండియన్ పేటెంట్స్ యాక్ట్స్. ఇది రాసుకోవాలండి, ఇది రాసుకోవాలి, కంపల్సరీ రాసుకోవాలి. ఏమంటుంది ఈ పాలసీ? ఏం చేస్తుందంటే కంపల్సరీ లైసెన్సింగ్కి పర్మిషన్ ఇస్తుంది. అంటే
కంపల్సరీ లైసెన్సింగ్ అంటే ఏంటి అంటే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ సింపుల్గా చెప్తా. ఎప్పుడైతే దేశంలో ఒక కొత్త వ్యాధి ప్రబలించింది, ఏదైనా ఒక కొత్త డిజీజ్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది, అయితే మన దగ్గర ఈ డిజీజ్కి మాత్రం మందు లేదు. ఓకే, ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కాదండి. ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో పక్కన అమెరికా వాళ్ళకి ఈ డిజీజ్కి సంబంధించిన ఒక కంపెనీ దగ్గర మందు ఉంది, దానికి వాళ్ళు పేటెంట్ పొందారు. మనం ఏం చేస్తామంటే వెంటనే ఈ కంపల్సరీ లైసెన్సింగ్ అనే దాన్ని తీసుకొచ్చేసి ఈ డ్రగ్ ఏదైతే ఉందో అమెరికా వాళ్ళ దగ్గర మీరు ప్రొడ్యూస్ చేయండి, మీకు పేటెంట్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, మన ప్రజలు బతకాలి అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఇలా ఐపీఆర్ని మనం స్కిప్ చేయవచ్చు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని స్కిప్ చేసేసి ప్రొడక్షన్ చేసేదాన్నే కంపల్సరీ లైసెన్సింగ్ అంటామండి. నెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ ప్రివెంటింగ్ ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ డ్రగ్ పేటెంట్స్. ఎవర్ గ్రీనింగ్ అంటే ఫ్రెండ్స్, ఎవర్ గ్రీనింగ్ అంటే సింపుల్గా చెప్తాను నేనండి. ఇప్పుడు నేను ఒక డ్రగ్ కనిపెట్టాను, నేను ఒక జ్వరానికో దేనికో పారాసెటమాల్ కనిపెట్టా. నేనేం చేస్తా, అతి తెలివి ఉపయోగించి, మామూలుగా మీకు తెలుసు పేటెంట్స్ ఎన్ని సంవత్సరాలు అండి, 10 సంవత్సరాలు ఇస్తారు. ఈ 10 సంవత్సరాల తర్వాత ఈ మందు మీద నాకు డబ్బులు రావు, ఎందుకంటే నేను కనిపెట్టా. సేమ్ మందు ఎవరైనా తయారు చేస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వస్తాయి. 10 సంవత్సరాల తర్వాత అయ్యో నాకు డబ్బు రావే అన్న టెన్షన్లో ఈ డ్రగ్లో చిన్నగా ఏదైనా కొత్తది యాడ్ చేస్తాను, ఏదో థెరప్యూటిక్ ఏదైనా విటమిన్ ఏ కలుపుతాను, విటమిన్ సి కలిపి ఎక్స్ట్రా అని పెట్టి చూపేస్తా, ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అనుకుంటూ పేర్లు మారుస్తా. సో అలా మార్చి ఈ డ్రగ్కి పేటెంట్ని ఎక్స్టెండ్ చేసుకోవడంని ఎవర్ గ్రీనింగ్ అంటారు. సో దాన్ని ఆపుతుందండి ఈ పాలసీ. అంటే ఒక డ్రగ్ని ఒక చిన్న విటమిన్ యాడ్ చేసి కొత్త డ్రగ్ అనడం తప్పు. అది ఎక్స్ట్రీమ్గా అంటే వైడ్గా రీసెర్చ్ చేసి కొత్త డ్రగ్గా మారితేనే దానికి మీకు పేటెంట్ ఇస్తాం తప్ప ఇలా చిన్న తేడాలు చేసి మమ్మల్ని మోసం చేయకండి అని చెప్పేసి మన నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ పాలసీ 2016 చెప్తుంది. అండర్ సెక్షన్ 3D ఆఫ్ పేటెంట్స్ యాక్ట్ ఇది రాసుకోవాలి. అండర్ ఇండియన్ పేటెంట్స్ యాక్ట్ కంపల్సరీ లైసెన్సింగ్ కెన్ బి ఇష్యూడ్ ఫర్ అ డ్రగ్ ఇఫ్ ద మెడిసిన్ ఈజ్ డీమ్డ్ అన్అఫోర్డబుల్. ఎప్పుడైతే ఆ మెడిసిన్ అందరికీ అందుబాటులో లేదు, చాలా కష్టంగా ఉంది, ఒక క్యాన్సర్ డ్రగ్ కానివ్వండి, లేదంటే ఒక హిమోఫీలియా డ్రగ్ కానివ్వండి, ఎవరికైతే బ్లడ్ గట్టకట్టదో అట్లాంటి పేషెంట్స్కి ఖచ్చితంగా ఇట్లాంటిది ఇవ్వాల్సిందే. అమాంగ్ అదర్ కండిషన్స్ అండ్ ద గవర్నమెంట్ గ్రాంట్స్ పర్మిషన్ టు ద క్వాలిఫైడ్ జనరిక్ మెడిసిన్ మేకర్స్ టు మ్యానుఫ్యాక్చర్ ఇట్. ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో చెప్పాను కదా, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో సరిపోద్దండి దీనికి పాలసీ పందం. సో ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నిటిని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ పాలసీ ఆఫ్ ఇండియా ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఆబ్జెక్టివ్స్ గుర్తుపెట్టుకోవాలి కదా. సో ఆబ్జెక్టివ్స్ చూడండి. ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఐపీఆర్ అవేర్నెస్, అవుట్ రీచ్ అండ్ ప్రమోషన్. అందరికీ, ప్రతి ఒక్కరికి, స్టూడెంట్కి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి, టీచర్స్కి, సైంటిస్టులకి, ప్రతి ఒక్కరికి అసలు ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ అంటే ఏందో అవగాహన కల్పించడము మన యొక్క ఫస్ట్ మేజర్ ఆబ్జెక్టివ్ అండర్ దిస్ పాలసీ. నెక్స్ట్, జనరేషన్ ఆఫ్ ఐపీఆర్స్. ఎక్కువగా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఫైలింగ్ చేసేలా చూడండి. ఎవరైనా చిన్న ఇన్నోవేషన్ చేసినా రండి అయ్యా మీరు చేసుకోండి మీకు డబ్బు వస్తుంది అన్న ఒక అవగాహన తెప్పించి వాళ్ళని ఫైల్ చేసేలా చేయాలి. లీగల్ అండ్ లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్. వీరి యొక్క కాపాడడానికి ఎవరైతే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ తెచ్చుకున్నారో, ఎవరైతే ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ తెచ్చుకున్న వ్యక్తి దగ్గర నుంచి ఈ మ్యాటర్ని అంతా దొంగతనం చేసేసి వాళ్ళు ప్రొటెక్షన్ చేస్తున్నప్పుడు ఇతను వెళ్ళి కేసు వేస్తాడు కదా. సో అటువంటి కేసు నుంచి వీళ్ళని కాపాడడానికి, అటువంటి ఇన్ఫ్రిజ్మెంట్లు జరగకుండా చూసేందుకు లీగల్ అండ్ లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్స్ పెట్టండి. అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ పెట్టండి. ఓకే, దీని మొత్తానికి మోడర్నైజ్ చేయండి. ఈ ఫైలింగ్ ఏదైతే మనం చేసామో ఇంతకుముందు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో ఇండియాలో అటువంటివి తేవాలి. కమర్షియలైజేషన్ ఆఫ్ ఐపీఆర్స్. ఈ అన్ని ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ని ఇండస్ట్రీకి వెళ్ళే విధంగా, ప్రొటెక్షన్కి వెళ్ళే విధంగా ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్, ఎన్ఫోర్స్మెంట్ అండ్ అడ్జుడికేషన్. ఎన్ఫోర్స్మెంట్ అండ్ అడ్జుడికేషన్ దీన్ని ఏమంటారు? టు స్ట్రెంగ్థెన్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ అడ్జుడికేటరీ మెకానిజం ఫర్ కంబాటింగ్ ఐపీఆర్ ఇన్ఫ్రింజ్మెంట్. ఎవరైనా మీ ఐపీఆర్ లాస్ని ఇన్ఫ్రింజ్ చేశారనుకో వారిపైన కేసు పెట్టి వాళ్ళని సూ చేసేది చూడాలి. హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్. ఈ ఐపీఆర్లో హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ అంటే మన ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రీసెర్చ్ పేపర్లని స్క్రూటినైజ్ చేయడం. వీళ్ళు కావాలి, ఇంకా ఎంటర్ప్రీనర్స్ కావాలి. వీళ్ళ హ్యూమన్ డెవలప్మెంట్ అంటే హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ని చేసుకుంటూ పోవాలి. మనిషిని రోజుకి గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దేలా ట్రై చేయడమే ఈ ఆబ్జెక్టివ్స్ అండి. 7 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా 7కి 7 గుర్తుపెట్టుకోవాలి మీరు, వేరే ఏది లేదు. కింద ఇచ్చిన డిస్క్రిప్షన్స్ని మర్చిపోండి, కానీ 7కి 7 ఆబ్జెక్టివ్స్ మీకు ఆన్సర్లో రాయాలి. ఒకవేళ ఒక క్వశ్చన్ వస్తుందండి, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ పాలసీ అన్నప్పుడు ఈ 7 పాయింట్స్ పెడితేనే మీకు కనీసం 10 మార్కులు వస్తాయి, లేకుంటే రావు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇష్యూస్ ఇన్ ఇండియా.
భారతదేశంలో మామూలుగా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ వల్ల వచ్చే ఇష్యూస్ ఏంటి? సో ఫస్ట్ ఇష్యూ పేటెంట్ ఎవర్ గ్రీనింగ్ ప్రివెన్షన్. పేటెంట్ ఎవర్ గ్రీనింగ్ ప్రివెన్షన్ దేంట్లో అండి? నేను ఇంతకుముందే చెప్పాను మీకు పేటెంట్ ఎవర్ గ్రీనింగ్ని. సెక్షన్ 3D ఆఫ్ పేటెంట్స్ యాక్ట్, సెక్షన్ 3D ఆఫ్ పేటెంట్ యాక్ట్స్ కింద నేను మీకు ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ ఉంది కదండి, ఏదైతే ఎవర్ గ్రీనింగ్ చేస్తున్నారో డ్రగ్స్ని, ఈ టర్మ్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏంటి? ఎవర్ గ్రీనింగ్. ఎవర్ గ్రీనింగ్. One of the most important intellectual property rights issued challenges is the prevention of evergreening of patents for multinational company. So evergreening అంటే మళ్ళీ ఒకసారి చెప్తా, ఇక్కడ చదివి చెప్తాను. Evergreening is a strategy for extending the term of granted patent which is about to expire without increasing the therapeutic efficiency in order to retain royalties. ఎక్కువగా చేంజెస్ చేయలేదు, థెరాప్యూటిక్లో ఎక్కువగా చేంజ్ చేయలేదు, అయినా నేను ఎక్స్టెండ్ చేద్దామని ట్రై చేసే ఒక బ్యాడ్ హాబీయే ఈ ఎవర్ గ్రీనింగ్ అండి. మామూలుగా జనరిక్ డ్రగ్స్లో ఇది చాలా వరకు ఉంటుంది. దిస్ హ్యాస్ డిస్కరేజ్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ వెస్టర్న్ కంట్రీస్. మామూలుగా ఈ వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు తెలియగలరు కదా, చిన్న చిన్న తేడాలు చేసి నేను పేటెంట్లు తీసుకుంటాను, నేను డబ్బులు సంపాదించుకుంటాను, మనం ఎందుకు ఒప్పుకుంటామండి? కాబట్టి వాళ్ళు రారు, మనము వాళ్ళని ఎంకరేజ్ చేయము. నెక్స్ట్ సబ్సిడీస్ అండ్ ఐపీఆర్ ఇష్యూస్. మామూలుగా భారతదేశంలో సబ్సిడీస్ ఎక్కువ అండి. దేనికి? అగ్రికల్చర్లో మనం WTO గురించి ఎకనామీలో చదువుతున్నట్టయితే మనం ఏమి వింటామండి? గ్రీన్ బాక్స్, బ్లూ బాక్స్, యాంబర్ బాక్స్, ఇలా సబ్సిడీస్ ఎక్కువ ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నావయ్యా. మరి మేము ఇంత కష్టపడుతున్నాము, మాకేం సబ్సిడీస్ లేవని ఇతర కంట్రీ వాళ్ళు కూడా అడుగుతారు కదా, దాని గురించి ఇష్యూ ఉంది. ఏ మేజర్ ఫార్మ్ ఆఫ్ సబ్సిడీస్ ఇంక్లూడ్ ఫుడ్ సబ్సిడీ, ఫర్టిలైజర్ సబ్సిడీ, ఎడ్యుకేషన్ సబ్సిడీ. For complete implementation of TRIPS agreement, one needs to reduce or eliminate these subsidies. Thus, Government of India needs to create a balance between providing subsidies and providing IP rights in India. ఇప్పుడు ఫార్మర్స్కి సబ్సిడీస్ ఇస్తాము అంతే కదా, సబ్సిడీ కింద సీడ్స్, సబ్సిడీ కింద యూరియా, సబ్సిడీ కింద పొటాషియం బ్యాగ్స్, ఇవన్నీ ఇస్తాం కదా మన ఫార్మర్స్కి. సో అదే సబ్సిడీ కింద వీళ్ళు ఏం చేస్తారు? ఇన్నోవేషన్స్ కూడా చేసుకుంటారు. ప్లస్ ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్ రైట్స్ కింద ఏదైతే పేటెంట్ అయిన విత్తనము ఈ ఫార్మర్ ఫీల్డ్లో ప్రొడ్యూస్ అవుతుందో ఆ విత్తనాన్ని వీళ్ళు మల్టిప్లై చేసుకొని ఇతర ఫార్మర్స్కి ఇవ్వచ్చు, వారి ఫీల్డ్లోనే మళ్ళీ కూడా ఉపయోగించుకోవచ్చు. సో ఇన్ని ఉన్నప్పుడు ఫారిన్ ఇన్వెస్టర్స్ రారు కదండి. సో ఐపీఆర్ ఇష్యూస్ అందులో వస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ ఏంటి? ప్రోడక్ట్ పేటెంట్స్ ప్రాసెసెస్. అంటే ప్రోడక్ట్ పేటెంట్ ఒకటి ఉంటుందండి, ప్రాసెస్ పేటెంట్ ఒకటి ఉంటుంది. ప్రోడక్ట్ అంటే పూర్తి ప్రోడక్ట్కి ఒక పేటెంట్ అనమాట. ప్రాసెస్ అంటే ఆ తయారీ విధానాన్ని నేను పేటెంట్ చేసుకోవడం ప్రాసెస్ పేమెంట్ అంటాం. సో చూడండి, ద ప్రోడక్ట్ పేటెంట్ ప్రొటెక్ట్స్ ఎ ప్రోడక్ట్. ఇట్ ఆఫర్స్ హై ప్రొటెక్షన్ టు ద ఒరిజినల్ ఇన్వెంటర్ టు రిడ్యూస్ ద కాంపిటీషన్ ఫ్రమ్ ద సేమ్ ప్రోడక్ట్. వెరాస్ ప్రాసెస్ పేటెంట్ ఏంటి? నా తయారీ విధానం protects the process through which one manufactures the product and not the product. నేను సోడా తయారు చేస్తాను, ఇప్పుడు కోకోకోలా వాడు సోడానే, పెప్సీ వాడు సోడానే, ఓకే, వీళ్ళిద్దరి ప్రోడక్ట్స్ సేమే. ఈ ప్రోడక్ట్కి ఐపీఆర్ లేదు, కానీ వాళ్ళ ప్రాసెస్కి ఐపీఆర్ తీసుకుంటారు వాళ్ళు. అంటే కోకోకోలా వారు తయారు చేసే సోడా పద్ధతి ఒకటి, నేను తయారు చేసే సోడా పద్ధతి ఒకటి. నా సోడాకి నాకు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ ఇవ్వడు, ఎందుకంటే ఇద్దరిది సోడానే లాస్ట్కి వస్తే. కానీ మేము తయారు చేసే విధానాన్ని మేము పేటెంట్ చేసుకోవచ్చు, ఈ విధానాన్ని ఇంకొకరు యూజ్ చేయకుండా చూసుకోవచ్చు అనమాట. సో దిస్ రిడ్యూసెస్ ద ఎలిమెంట్ ఆఫ్ మోనోపోలీ ఇన్ ద మార్కెట్. అంతే కదండి, ఒక్కొక్కరిది ఒక్కో రకంగా ఉంటుంది. నెక్స్ట్, as India is a part of TRIPS agreement, the agreement requires all its members to shift their patent regime from process to product payment. ఏమడుగుతుందండి ట్రిప్స్లో? ఈ ప్రాసెస్ పేటెంట్లు వద్దండి, ఇంకా అందరము ప్రోడక్ట్ పేటెంట్కి వెళ్దాం, అంటే ఫైనల్ అవుట్పుట్ దానికే పేటెంట్ ఇవ్వాలి అనేసి అడుగుతుంది. సో దిస్ రిమైన్స్ ఎ ఛాలెంజ్ ఫర్ ఇండియా, యాజ్ ప్రాసెస్ పేటెంట్ వుడ్ బి మోర్ హెల్ప్ఫుల్ ఫర్ ద కంట్రీ లైక్ ఇండియా. భారతదేశంలో ఎన్నో ప్రోడక్ట్స్ ఉంటాయండి సిమిలర్గా, కానీ వారికి అందరికీ పేటెంట్లు ఇచ్చుకుంటూ పోతే ఇంకోటి తయారు చేయలేరు కదా, పెద్ద జనాభా, డైవర్స్ కంట్రీ. కాబట్టి ప్రోడక్ట్ పేటెంట్ కంటే కూడా ప్రాసెస్ పేటెంట్కి భారతదేశంలో విలువ ఎక్కువ అండి. కాబట్టి అందుకే మనం దీంట్లో కొంచెం ఇబ్బంది పడుతున్నాం ట్రిప్స్లో. దిస్ ఈజ్ సిన్స్ ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ అండ్ ఆర్డినరీ పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్ విత్ ద బేసిక్ నెసెసిటీస్ లైక్ ఫుడ్. ఓకే, సో ప్రొటెక్టింగ్ ద ట్రెడిషనల్ నాలెడ్జ్. సో భారతదేశంలో కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ CBD
లేదా బయోడైవర్సిటీ యాక్ట్ ఉంటుందండి, బయోడైవర్సిటీ యాక్ట్. ఓకే, ఈ బయోడైవర్సిటీ యాక్ట్ మరియు కన్వెన్షన్ ఆఫ్ బయోడైవర్సిటీని సైన్ చేయడం వల్ల మనం ఏం చేస్తున్నామండి, మన ట్రెడిషనల్ నాలెడ్జ్ మన దగ్గరనే పెట్టుకోవాలని చెప్పేసి ఒక తీర్మానం చేసుకున్నాం. దాని ప్రకారం లాస్ ఉన్నాయి. దీన్ని మీరు ఎన్వైరన్మెంట్లో చదువుతారండి, ఎన్విరాన్మెంట్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎన్వైరన్మెంట్లో చదువుతారు. సో చూడండి, ట్రెడిషనల్ నాలెడ్జ్ ఎస్పెషల్లీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్ ఈజ్ లైక్ ఎ గోల్డ్ మైన్. చూడండి, మన ఆయుర్వేద వైద్యంలో ఎన్నో మెడిసిన్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి డెంగ్యూ అనే వ్యాధి వచ్చినప్పుడు ప్రపంచం అంతా అల్లకల్లోలం అవుతున్నప్పుడు మన ఆయుర్వేద వైద్యులు ఏం చేశారండి, పప్పాయ ఆకు నుంచి తీసిన రసం తాగితే మీకు ప్లేట్లెట్స్ పెరుగుతాయని చెప్పారు. ఇప్పుడు అదే రసాన్ని ట్యాబ్లెట్స్ రూపంలో ఇంత పెద్ద ట్యాబ్లెట్స్లో పప్పాయ ఎక్స్ట్రాక్ట్ ట్యాబ్లెట్ అని అమ్ముతున్నారు. ఎందుకండి, సేమ్ ప్లేట్లెట్ కౌంట్. ఆ ట్రెడిషనల్ నాలెడ్జ్ ఎక్కడిది, మనది, మన దేశానికి చెందిన ట్రెడిషనల్ నాలెడ్జ్. అలానే నీమ్ ఆయిల్ అండి, ఏది మన నీమ్ ట్రీ నుంచి తీసినటువంటి ఆయిల్ని పెస్టిసైడ్స్ అంటే పెస్ట్లను చంపడానికి, పొలాల్లో చల్లడానికి వీటికి ఉపయోగిస్తున్నాం. సో ఇదంతా మన ట్రెడిషనల్ నాలెడ్జ్. ఇంకోరు తీసుకెళ్ళి ఇది నా నాలెడ్జ్, నేను పేటెంట్లు చేస్తా, నేను చెప్పంది మీరు వాడకూడదు అంటే కష్టం కదా. సో అలా మన ట్రెడిషనల్ నాలెడ్జ్ గురించి అంతా కూడా ఒక సమూహంగా ఒకటే చోట ఉండే విధంగా మనం తయారు చేసిందే ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ అనమాట. ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ. ఏ ట్రెడిషనల్ నాలెడ్జ్ గురించి తెలుసుకోవాలన్నా ఈ లైబ్రరీకి వెళ్తే మీకు దొరికిపోతుంది. ఇట్స్ ఎ డిజిటల్ లైబ్రరీ అండి, ఆన్లైన్లో ఉంటుంది. సో ఈ లైబ్రరీలో పెట్టడం ద్వారా ఎవరైనా కంట్రీ ఇది నాది అని క్లెయిమ్ చేస్తే వెంటనే మనం లేదు ఇది మాది. అమెరికా వారండి, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి ఇక్కడ. అమెరికా వాడు ఏం చేశాడంటే పసుపుని తీసుకెళ్ళి, పసుపులో యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి దీనికి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి దీని మెడిసినల్ వాల్యూస్ పైన నాకు పేటెంట్ ఇవ్వని అడిగాడు. మనం వెంటనే కోట్ చేసాం, ఏందయ్యా ఈ పని, మాకు ఈ పసుపు మీద యాంటీబ్యాక్టీరియల్ ఉంటుందని మాకు ఇప్పుడు కాదు, మాకు తరాల కాలం నుంచి మేము వాడుతున్నాము, మేము పసుపుని మా దెబ్బలు తగిలితే మేము పెట్టుకుంటాము, మీకు ఇట్లు ఇస్తామనేసి. ఇదే విధంగా నీమ్ ఆయిల్ పైన కూడా యూఎస్ వాడు ఇలానే ట్రై చేశాడు. కానీ మనం ప్రతిసారి మన ట్రెడిషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ని అప్డేట్ చేసుకుంటూ, లేదండి మాది ఇది తాతల తరాల నుంచి ఉంది, వీళ్ళు కొత్తగా కనిపెట్టింది ఏం కాదు, మా దగ్గర నాలెడ్జ్ ఉంది చూడండి అని చెప్తాం. సో ఈ విధంగా సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇష్యూ ఇన్ ఇండియా. Government of India is bound to protect the traditional knowledge, not allowing the MNCs to get the patents on traditional culture. Okay, next. Compulsory licensing and drug pricing control order. అదేనండి, కంపల్సరీ లైసెన్సింగ్ అంటే కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమని ఎక్స్ప్లెయిన్ చేశాను, అది ఎప్పుడైతే ఎమర్జెన్సీ ఉంటుందో మీరు ఆ పేటెంటీ దగ్గర నుంచి డబ్బులు ఇవ్వకుండా డైరెక్ట్ ఆ మెడిసిన్ తయారు చేయవచ్చు అని చెప్పేసి దాని గురించే. Are authorizations given to the third party by the government to make use or sell the particular patented product without the need of permission of the patent owner. Without the need or permission of the patent owner. దాని గురించి ఇక్కడ చెప్పానండి. ఇది ట్రిప్స్లో ఉన్న ఒక ప్రొవిజన్. The provisions regarding the compulsory licensing are given in the Indian Patents Act and in the TRIPS agreement. గుర్తుపెట్టుకోవాలి, ఈ కంపల్సరీ లైసెన్సింగ్ మన ఇండియన్ పేటెంట్ యాక్ట్లో ఉంది మరియు మన ట్రిప్స్లో కూడా ఉంది. దాని గురించి మీరు రాసుకోవాలండి. సో ఒక్కసారి ఈ స్లైడ్ పాస్ చేసి మీరు రాసుకోవాలి. ఓకే, సేమ్ అండి, నేను మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు. సో నెక్స్ట్ కంపల్సరీ లైసెన్స్ గురించి. ఓకే, ప్రైవేట్ కమర్షియల్ యూజ్. సో దీన్ని కూడా సేమ్ అండి, ఒకసారి మీరు పాస్ చేసుకొని చూడాలి. సో నెక్స్ట్ కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఏమున్నాయి మామూలుగా అయితే భారతదేశానికి చెందినటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే సో చూడండి. ట్రేడ్ మార్క్ వైలేషన్, పోమాలు అవ్వడం, నైకీలు బైకీలు అవ్వడం, మైకీలు అవ్వడం, ఇవన్నీ కూడా ట్రేడ్ మార్క్ వైలేషన్స్ అండి. చూడండి, ఇండియా హ్యాస్ వెరీ హై లెవెల్ ఆఫ్ ట్రేడ్ మార్క్ ఇన్ఫ్రింజ్మెంట్ అగైన్స్ ద అథారిటీస్. ఇండియా డు నాట్ టేక్ ప్రాపర్ యాక్షన్. ఎక్సైజ్ వాళ్ళు కానివ్వండి, వీళ్ళు ప్రాపర్ యాక్షన్ తీసుకోకుంటే ఇలా అయిపోయాయి. మీకు తెలిసిందే కండి, నైకులు బైకులు మైకులు లేదంటే పూమాలు. ఓకే, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఐపీఆర్ రెగ్యులేషన్స్ ఇస్ క్వైట్ వీక్. ఎక్కడ కూడా ఎన్ఫోర్స్మెంట్ అంత స్ట్రాంగ్గా లేదండి ఐపీఆర్ రెజిమెంట్కి, అది వాస్తవం మనం గమనించాలి. ఇండియా ఈజ్ ఎ కీ ఎక్స్పోర్టర్ ఆఫ్ కౌంటర్ఫీట్ ఫేక్ ప్రోడక్ట్స్ సచ్ యాజ్ ఫుడ్ స్టఫ్, టెక్స్టైల్, షూస్, ఎలక్ట్రానిక్స్ ఎక్సెట్రా. మనకంటే పెద్దది చైనా, అది కూడా ఒప్పుకోవాలి మనం. ఎందుకంటే యాపిల్కి వాళ్ళు పైనాపిల్లు కనిపెట్టారు, కస్టర్డ్ యాపిల్ కూడా కనిపెట్టే అంత సత్తా వాళ్ళ దగ్గర ఉంది. కానీ భారతదేశంలో కూడా ఈ ఇన్ఫ్రింజ్మెంట్ మార్కెట్, జుబిలికేట్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో అత్యధిక రేంజ్లో ఉన్నాయని కూడా చెప్పాలి మనం.
జ్యుడిషియల్ డిలేస్ ఇన్ ఐపీఆర్ డిస్ప్యూట్. ఎవరైతే ఈ జ్యుడిషియరీ జడ్జిలు ఉన్నారో వారికి ఐపీఆర్ అవగాహన చాలా తక్కువ అండి. వీరికి ఐపీఆర్ అవగాహన తెచ్చేందుకే మనం రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని ఒక ఇన్స్టిట్యూట్ని స్థాపించి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం. కానీ ఇప్పటికీ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మీద డీల్ చేసే లాయర్స్ జడ్జిలు పర్సంటేజ్ చాలా తక్కువ. కాబట్టి జ్యుడిషియరీలో ఖచ్చితంగా డిలేస్ అవుతూ ఉంటాయండి దీంట్లో. ఎందుకంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేటివి టెక్నికల్ నాలెడ్జ్కి చెందినవండి. టెక్నికల్ నాలెడ్జ్. ఇప్పుడు ఒక జడ్జికి ఆ టెక్నికల్ నాలెడ్జ్ మీద అవగాహన తక్కువ, చెప్పలేరు కదండి. సో అలా కొంచెం డిలే అవుతూ ఉంటాయి. ఇండియా మెయింటైన్స్ హై కస్టమ్ డ్యూటీస్ ఆన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇంటెన్సివ్ ప్రోడక్ట్స్ అండ్ అడ్వకేట్ వెస్టర్న్ కంట్రీస్ ఇంపాక్టింగ్ ద ఇన్వెస్ట్మెంట్. ద యుఎస్ ఇప్పుడు యుఎస్ఏ ఏం చేసిందంటే అండి, తనకు ఒక లిస్ట్ ఉంటుందండి. స్పెషల్ రిపోర్ట్ 301లో ప్రియారిటీ వాచ్ లిస్ట్లో పెట్టింది. అంటే మనం ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ బాగా ఇన్ఫ్రింజ్ చేసే వాళ్ళం అని చెప్పేసి మనం ఒక కన్నేసి ఉంచాలని చెప్పేసి ఆ వాచ్ లిస్ట్లో పెట్టింది ఎవరు? యుఎస్ఏ. సో దాన్ని కూడా ఇండియా మెయింటైన్స్ హై కస్టమ్ డ్యూటీస్ ఆన్ ఐపీ ఇంటెన్సివ్ ప్రోడక్ట్ అండ్ అడ్వకేటెడ్ బై వెస్టర్న్ ఇంపాక్టింగ్ ద ఇన్వెస్ట్మెంట్. మనము ఏవైతే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉన్న ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ అవుతాయో దానిపైన భారీ కస్టమ్ డ్యూటీ వేస్తున్నామండి. అప్పుడు ఏమవుతుంది? ఇన్వెస్ట్మెంట్స్ రావు. కాబట్టే యుఎస్ మన మీద ఒక కన్నేసి ఉంచింది అనమాట. సో ఫైనల్గా 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మాట్లాడుకొని, ఇనిషియేటివ్స్ మాట్లాడుకొని క్లాస్ నేను చేసుకుందాం. సో ఏంటంటే సెల్ ఫర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రమోషన్ అండ్ మేనేజ్మెంట్. దీని గురించి ఫస్ట్ క్లాస్లో కూడా చెప్పా, సిపామ్. దీని గురించి ఒకసారి చూడండి. ఓకే, సిపామ్ లోగో ఒకసారి చూడవచ్చు మీరు. క్రియేట్ ఇండియా, ఇన్నోవేట్ ఇండియా. ఇదే మన ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ పాలసీ 2016 కూడా దీని గురించి చెప్తుంది అండి. ఓకే, నెక్స్ట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ యాజ్ అ ప్రొఫెషనల్ బాడీస్ అండర్ ద ఏజీస్ ఆఫ్ డిఐపిపి. అంటే ఇప్పుడు అది డిపిఐఐటి అయింది. టు టేక్ ఫార్వర్డ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ పాలసీ ఫర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ పాలసీ. ఓకే, ఈ పాలసీని జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఈ సెల్ని ప్రమోట్ చేస్తున్నామండి. సిపిఐఎం ఈజ్ వర్కింగ్ టువర్డ్స్ క్రియేటింగ్ పబ్లిక్ అవేర్నెస్ అబౌట్ ఐపీఆర్స్, ప్రమోటింగ్ ద ఫైలింగ్ ఆఫ్ ఐపీఆర్స్ త్రూ ఫెసిలిటేషన్, ప్రొవైడింగ్ ఇన్వెంటార్స్ విత్ ప్లాట్ఫామ్ టు కమర్షియలైజ్ దేర్ ఐపీఆర్స్. ఏంటి మొత్తం అండి ఓపెన్, అందరికీ అవగాహన కల్పిస్తాను. వీళ్ళ ఐపీఆర్స్ని కమర్షియలైజ్ చేయడానికి ఎటువంటి వాళ్ళకి హెల్ప్ కావాలో అది చేస్తాను. ఐపీఆర్స్ని ఫైలింగ్ చేయడానికి సింప్లిఫై చేస్తాను. ఓకే, కోఆర్డినేటింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ ఐపీఆర్ పాలసీ ఇన్ కొలాబరేషన్ విత్ గవర్నమెంట్ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్. ఎవరైతే సైంటిస్టులు, యూనివర్సిటీస్, ఎడ్యుకేటర్స్ వీళ్ళందరినీ కలుపుకుంటూ, మినిస్ట్రీలను కలుపుకుంటూ ఆయా మినిస్ట్రీలకు చెందిన నాలెడ్జ్ని కూడా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ కింద చేసేందుకు కృషి చేసేదే మన ఈ యొక్క సిఐపిఏఎం, సిపామ్. ఓకే, నెక్స్ట్ అండి, ఇప్పుడు ఇంత పెద్ద ఇనిషియేటివ్ చేస్తాం. భారతదేశం రేపు గొప్ప దేశంగా మారాలి, సైంటిస్టులు కావాలి, $5 ట్రిలియన్ ఎకనామీ కావాలి అంటే అందరికీ అవగాహన ఉండాలి కదండి. అందరికీ ఈజీగా అవగాహన కావాలంటే ఒక మాస్కాట్ కావాలి. ఒక మాస్కాట్ అంటే ఇప్పుడు అమూల్కి అమూల్ పిక్చర్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఒలింపిక్స్లో ఒక టైగర్, ఒక జింక, ఇవి ఎలా వస్తాయో అలానే మనం ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కూడా ఒక మాస్కాట్ని క్రియేట్ చేసాం. దాని పేరే ఐపీ నాని. ఓకే, మన నాయనమ్మ. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ గురించి అవగాహన తెలిసిన మా నాయనమ్మ, నా నాయనమ్మగా మనం వీరిని క్రియేట్ చేస్తాం. వీరి పిక్చర్స్ కూడా చూపిస్తాం మీకు. ఐపీ నాని వాజ్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ 2018. 2018లో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వారు ఐపీ నానిని లాంచ్ చేశారండి. ఇట్ ఈస్ ఎ టెక్ సేవీ గ్రాండ్ మదర్. ఎంతగానో టెక్నాలజీ గురించి చాలా అవగాహన కలిగిన మా నాయనమ్మ, who helps the government and enforcement agencies in combating intellectual property crimes, help with అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని కాపాడేందుకు గవర్నమెంట్కి హెల్ప్ చేస్తూ ఎవరితోనండి వారి మనవడితో కలిసి చేస్తున్నమాట. వాడి మనవడి పేరు చోటు ఆదిత్య అన్నమాట వాడి పేరు. ఓకే, ఈ చోటు ఆదిత్యతో కలిసి ఎవరైతే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ని ఇన్ఫ్రింజ్ చేస్తున్నారో వాళ్ళందరినీ దొరకబట్టి గవర్నమెంట్కి పట్టించేదే మన ఐపీ నాని అండి. The IP mascot will spread awareness about the importance of intellectual property rights among people, especially children, in an interesting manner. ఏం లేదండి, వండర్ఫుల్ కార్టూన్స్ అండి, కామిక్ బుక్స్ లాగా స్టోరీలు తయారు చేసేసి మన ఐపీ నానిని పెట్టి మరియు మన ఆదిత్య గారిని పెట్టి కార్టూన్స్ మీద కార్టూన్స్ తయారు చేసి చిన్న పిల్లలకి సైతం ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మీద అవగాహన తెప్పించడానికే ఈ ఇనిషియేటివ్ అండి. చూడండి, తనే మన ఐపీ నాని గారు.
Meet IP Nani, a tech-savvy, smart, intelligent grandmother to help the government enforcement agencies in combating IP crimes. చూడండి IP Nani. వీడే మన ఆదిత్య గారు చూడండి. చోటు వీని పేరు. ఆదిత్య, a fun-loving sports enthusiast, is a grad by professional. He is IP Nani's grandson and assist her in IP crimes. వీడు ఒక యానిమేటర్ అంట, వాళ్ళ నాయనమ్మకి హెల్ప్ చేస్తున్నాడు. సో ఈ విధంగా ఇంత బ్యూటిఫుల్గా, ఇంత కామిక్గా, మీకు ఈజీగా గుర్తుండిపోయేలా ఇలా చూడండి. మన IP Nani ఒక ఎవరైతే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని ఇన్ఫ్రిజ్ చేశారో వాడిని పట్టుకుని అంతుంది. సో లైక్ దిస్ the government has taken enough initiatives. See, the deadly crime fighting IP Nani is here. IP infringer, beware. She has taken the oath to stop the piracy and counterfeiting. సినిమాల పైరసీ, కౌంటర్ఫీటింగ్ చేయడం, దొంగతనాలు చేయడం, అందరినీ పట్టుకొని తంతా అని చెప్పేసి బెదిరిస్తుందన్నమాట. సో లాస్ట్ అండ్ ఫైనల్ మై ఫ్రెండ్స్, రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మేనేజ్మెంట్. రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ ఏం లేండి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కి సంబంధించిన మ్యాన్ పవర్ లేదా హ్యూమన్ రిసోర్స్ని డెవలప్ చేయడానికి ఈ ఇన్స్టిట్యూషన్ని డెవలప్ చేశారండి. దీనిపైన ఖచ్చితంగా వస్తే ఒక క్వశ్చన్ రావచ్చు, కానీ అవగాహన మాత్రం ఉండాలి ఏపీపీఎస్సీ టీఎస్పీ వాళ్ళకి ఎస్పెషల్లీ. లేదంటే కేవలం ఈ ఇన్స్టిట్యూట్ని కోట్ చేసినా మీ ఆన్సర్లో యూపీఎస్సీ వారు కూడా ఖచ్చితంగా మీకు ఒక మార్క్ ఎక్కువగానే వస్తుంది తప్ప మీరు లూజ్ అయ్యేది ఏం లేదు. సో రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. తెలిసిందే కదండి. ఎంగేజ్మెంట్ ఇన్ కండక్టింగ్, చూడండి ఇది రాసుకోవాలి, ట్రైనింగ్ ఇస్తుంది, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రిలేటింగ్ టు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, పేటెంట్స్, డిజైన్స్, ట్రేడ్ మార్క్స్ మీద అవేర్నెస్. ఎక్కడ ఉందండి ఇది ఇన్స్టిట్యూట్? నాగ్పూర్లో ఉంది, రాసుకోవాలి. ఏ నేషనల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ ట్రైనింగ్, మేనేజ్మెంట్, రీసెర్చ్, ఎడ్యుకేషన్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ పైన ట్రైనింగ్, రీసెర్చ్, డిగ్రీస్ అయితే ఇస్తుందండి. నాగ్పూర్లో ఉంది అది. ఓకే, సో సేమ్ అండి. ఐపీఆర్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ బారోమీటర్ ఫర్ R&D. అంటే ఎక్కువ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ఉంటే అసలు ఇక్కడ ఎక్కువ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరుగుతున్నట్టు వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. ఒక్కసారి ఫ్రెండ్స్ ఇది పాస్ చేసుకోండి, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అండి. ఒకసారి పాస్ చేసుకొని ఖచ్చితంగా చదవాలి. ఓకే, నెక్స్ట్. సో మామూలుగా ఇక్కడ ట్రైనింగ్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎవరెవరికి ఇస్తారండి? ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆఫీస్లో పనిచేసే అఫీషియల్స్కి. ఓకే, ఆ అఫీషియల్కి మళ్ళీ రీఫ్రెష్ కోర్స్, కొత్త పాలసీస్ ఏమొచ్చాయి, కొత్త రూల్స్ అమెండ్మెంట్స్ ఏమొచ్చాయని వాళ్ళకి. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్, పిల్లలకి, సైంటిస్టులకి, రీసెర్చర్స్కి, ఇండిపెండెంట్ రీసెర్చ్కి, కంపెనీ వాళ్ళకి, వీళ్ళందరికీ. ఓకే, అకాడమిక్లో ఉన్న వాళ్ళకి, కోర్ట్ అఫీషియల్కి, పోలీస్ వాళ్ళకి కూడా అవగాహన ఉండాలి కదండి. ఎందుకంటే ఏ కేసు అయినా ఆఖరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిందే. సో వారికి, కస్టమ్స్ అఫీషియల్స్కి, ఓకే, ఎన్ఫోర్స్మెంట్ అఫీషియల్స్కి, హైకోర్టులో ఉన్న లాయర్స్కి, జడ్జిలకి, డిస్ట్రిక్ట్ జడ్జెస్కి, వీళ్ళందరికీ కూడా అవేర్నెస్ తెప్పివ్వడానికి ఈ ఇన్స్టిట్యూషన్ అనేది ఏర్పడింది. సో ఫ్రెండ్స్, సో ఇక్కడితో మనం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ స్టాటిక్ పార్ట్ని ఎండ్ చేద్దాం. కొంత కరెంట్ అఫైర్స్ పార్ట్ని నేను మళ్ళీ చెప్తాను. సో ఎండ్ చేసే ముందు మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిందే ఇక్కడ. ఓకే, ఇక్కడ కనుక మీరు ఒక మోడల్ క్వశ్చన్ చూడండి, మెయిన్స్లో ఏ విధంగా వస్తుంది ఇప్పటివరకు చదివిన దాంట్లో. వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్? డిస్కస్ హౌ ఇండియా షుడ్ మేనేజ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇష్యూస్ ఇన్ ఇండియా. భారతదేశం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇష్యూస్ని ఎలా మేనేజ్ చేయాలి, అసలు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఏంటి? సో ఫస్ట్ స్లైడ్లోనే, అంటే లాస్ట్ క్లాస్లోనే మనం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ డెఫినేషన్ అవన్నీ చూసాం. సో సింపుల్గా మీరు ఆన్సర్ ఎలా రాస్తారు? సో ఇక్కడ కనుక మీరు రాస్తే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ డెఫినేషన్ రాయండి. డెఫినేషన్ రాసి టైప్స్ ఏమున్నాయి? కాపీ రైట్, ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ చెప్పండి, ఇంకా ట్రేడ్ మార్క్, నెక్స్ట్ ఏమొస్తుందండి? పేటెంట్, ఓకే, ఇండస్ట్రియల్ డిజైన్. ఇలా మీరు దీన్ని ఇక్కడ రాసేయాలి. సో నెక్స్ట్ డిస్కస్ హౌ ఇండియా షుడ్ మెయింటైన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్. ఎలా మెయింటైన్ చేయాలి అని అడుగుతున్నారు. ఎలా మెయింటైన్ చేయాలంటే ప్రస్తుతం ఎలా మెయింటైన్ చేస్తుందో కూడా తెలియాలి కదా. సో ప్రస్తుతానికి మీరు ఏం రాస్తారంటే ఇండియాస్ మేనేజ్మెంట్. ఓకే, ఫస్ట్ ఇది రాయాలి. ఇండియాస్ మేనేజ్మెంట్ ఏం రాస్తారు? ఓకే, నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ పాలసీ 2016 ఇచ్చింది.
దీంట్లో నుంచే సిపామ్ అనే ఇన్స్టిట్యూట్ పెట్టింది. సో దీంట్లో ఈ ఫైలింగ్ చేసింది పేటెంట్స్ది. ఓకే, పేటెంట్ అమెండ్మెంట్స్ తెచ్చింది, పేటెంట్ రూల్స్ అమెండ్మెంట్. ఓకే, అమెండ్మెంట్స్ తెచ్చింది. సో ఇదంతా తెచ్చిందని చెప్పేసి మీరు రాయాలి. సో ఇంకేం చేసిందండి, ఐపీ నాని గారిని తీసుకొచ్చింది. ఓకే, సో ఇవన్నీ ఇనిషియేటివ్స్, కొత్త కొత్త ఇనిషియేటివ్స్ ఏమైనా తెచ్చిందో ఎస్టాబ్లిష్ చేసింది, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ని చేసింది కదా. సో ఇదంతా రాసి లాస్ట్కి ఏం రాస్తానంటే హౌ ఇండియా షుడ్ మేనేజ్ అన్నప్పుడు, సో ఇండియాలో ఉన్న ఇష్యూస్ ఏంటి, మనకి ఎన్ఫోర్స్మెంట్ లేదు ఇండియాలో, ఈ ఎన్ఫోర్స్మెంట్ని పెంచాలి, ఇంకా స్కిల్ లేబర్ లేరు వాళ్ళని పెంచాలి, ఇంకా ఏంటి ఇవన్నీ ఇంక్రీజ్ ఎన్ఫోర్స్మెంట్, need specialized manpower. Okay, reduce judicial time or procedural time. Okay, make one point contact for all IP related issues. ఐపీ రిలేటెడ్ ఇష్యూస్ ఏదొచ్చినా ఒక్క అథారిటీ దగ్గరికి వెళ్తే అయిపోయేటట్టు మీరు పెట్టాలి. మేక్ ఐపీ డిజిటలైజ్డ్. సో ఈ విధంగా రాసి కన్క్లూజన్ చేయాలండి మీరు. సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు రైట్ యువర్ ఆన్సర్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక్క ప్రిలిమ్స్ క్వశ్చన్ చూసేసి ఇంకా క్లాస్ని ఎండ్ చేసేద్దాం. మన ప్రిలిమ్స్ క్వశ్చన్ ఏంటి ఇది చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్ కరెక్ట్ అన్నాడు. ఏది కరెక్టో తప్పు అంటున్నాడు. సో ద నోడాల్ డిపార్ట్మెంట్ ఫర్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఫ్యూచర్ డెవలప్మెంట్ ఆఫ్ ఐపీఆర్స్ ఇన్ ఇండియా, మామూలుగా ఎవరండి, డిపార్ట్మెంట్ ఫర్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ అన్నాడు. కరెక్టే, కానీ ఇక్కడ మీరు గమనించాలి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అంటున్నాడు. ఇప్పటివరకు అరిచి చెప్పానండి, ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కాదు, కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్, ఇండియా ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కమిటీ ఫర్ ద అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ రిలేటెడ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. కరెక్టే కదా, మనం సైన్ చేసాం 1995లో అని కూడా చెప్పాను నేను మీకు. సో ఇది కరెక్ట్ కాబట్టి ఇది రైట్ పెట్టుకుందాం. యూనివర్సల్ డిక్లరేషన్ ఆన్ హ్యూమన్ రైట్స్లో ఆర్టికల్ 27లో మనం ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ డిక్లేర్ చేశామని ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ స్లైడ్లోనే చూపించాను నేను మీకు. సో కాబట్టి ఇక్కడ అదే ఇచ్చాడు కదండి ఆర్టికల్ 27 అని. సో ఇది కరెక్టే. వారు అడిగింది ఏంటి అండి, కరెక్ట్ అని అడిగారు. ఖచ్చితంగా ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఎంసీక్యూ చేసేటప్పుడు క్వశ్చన్లో కరెక్ట్ ఇచ్చాడా నాట్ కరెక్ట్ ఇచ్చాడా చూడండి. నాట్ కరెక్ట్ ఇస్తే ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది, కరెక్ట్ అని ఇచ్చినప్పుడు ఆప్షన్ 2 and 3 ఆర్ కరెక్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ ఫ్రమ్ Telugu One Academy. థ్యాంక్ యూ.